అండ్ ఈ వీడియో క్యాప్ కట్ కంప్లీట్ వీడియో ఎడిటింగ్ కోర్స్. ఈ సింగిల్ వీడియోలో క్యాప్ కట్ లో మనం కంప్లీట్ ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి అండ్ క్యాప్ కట్ లో ట్రెండింగ్ రీల్స్ అండ్ షార్ట్స్ ఎలా ఎడిట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ క్యాప్ కట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ నుంచి క్యాప్ కట్ లో ఒక ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోవడం, క్యాప్ కట్ లో ఒక ప్రాజెక్ట్ ఎడిట్ చేయడం అండ్ క్యాప్ కట్ లో ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ దా కూడా స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. హోప్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో స్పెషల్ గా మ్యాక్ యూజర్స్ అండ్ పీసీ యూజర్స్ కి అండ్ మొబైల్ ఎడిటర్స్ కూడా ఇది యూజ్ అవుతుంది. ఎలా ఎడిట్ చేయాలనేది ఒక ఐడియా వస్తుంది అండ్ క్యాప్ కట్ ఎలా యూజ్ చేయాలనేది కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మనం క్యాప్ కట్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం VPN కనెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే క్యాప్ కట్ ఇండియాలో బ్యాన్ అయింది కాబట్టి క్యాప్ కట్ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఓపెన్ అవ్వదు. VPN కనెక్ట్ చేసుకొని ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. అండ్ ఫస్ట్ మనం VPN ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూద్దాం. అండ్ మీ ఫేవరెట్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ మీకు గూగుల్ ఉంది కదా, గూగుల్ అయితే ఓపెన్ చేసుకొని నేను బ్రేవ్ యూజ్ చేస్తాం. అండ్ మీ ఫేవరెట్ బ్రౌజర్లో VPN గేట్ అని సెర్చ్ చేయండి. అండ్ VPN గేట్ సెర్చ్ చేశాక ఇక్కడ ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ లో ఇక్కడ ఏదో ఒక IP అడ్రస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ సపోజ్ ఇప్పుడు ఉంది కదా, అండ్ ఇలా సెలెక్ట్ చేసుకొని దీన్ని కాపీ చేసుకోండి. అండ్ కాపీ చేసుకున్నాక అండ్ నెట్వర్క్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. అండ్ నెట్వర్క్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాక ఇక్కడ మీకు VPN ఉంది కదా, VPN లోకి వెళ్ళి యాడ్ ఏ VPN అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ యాడ్ ఏ VPN లో ఇక్కడ VPN ప్రొవైడర్ ఉంది కదా, VPN ప్రొవైడర్ లో విండోస్ బిల్డ్ అని పెట్టుకోండి. కనెక్షన్ నేమ్ వచ్చేసి కనెక్షన్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చుకోండి. నేను ఇక్కడ క్యాప్ కోడ్ ఇస్తున్నా. అండ్ ఇక్కడ సర్వర్ నేమ్ అండ్ అడ్రస్ అని ఉంది కదా, సర్వర్ నేమ్ అండ్ అడ్రస్ అన్నప్పుడు మీరు ఇందాక కాపీ చేసుకుంది ఇక్కడ పేస్ట్ చేసుకోండి. అండ్ సపోజ్ ఇప్పుడు అండ్ ఇది ఉంది కదా, ఇది కాపీ చేసుకొని అది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఇక్కడ VPN టైప్ అని ఉంది కదా, VPN టైప్ వచ్చేసి SSTP అని పెట్టుకోండి. ఎందుకంటే అండ్ SSTP అని పెట్టుకోండి. ఇక్కడ చూడండి SSTP హోస్ట్ నేమ్ ఉంది కదా, ఇక్కడ మనకి SSTP అని పెట్టుకోండి. అండ్ ఇక్కడ కింద టైప్ ఆఫ్ సైన్ ఇన్ ఇన్ఫో ఉంది. టైప్ ఆఫ్ సైన్ ఇన్ ఇన్ఫో అన్నప్పుడు మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని ఇచ్చుకోండి. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ VPN అండ్ మీకు ఇక్కడ కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంది. ఇక్కడ యూజర్ నేమ్ ఏదైతే ఉంటుందో అది యూజర్ నేమ్ ఇచ్చుకోవాలి. అండ్ ఇక్కడ పాస్వర్డ్ ఏదైతే ఉందో పాస్వర్డ్ అయితే ఇక్కడ ఇచ్చుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఇచ్చిన, అండ్ ఇక్కడ సేవ్ చేసుకున్నా. అండ్ ఇలా మనం కనెక్ట్ మీద కొడితే కనెక్ట్ అవుతుంది. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒకటి సేవ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి దీన్ని కనెక్ట్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అండ్ మీ ఫేవరెట్ బ్రౌజర్లో CapCut.com అని సెర్చ్ చేసుకోండి. అండ్ CapCut.com అని సెర్చ్ చేశాక మీకు డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సైన్ అప్ ఫర్ ఫ్రీ అని ఉంది. అండ్ ఇక్కడ కింద ఎడిట్ వీడియో ఆన్లైన్ అని ఉంది. అండ్ ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి ఏ నేమ్తో సేవ్ చేయాలని అడుగుతుంది కదా, ఇక్కడ నేను సేవ్ అని క్లిక్ చేశాక ఇది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. అండ్ డౌన్లోడ్ ఫర్ విండోస్ మీద క్లిక్ చేశాక మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ అవుతుంది CapCut అనేది. అండ్ CapCut డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. మనం CapCut ఓపెన్ చేశాక మనకి CapCut హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. ఇది CapCut హోమ్ పేజ్, హోమ్ ఇంటర్ఫేస్ అనమాట. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ ఆటో రీఫ్రేమ్ ఆప్షన్ కూడా ఉంది. ఆటో రీఫ్రేమ్ అని అంటే సపోజ్ ఇప్పుడు ఒక వీడియో హారిజెంటల్ గా ఉంది, నేను దాన్ని వర్టికల్ గా కన్వర్ట్ చేసుకోవాలి. కానీ ఆ హారిజెంటల్ వీడియోలో మూమెంట్ అనేది ఎక్కువ ఉంది, అంటే నేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నడుస్తున్నా. అప్పుడు నేను ఆటో రీఫ్రేమ్ యూజ్ చేస్తే మనం మూమెంట్ అనేది ట్రాక్ చేసి మనం ఫ్రేమ్ మిడిల్ లో ఉండేలాగా సెట్ చేస్తుంది. దానికోసం మనం ఆటో రీఫ్రేమ్ యూజ్ చేస్తాం. అండ్ కింద ఈ స్పేస్ అంతా కూడా మనం రీసెంట్ గా చేసిన ప్రాజెక్ట్స్ అన్ని ఇక్కడ సేవ్ అవుతాయి. అండ్ ఈ 5 కూడా నేను రీసెంట్ గా చేసిన ప్రాజెక్ట్స్. అండ్ ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ మన ప్రాజెక్ట్ నేమ్స్ సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ గ్రిడ్ కానీ లిస్ట్ కానీ మనకి ఎలా కావాలో అలా సెట్ చేసుకోవచ్చు. వీటిని గ్రిడ్ ఆప్షన్ లో కానీ లిస్ట్ ఆప్షన్ లో కానీ. అండ్ ఇక్కడ ట్రాష్ అంటే మనం డిలీట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇందులో సేవ్ అవుతాయి. అండ్ ఇవి 30 days వరకు స్టోర్ అవుతాయి. మనం 30 days లోపల మనం ఎప్పుడైనా రీస్టోర్ చేసుకోవచ్చు. 30 days తర్వాత ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి. అండ్ ఇప్పుడు ఈ పోర్షన్ వచ్చేసి ఈ CapCut లాగిన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు మీరు కొత్తగా CapCut ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడ మీకు సైన్ ఇన్ ఆప్షన్ కనిపిస్తుంది. మీ ఫేస్బుక్ ఐడితో కానీ మీ మెయిల్ ఐడితో కానీ మీరు లాగిన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కింద హోమ్ అంటే ఇదంతా కూడా హోమ్ పేజ్. ఈ షేర్ హిస్టరీ మనకి ఎడిటింగ్కి అంత సంబంధించింది కాదు. అండ్ ఇక్కడ కింద CapCut AI జనరేటర్ టెక్స్ట్ అని ఉంది. అండ్ దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ అన్ని కూడా CapCut లో AI జనరేటింగ్ సంబంధించిన టూల్స్ ఇవన్నీ మనం ఎడిటింగ్ లో యూజ్ చేస్తుంటాం. ఇవి నేను ముందు మీకు చెప్తుంటా. అండ్ వాటికి సంబంధించిన ట్యూటోరియల్స్ ఇవి, వాటిని ఎలా యూజ్ చేయాలి అని. అండ్ ఇక్కడ ఫీడ్బ్యాక్ ఆప్షన్ ఉంది. మనం CapCut లో ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ దీని ద్వారా ఇచ్చుకోవచ్చు. అంటే CapCut సెట్టింగ్ ఆప్షన్.
అండ్ ఇప్పుడు క్యాప్కట్ లో మనం ఒక ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే, న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకి క్యాప్కట్ లో ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇదంతా కూడా క్యాప్కట్ యూజర్ ఇంటర్ఫేస్ అన్నమాట. మనం చేసే వర్క్ స్పేస్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. మన ప్రాజెక్ట్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే మనం ఎడిట్ చేసే వీడియో కానీ, మనం ఎడిట్ చేసే ఆడియో ఫైల్ కానీ, మనం ఎడిట్ చేసే రా ఫుటేజెస్ కానీ అవన్నీ కూడా మనం ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ ఇది ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే, అండ్ ఇక్కడ కార్నర్ లో మీడియా అనే ఆప్షన్ ఉంది కదా, మీడియా అనే ఆప్షన్ లో లోకల్ అనే ఆప్షన్ ఉంది. అండ్ లోకల్ అనే ఆప్షన్ లోపల ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకి మన ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ ఫైల్ మేనేజర్ లో మనకు కావాల్సిన మన ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని, అంటే మనం ఎడిట్ చేయాల్సిన ఫైల్ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ కింద ఓపెన్ మీద క్లిక్ చేస్తే అవి మన లైబ్రరీలోకి యాడ్ అవుతాయి. ఈ స్పేస్ అంతా కూడా మనం లైబ్రరీ అని అంటాం. అండ్ ఇంకో వేలో కూడా యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా మన ఇప్పుడు డైరెక్ట్ గా ఇప్పుడు నేను నా ఫైల్ మేనేజర్ నుంచి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ 2 స్టెప్స్ లో మనం ప్రాజెక్ట్స్ అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఒకటి ఇంపోర్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు, లేదా మనం డైరెక్ట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సెర్చ్ ఆప్షన్ ఉంది, అండ్ ఇక్కడ కింద వ్యూ ఆప్షన్ ఉంది, గ్రిడ్ వ్యూ ఆర్ లిస్ట్ వ్యూ. అండ్ ఇక్కడ సోర్ట్ అకార్డింగ్ టు టైమ్ ఆర్ అకార్డింగ్ టు నేమ్ ఆర్ అకార్డింగ్ టు ఫైల్ టైప్ ఆర్ అకార్డింగ్ టు డ్యూరేషన్. మనం అకార్డింగ్ టు ఏదైతే కావాలో దాని ద్వారా కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఉంది, అండ్ ఇక్కడ వీడియో ఆప్షన్ ఉంది, అండ్ ఇక్కడ ఆడియో ఆప్షన్ ఉంది, అండ్ ఇక్కడ ఇమేజ్ ఆప్షన్. అంటే మనకి ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్ ఆప్షన్ పెట్టుకోవాలి, అండ్ వీడియో ఆప్షన్ కావాలనుకుంటే వీడియో ఆప్షన్ పెట్టుకోవాలి, అండ్ ఆడియో ఆప్షన్ కావాలంటే ఆడియో ఆప్షన్ పెట్టుకోవాలి. అండ్ ఇదంతా కూడా మనం మీడియా లైబ్రరీ అని అంటాం. అండ్ ఇది మీడియా ప్లేయర్ అని అంటాం. అండ్ దీన్ని టైమ్ లైన్ అని అంటాం. అండ్ మనం చేసే వర్క్ అంతా కూడా టైమ్ లైన్ మీదే చేయాలి. అండ్ మనం ఒక వీడియో ఎడిట్ చేయాలంటే దాన్ని ఫస్ట్ మనం టైమ్ లైన్ లోకి యాడ్ చేసుకోవాలి. అది ఎలా యాడ్ చేసుకోవాలి అని అంటే, అండ్ ఇప్పుడు నేను వీడియోని ఎడిట్ చేయాలనుకుంటున్నా, అండ్ ఇప్పుడు నేను దాన్ని సెలెక్ట్ చేసుకొని కిందకి డ్రాగ్ చేస్తే అది టైమ్ లైన్ లోకి అయితే యాడ్ అయిపోతుంది. లేదా ఇప్పుడు నేను ఈ వీడియోని ఎడిట్ చేయాలనుకుంటున్నా, ఇప్పుడు ఇక్కడ వీడియోని సెలెక్ట్ చేసినప్పుడు కింద ప్లస్ ఆప్షన్ ఉంది కదా, ఆ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసినా కానీ మనకి టైమ్ లైన్ లో అయితే యాడ్ అయిపోతున్నాయి. అండ్ నేనైతే డ్రాగ్ చేయడం ప్రిఫర్ చేస్తా. అండ్ అలవాటు ఎడిట్ చేస్తుంటే మనకు అలవాటు అయిపోతుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ పోర్షన్ అంతా కూడా మనం లైబ్రరీ అని అంటాం. అండ్ ఈ లైబ్రరీలో మనకి మీడియా ఆప్షన్ ఉంది, అండ్ ఆడియో ఆప్షన్ ఉంది, అండ్ టెక్స్ట్ ఆప్షన్, ఇవన్నీ కూడా మనకి ఎడిటింగ్ మధ్యలో యూజ్ అయ్యేవి. అండ్ ఇక్కడ మీడియా ఆప్షన్ లో మనకి లోకల్ అనే ఆప్షన్ ఉంది, అండ్ లోకల్ అనే ఆప్షన్ లో ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా. ఆ ఇంపోర్ట్ ఆప్షన్ లో మనం ఎడిట్ చేసే ఫుటేజెస్ కానీ, అంటే రా మెటీరియల్స్ కానీ, అండ్ మనం ఎడిట్ చేసిన ఫైల్స్ ఏమైనా ఉన్నా కానీ దీని ద్వారానే యాడ్ చేసుకోవాలి మనం. అండ్ ఇక్కడ కింద ఏఐ జనరేటర్ అని ఉంది కదా, ఏఐ జనరేటర్ అని అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ కి తగ్గట్టుగా మనకు ఒక ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. అండ్ దాన్ని మనం ఎడిటింగ్ లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్పేసెస్ అంటే ఇది ఎడిటింగ్ కి సంబంధించింది కాదు. అండ్ ఇక్కడ లైబ్రరీ అని ఉంది కదా, ఈ లైబ్రరీలో మనకి కొన్ని ఫుటేజెస్ ఉంటాయి, అండ్ ఫ్రీ ఫుటేజెస్ ఇవన్నీ మనం డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా మనం మన వీడియోస్ కి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి, దీనికి తగ్గట్టు ఉంటాయి ఇందులో కొన్ని. అండ్ ఇక్కడ బ్రాండ్ అసెట్ అంటే ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు నేను ప్రతి ఒక్క వీడియోకి నేను నా లోగో అయితే యాడ్ చేసుకుంటా. అండ్ ప్రతి ఒక్క వీడియోకి మనం యూజ్ చేసే ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే, అండ్ వీడియో కానీ ఫుటేజెస్ ఏమైనా ఉంటే అవి దీంట్లో యాడ్ చేసుకోవాలి. అంటే మనం కామన్ గా ప్రతి ఒక్క వీడియోకి యాడ్ చేసుకునేవి దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్రాండ్ అసెట్ అని ఉంది కదా, మన బ్రాండ్ లోగో కానీ, మన బ్రాండ్ వీడియోస్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ దానికి మనం ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆడియో ఆప్షన్ ఉంది, అండ్ ఈ ఆడియో ఆప్షన్ లో మనకి కొన్ని మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంది, అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంది, అండ్ కాపీరైట్ అండ్ ఎక్స్ట్రాక్టెడ్ ఆడియో, ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు మనం ఒక వ్లాగ్ చేస్తున్నప్పుడు వ్లాగ్ కి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేస్తాం కదా, అండ్ మనం మూవీ మ్యూజిక్ యాడ్ చేస్తే మనకి కాపీరైట్ పడే ఛాన్సెస్ ఉంటుంది, కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది. అండ్ అప్పుడు మనం ఈ మ్యూజిక్ యాడ్ చేసుకుంటే, అండ్ ఇక్కడ ఉన్న మ్యూజిక్ యాడ్ చేసుకుంటే మనకి కాపీరైట్ అయితే పడదు. అండ్ ఇవన్నీ ఫ్రీ కూడా, మనకి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి అంటే ఎస్ఎఫ్ఎక్స్ అనమాట. మనం రేటింగ్ మధ్యలో మనకి ఏమన్నా సౌండ్ ఎఫెక్ట్స్ కావాలనుకుంటే ఇక్కడ కొన్ని ఉంటాయి, అండ్ అవి యాడ్ చేసుకోవచ్చు మనం. అండ్ ఫుడ్ కి సంబంధించింది, ఇక్కడ బీజిఎం సంబంధించింది, యానిమల్స్ సంబంధించింది, ట్రాఫిక్, ఇలా కొన్ని ఉంటాయి అనమాట. అది మనకు కావాల్సిన సౌండ్ ఎఫెక్ట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ కాపీరైట్ అని అంటే రన్ కాపీరైట్ చెక్, ఇది మనం కాపీరైట్ చెక్ చేసుకోవడానికి ఇది. అండ్ ఇక్కడ ఎక్స్ట్రాక్టెడ్ ఆడియో ఏంటంటే, సపోజ్ ఇప్పుడు పీసీలో ఒక వీడియో ఉంది, ఆ వీడియో అవసరం లేదు నాకు, కానీ ఆ వీడియో కొన్ని ఆడియో మాత్రం కావాలనుకున్నప్పుడు అండ్ దీంట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన వీడియో సెలెక్ట్ చేసుకుంటే ఆ వీడియో యాడ్ కాకుండా ఓన్లీ ఆడియో మాత్రం యాడ్ అవుతుంది. అండ్ దానికోసం మనం ఎక్స్ట్రాక్టెడ్ ఆడియో యూజ్ చేస్తాం. అండ్ టిక్ టాక్ ఇవన్నీ వాటికి సంబంధించింది, ఎడిటింగ్ కి సంబంధించిన కావు. అండ్ టెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు మన వీడియో మధ్య మనం టెక్స్ట్ యాడ్ చేస్తుంటాం కదా, ఆ టెక్స్ట్ ఆప్షన్స్ ఇవన్నీ. అండ్ ఈ టెక్స్ట్ ఆప్షన్ లో కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ అవి చూద్దాం.
అండ్ ఇక్కడ ఆటో క్యాప్షన్ అంటే సపోజ్ ఇప్పుడు మనం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో గాని, యూట్యూబ్ షార్ట్స్‌లో గాని షార్ట్ కంటెంట్ చూస్తాం గదా! అండ్ దాంట్లో క్యాప్షన్స్ యాడ్ చేస్తుంటాం గదా! ఆ క్యాప్షన్స్ అనేది డైరెక్ట్‌గా క్యాప్షన్స్ యాడ్ చేస్తుంది. ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తే. కాకపోతే ఇది ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్యాప్షన్స్ మాత్రమే యాడ్ చేస్తుంది. అది ఇంగ్లీష్ గాని, బెంగాలీ ఇలా అన్నమాట. మన తెలుగు క్యాప్షన్స్ అయితే అవైలబుల్ లేవు. తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్‌గా లేదు. అండ్ ఇక్కడ లోకల్ క్యాప్షన్ అంటే సపోజ్ ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించిన క్యాప్షన్స్ ఏమైనా నా దగ్గర ఫైల్‌లో ఉంటే మనం ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏ జనరేటర్ టెక్స్ట్ ఇవి. ఏ జనరేటర్‌తో మనం ఒక టెక్స్ట్‌ని జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే, ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్‌లో మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇక ఆటో క్యాప్షన్స్ అంటే ఆటోమేటిక్‌గా అదే క్యాప్షన్స్ యాడ్ చేసుకుంటుంది. కాకపోతే అది తెలుగు లాంగ్వేజ్‌లో అవైలబుల్ లేదు. అండ్ ఇంగ్లీష్ కొన్ని వేరే లాంగ్వేజ్‌లో అవైలబుల్ ఉంది. అండ్ మన తెలుగు లాంగ్వేజ్‌కి ఆటో క్యాప్షన్స్ అవైలబుల్ లేదు. అండ్ ఇక్కడ లోకల్ క్యాప్షన్స్ అంటే సపోజ్ ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించిన క్యాప్షన్స్ అన్ని కూడా నేను ఒక ఫైల్‌లో ఉంటే, ఆ ఫైల్ మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏఐ జనరేటర్ అంటే మనం ఏఐ ద్వారా మనం ఒక టెక్స్ట్‌ని జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ యాడ్ టెక్స్ట్ అంటే మనం ఏమన్నా నార్మల్‌గా ఒక టెక్స్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే దీని ద్వారా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫాల్ట్ అని ఉంది కదా! డిఫాల్ట్ మీద ఇలా క్లిక్ చేసి మనం ఇది కిందకి డ్రాగ్ చేస్తే ఆ టెక్స్ట్ అనేది యాడ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ కార్నర్‌లో మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఎంత లాంగ్ వర్క్ కావాలి అండ్ ఎంత కట్ చేసుకోవాలనేది. ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ డీటెయిల్‌గా నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ స్టిక్కర్స్ అంటే మనం వీడియో మధ్యలో యాడ్ చేసే ఎలిమెంట్స్. అండ్ ఇప్పుడు నాకు సబ్స్క్రైబ్ బటన్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా. అండ్ ఇవన్నీ ఎలిమెంట్స్ అన్నమాట. వీడియో మధ్యలో యూజ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ చాలా వరకు అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏఐ జనరేటర్ అంటే ఏఐ ద్వారా మనం స్టిక్కర్స్‌ని జనరేట్ చేసుకోవచ్చు. అండ్ బ్రాండ్ స్టిక్కర్స్ అంటే చెప్పిన కదా! ప్రతి ఒక్క వీడియోలో మనం యూజ్ చేసే స్టిక్కర్ ఏమైనా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ అంటే మనం వీడియో మధ్యలో కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేస్తాం కదా! ఆ ఎఫెక్ట్స్ అన్నమాట ఇవన్నీ. అండ్ మనం రిలేషన్ కోసం యూజ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే మనకి ప్రివ్యూ ఇక్కడ ఉంటుంది. ప్రివ్యూ కనిపిస్తుంది ఇక్కడ మనకి. అండ్ వైబ్రేషన్ ఈ ఎఫెక్ట్స్ అన్ని కూడా మనకు కావాలనుకుంటే ఇలా లాంగ్ ప్లే అండ్ ఈ ఎఫెక్ట్స్ మనకు కావాలనుకుంటే ఇలా క్లిక్ చేసి ఇలా సెలెక్ట్ చేసుకొని కిందకి డ్రాగ్ చేస్తే యాడ్ అయిపోతుంది. మన టైమ్‌లైన్‌లో యాడ్ చేసుకుంటే యాడ్ అయిపోతుంది. అండ్ ఈ వీడియోకి సంబంధించిన ఎఫెక్ట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా బాడీకి సంబంధించిన ఎఫెక్ట్స్. అండ్ ఇప్పుడు సపోజ్ బాడీకి సంబంధించిన ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు ఇగో ఇలా అన్నమాట. బాడీకి యూజ్ అయ్యేవి. అండ్ మనకు ఇక్కడ చాలా వరకు అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఎడిటింగ్ మధ్యలో రిటెన్షన్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ట్రాన్సిషన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ 2 క్లిప్స్ ఉన్నాయి కదా! ఈ 2 క్లిప్స్ నేను ఎడిట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ప్లే చేస్తున్నప్పుడు ఒక క్లిప్ తర్వాత ఇంకో క్లిప్ ప్లే అవుతుంది. అండ్ ఈ రెండిటి మధ్యలో నేను ఒక ట్రాన్సిషన్ యాడ్ చేసుకుంటే అది ఆ ట్రాన్సిషన్ యాడ్ అయిపోతుంది ఇక్కడ. సపోజ్ ఇప్పుడు నేను దీన్ని యాడ్ చేస్తున్నా ఇక్కడ. ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఈ రెండిటి మధ్యలో ఇలా డ్రాగ్ చేస్తే అండ్ ట్రాన్సిషన్ అయితే యాడ్ అయిపోయింది. ఇవి ట్రాన్సిషన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనం ఎడిటింగ్ మధ్యలో యూజ్ చేసుకోవచ్చు ఇవి కూడా. అండ్ ఇక్కడ క్యాప్షన్స్ అంటే ఇందాక చెప్పిన కదా! టెక్స్ట్‌లో ఉంది. సేమ్ క్యాప్షన్స్ అవే. అండ్ ఫిల్టర్స్ అని అంటే సపోజ్ ఇప్పుడు మన ఎడిటింగ్ కలర్ గ్రేడింగ్ లెక్క ఏమైనా కరెక్ట్‌గా లేనప్పుడు ఇవి యూజ్ చేసుకోవచ్చు మనం. లట్స్ లాగా అన్నమాట. అండ్ అడ్జస్ట్‌మెంట్ అంటే మనం లట్స్ గాని, మన ప్రీసెట్స్ గాని ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు వీటి ద్వారా. అండ్ ఇదంతా కూడా మనం లైబ్రరీ అని అంటాం. అండ్ ఇక్కడ కింద కొన్ని టూల్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా మనం ఎడిటింగ్ మధ్యలో యూజ్ చేస్తాం. అండ్ వీటి గురించి నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ పోర్షన్ అంతా కూడా అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ పోర్షన్. ఇది టైమ్ లైన్ అని అంటాం మనం. అండ్ టైమ్ లైన్ అని అంటే మనం ఎడిట్ చేసే ప్రతి ఒక్క ఫుటేజ్ కూడా మనం ఎడిట్ చేయాల్సిన ప్రతి ఒక్క వీడియో గాని, ఆడియో గాని ఏదైనా గాని మనం ఇక్కడ టైమ్ లైన్ మీద యాడ్ చేసుకొని ఎడిట్ చేయాలి. అండ్ మనం చేసే వర్క్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. అండ్ దీన్ని మనం మీడియా ప్లేయర్ అని అంటాం. అండ్ మీడియా ప్లేయర్ అని అంటే ఇప్పుడు టైమ్ లైన్‌లో ఎడిట్ చేసే ఫుటేజ్ అంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మన ఫైనల్ అవుట్‌పుట్ మొత్తం ఇక్కడే చూసేది మనం. ఇక్కడ టైమ్ లైన్‌లో మనం ఏం ఎడిట్ చేసినా గాని మనకంతా ఇక్కడ కనిపిస్తుంది మనకి. అండ్ ఇక్కడ ఈ ప్యానెల్ ఏంటంటే ఇది ప్రాపర్టీస్ ప్యానెల్ అండ్ ఎడిటింగ్ ప్యానెల్ అని కూడా అంటాం. అండ్ సపోజ్ ఇప్పుడు నేను ఈ ఫుటేజ్ సెలెక్ట్ చేసుకున్నా. ఈ ఫుటేజ్‌కి సంబంధించి ఎడిట్ చేయాలనుకుంటే అండ్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకి వీడియో అండ్ కట్అవుట్. అండ్ కట్అవుట్ అంటే మనం బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసేది. అండ్ ఇక్కడ మాస్క్ అంటే మాస్క్‌కి సంబంధించింది ఎన్హాన్స్, స్పీడ్, యానిమేషన్ ఇవన్నీ కూడా. ఇదంతా కూడా ప్రాపర్టీస్ అండ్ ఎడిటింగ్ ప్యానెల్ అన్నమాట. అండ్ సపోజ్ ఇప్పుడు నేను ఈ ఫుటేజ్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఈ ఫుటేజ్‌కి సంబంధించిన ఎడిటింగ్ ప్యానెల్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఈ ఫుటేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఈ ఫుటేజ్‌కి సంబంధించిన ఎడిటింగ్ ప్యానెల్ ఇదంతా. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని ఇలా పెంచుకోవచ్చు, సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్లెండ్ అనేది ఆప్షన్ ఎంత ఉండాలి అనేది, ఒపాసిటీ ఎంత ఉండాలనేది. అండ్ ఇదంతా కూడా ఎడిటింగ్ ప్యానెల్ అన్నమాట. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ లేయర్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ హైలైట్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను ఏం సెలెక్ట్ చేయకపోతే ఇక్కడ అంతా కూడా డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కదా! అండ్ ఈ డీటెయిల్స్ ఏంటి అంటే ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అన్నమాట. మనం ప్రాజెక్ట్ నేమ్ ఏమి ఇచ్చుకున్నాం, అండ్ ఎక్కడ సేవ్ చేసుకోవాలి, అండ్ రేషియో ఎలా ఉండాలి,
అండ్ రిజల్యూషన్ ఎలా ఉండాలి, కలర్ స్పేస్ ఎలా ఉండాలి అనేది మొత్తం డీటెయిల్స్ అనమాట. నేను వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఫస్ట్ నేమ్ వచ్చేసి, అండ్ ఇక్కడ మనకి 0506 ఉంది కదా, అండ్ సేమ్ ఇక్కడ కూడా ఇదే ఉంది. అండ్ ఇది ప్రాజెక్ట్ నేమ్ అనమాట. అండ్ సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చుకున్నాం అనుకో, అండ్ ఇక్కడ కూడా సేవ్ అవుతుంది. ఇది ప్రాజెక్ట్ నేమ్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది కదా, డిఫాల్ట్ లేఅవుట్. అండ్ డిఫాల్ట్ లేఅవుట్ అంటే ఈ లేయర్స్ అన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను టైం లైన్ నాకు పెద్దగా కావాలనుకున్నప్పుడు, నేను ఈ కార్నర్ లో పెడితే టైం మనకు ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను టైం లైన్ ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ లేయర్ ఆర్ లేదా మనకి మీడియా ప్లేయర్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ప్లేయర్ ని పెద్దగా చేసుకోవచ్చు ఇలా అన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి దీంట్లో. మీడియా ఫస్ట్ అని అంటే ఇప్పుడు మనం మీడియా అనేది పాకెట్ లాగా యాడ్ అవుతుంది, అండ్ దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫుల్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది. అండ్ ఫుల్ స్క్రీన్ అని అంటే స్క్రీన్ అంతా కూడా అదే ఉంటుంది. అండ్ మనం బ్యాక్ పోవాలనుకుంటే ఇక్కడ మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది. ఆర్ లేదా మినిమైజ్ అని ఉంది, మినిమైజ్ అని అంటే ఇప్పుడు ఇక్కడ సేవ్ అవుతుంది, అది ఇక్కడ ఉంటుంది, ఇలా కనిపిస్తుంది వాళ్ళకి. అండ్ లేదా మళ్ళీ మనం స్టార్టింగ్ ఎలా ఉందో అలానే కావాలనుకుంటే, డిఫాల్ట్ లేఅవుట్ లాగా కావాలనుకుంటే ఇక్కడ రీస్టోర్ మీద క్లిక్ చేస్తే డిఫాల్ట్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ షార్ట్ కట్స్ అంటే మనం ఎడిటింగ్ ని మనం ఫాస్ట్ గా చేసుకోవాలనుకుంటే ఈ షార్ట్ కట్స్ అనేవి యూజ్ చేసుకోవాలి. ఎడిటింగ్ చేస్తుంటే మీకు అలవాటు అయిపోతుంది. షార్ట్ కట్స్ అనేవి మీ మైండ్ లో ఆటోమేటిక్ గా అవే యాడ్ అవుతుంటాయి. అండ్ మీరు పర్టికులర్ గా బట్టి కొట్టాల్సిన అవసరం అయితే ఉండదు వీటిని. అండ్ ఈ టైం లైన్ అండ్ ఇక్కడ టైం లైన్ ఆప్షన్ ఉంది కదా, ఇవన్నీ కూడా టైం లైన్ లో మనం యూజ్ చేసే షార్ట్ కట్స్ అనమాట. అండ్ ఈ ప్లేయర్ అంటే ఇక్కడ ప్లేయర్ లో మనకి యూజ్ అయ్యే షార్ట్ కట్స్ ఇవన్నీ. అండ్ బేసిక్స్ అంటే బేసిక్ షార్ట్ కట్స్ ఇవి. ఈ క్యాప్ కట్ అనేది యూజ్ చేస్తుంటే మనకి ఆటోమేటిక్ గా మైండ్ లో సెట్ అయిపోతుంటాయి అవి. అండ్ ఇక్కడ లాస్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్, మనం వీడియో అంతా ఎడిట్ చేశాక మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటాం కదా, ఆ ఆప్షన్ ఇది. అండ్ ఇక్కడ క్వాలిటీ కూడా మనం సేవ్ చేసుకునేటప్పుడు క్వాలిటీ కూడా ఏమైనా చెక్ చేసుకోవాలి. అండ్ ఇది మన క్యాప్ కట్ టోటల్ గా యూజర్ ఇంటర్ఫేస్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. క్యాప్కట్ లో మనం ఒక వీడియో ఎడిట్ చేయాలంటే ఫస్ట్ మనం క్యాప్కట్ లో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ క్రియేట్ చేసుకున్న ప్రాజెక్ట్ లో మనం ఎడిట్ చేయాల్సిన ఫైల్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్ ని మనం టైం లైన్ లోకి యాడ్ చేసుకోవాలి. ఈ 3 కూడా తెలుసుకున్నాం ఇప్పటిదాకా. అండ్ టైం లైన్ ఎడిట్ చేయాలంటే మనకి ఎడిటింగ్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి కొంచెం ఐడియా రావాలి. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి కూడా కంప్లీట్ గా తెలుసుకున్నాం. ఇంకా కొన్ని టూల్స్ ఉన్నాయి, అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూజర్ ఇంటర్ఫేస్ లో. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం ఎప్పుడైతే ఒక ఫైల్ ని మనం ఎడిట్ చేసుకోవాలని ఇంపోర్ట్ చేసుకొని టైం లైన్ లోకి యాడ్ చేసుకుంటామో దాని యొక్క ఆస్పెక్ట్ రేషియో అయితే చేంజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైం లైన్ లోకి యాడ్ చేసుకున్నా, అండ్ టైం లైన్ లోకి యాడ్ చేసుకున్న తర్వాత దీని రేషియో అయితే డిఫాల్ట్ రేషియో ఉంది, అంటే ఈ డిఫాల్ట్ రేషియోలో ఉంది. అండ్ నేను ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్ రేషియో ఇప్పుడు మీరు చూస్తున్న రేషియోలో ఉంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కానీ యూట్యూబ్ షార్ట్ కోసం కానీ కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నాం. అది ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ రేషియో ఆప్షన్ ఉంది కదా, రేషియో ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని రేషియో ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అంటే రెడీమేడ్ గా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి. అది లేదా మనం కస్టమైజ్డ్ గా మనం ఒక నెంబర్ ఇచ్చి చేసుకోవాలనుకుంటే ఇక్కడ కస్టమైజ్డ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనం నెంబర్స్ ఇచ్చి కస్టమైజ్ గా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనం రేషియో అనేది చేంజ్ చేసుకోవచ్చు. రేషియో మీద క్లిక్ చేసి నేను ఇప్పుడు ఈ ఫైల్ నేను ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నా. 9:16 రేషియో సెలెక్ట్ చేసుకున్నా, అండ్ రేషియోలో వచ్చేసింది. అండ్ ఇక్కడ మనం క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే మనకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం ఎంత హైట్ లో కావాలో, ఎంతవరకు చిన్నగా కావాలి, పెద్దగా కావాలి అనేది ఇక్కడ డ్రాగ్ చేస్తూ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆర్ లేదా ఇప్పుడు మనం మిడిల్ లో సెట్ కావాలి అనుకోండి, ఇప్పుడు ఫ్రేమ్ లో సెట్ కాలేకపోతే అండ్ మనం మౌస్ లో లెఫ్ట్ క్లిక్ లాంగ్ ప్రెస్ చేసి ఇలా మూవ్ చేస్తూ ఉంటే మనం మూవ్ చేస్తూ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆర్ లేదా ఇప్పుడు ఈ ఫైల్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎడిటింగ్ ప్యానల్ అయితే ఉంది. అండ్ ఎడిటింగ్ ప్యానల్ లో బేసిక్ అనే ఆప్షన్ లో పొజిషన్ అండ్ సైజ్ ఉంది కదా, పొజిషన్ అండ్ సైజ్ లో ఇక్కడ స్కేల్ అని ఉంది కదా, ఈ స్కేల్ తో కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మనం ఇలా కావాలనుకుంటే ఇలా పెద్దగా కావాలనుకుంటే ఇలా. ఆర్ లేదా ఇక్కడ మనకి పర్సెంటేజ్ ఆప్షన్ ఉంది కదా, డైరెక్ట్ గా మనం పర్సెంటేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టైం లైన్ గురించి తెలుసుకుందాం. ఈ ప్యానల్ అంతా కూడా టైం లైన్ ప్యానల్ అనమాట. అండ్ ఈ టైం లైన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పటికీ నేను కొన్నిసార్లు చెప్పే ఉంటాను మీకు. అండ్ ఈ టైం లైన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం చేసే ప్రతి ఒక్క ఎడిట్ కూడా, ప్రతి ఒక్క వర్క్ కూడా అంతా మనం టైం లైన్ లోనే చేయాలి. అంతా కూడా మనం ఫస్ట్ టైం లైన్ లోకి యాడ్ చేసుకొని ఎడిట్ చేయాలి. టైం లైన్ లోకి యాడ్ చేయకపోతే అది ఫైనల్ అవుట్పుట్ లో రాదు. అండ్ ఇప్పుడు ఇవి డిలీట్ చేసా, ఇప్పుడు టైం లైన్ అంతా ఖాళీగా ఉంది. అండ్ ఇప్పుడు నేను ఈ వీడియో ఎడిట్ చేయాలనుకుంటున్నా, దాన్ని నేను ఇలా డ్రాగ్ చేసుకున్నా, చెప్పిన కదా ఇలా కిందకి డ్రాగ్ చేసుకొని టైం లైన్ లోకి యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు యాడ్ చేసినప్పుడు ఇది ఇక్కడ యాడ్ అయింది చూసినారా, ఇదంతా కూడా మెయిన్ ట్రాక్ అనమాట.
ఇదంతా మెయిన్ ట్రాక్. లేదా ఇప్పుడు నేను ఈ వీడియో యాడ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ అయింది. ఇదంతా కూడా లేయర్ అనమాట. అండ్ ఇప్పుడు ఈ 2 కూడా లేయర్స్. అండ్ ఇది మెయిన్ ట్రాక్. ఈ 2 లేయర్స్ అండ్ ఇది మెయిన్ ట్రాక్. అండ్ డీటెయిల్‌గా కూడా మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ ఇప్పుడు ఇక్కడ కార్నర్‌లో ఇప్పుడు మీరు ఇది యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ ట్రాక్‌లో ఒక వీడియో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని 4 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ 4 ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఐకాన్. ఇక్కడ ఇప్పుడు నేను వీడియో ఆర్ ఫోటో యాడ్ చేసినప్పుడు ఇక్కడ మీడియా ఐకాన్ ఉంటుంది. లేదా ఇప్పుడు నేను ఒక సౌండ్ ఎఫెక్ట్ యాడ్ చేసినా అనుకోండి, లేదా మ్యూజిక్ యాడ్ చేసినా అనుకోండి, అప్పుడు ఇక్కడ ఆడియో ఐకాన్ ఉంటుంది. ఇక్కడ మీడియా యాడ్ చేస్తే మీడియా ఐకాన్ ఉంటుంది. ఆడియో యాడ్ చేస్తే ఆడియో ఐకాన్ ఉంటుంది. ఫోటో యాడ్ చేసినా కానీ ఇది ఐకాన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ లాక్ ఆప్షన్. ఈ లాక్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు నేను ఇలా లాక్ చేసినప్పుడు దీన్ని మనం సెలెక్ట్ చేసుకోలేము అండ్ ఎడిట్ చేసుకోలేము దీన్ని. ఇది లాక్ అయిపోయినట్టు. అండ్ ఇక్కడ వ్యూ ఆప్షన్ ఉంది, హైడ్. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొకటి యాడ్ చేసుకున్నాం. అండ్ నేను ఇప్పుడు హైడ్ ఆప్షన్ అని క్లిక్ చేసినప్పుడు ఈ ఫైల్ అనేది కనిపించట్లేదు, హైడ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి. అండ్ మనం ఇది హైడ్ అయినప్పుడు దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా క్రాప్ చేసుకోవడం కానీ ఇలా చేసుకోవడం కానీ చేయవలసి వస్తుంది. అండ్ ఇక్కడ లాక్ చేసినప్పుడు దీన్ని మనం సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాం. లాక్ చేస్తే సెలెక్ట్ చేసుకోలేము అసలు. అండ్ హైడ్ చేసినప్పుడు జస్ట్ కనిపించదు, కానీ ఇక్కడ మన టైం లైన్లో ఎడిట్ అయితే చేసుకోలేస్తాం. అలా అనమాట. అండ్ ఇక్కడ మ్యూట్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు సౌండ్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ ఫైల్ ఉంది. ఈ ఫైల్ నేను యాడ్ చేసుకున్నాం. సారీ. సో ఇంతగా ఎవరికైతే తెలుసా. సో స్టార్ట్ పోస్టింగ్ వర్క్ ఇన్ ఆల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్. ఇప్పుడు నేను మ్యూట్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు ఆడియో అంతా కూడా మ్యూట్ అయిపోతుంది. అండ్ మళ్ళీ మ్యూట్ ఆప్షన్ కొత్త స్టైల్ ఎడిట్ చేయడం నేర్చుకోవాలి. ఇది మ్యూట్ ఆప్షన్ అనమాట. అండ్ ఇక్కడ కవర్ ఆప్షన్ ఉంది. కవర్ ఆప్షన్ ఏంటంటే జస్ట్ లైక్ థంబ్‌నెయిల్ అనమాట. ఒక వీడియోకి థంబ్‌నెయిల్ లెక్క. అండ్ ఈ వీడియో మనం చూసే ముందు ఫస్ట్ ఇక్కడ ఏదైతే మనం యాడ్ చేస్తామో అదే కనిపిస్తుంది మనకి. అండ్ ఇప్పుడు ఈ వీడియో మొత్తంలో నాకు ఈ ప్లేస్‌లో ఈ కవర్‌లో యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ఫస్ట్ ఇది కనిపించాలనుకుంటున్నాను నేను. అండ్ దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కింద ఎడిట్ మీద క్లిక్ చేస్తే దాన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు థంబ్‌నెయిల్ లాగా. అండ్ ఇక్కడ మనకి కొన్ని టెంప్లెట్స్ ఉన్నాయి. టెంప్లెట్స్‌లో అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది క్లిక్ చేసుకుందాం. అండ్ ఇవన్నీ కూడా టెంప్లెట్స్. దీని ద్వారా మనం ఎడిట్ చేసుకోవచ్చు. టెంప్లెట్స్ ఇక్కడ మనం మళ్ళీ ఇలా ఎడిట్ చేసుకోవచ్చు. టెంప్లెట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ షేప్ ఆప్షన్స్ ఉన్నాయి, స్టిక్కర్ ఆప్షన్స్, లేదా డైరెక్ట్‌గా టెంప్లెట్స్ కావాలనుకుంటే టెంప్లెట్స్. ఇవన్నీ కూడా దీంతో మనం కవర్ పేజ్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లోగో ఆప్షన్ అంటే ఆల్రెడీ మనం ఏమైనా థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకుంటే ఫోటోషాప్‌లో కానీ ఎక్కడైనా మనం అది మన పీసీలో సేవ్ అయ్యి ఉంటే దీని ద్వారా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు దాన్ని. ఇలా సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన థంబ్‌నెయిల్ యాడ్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక థంబ్‌నెయిల్ ఇలా సెలెక్ట్ చేసుకుంటాను. ఫస్ట్ మనకి ఇక్కడ థంబ్‌నెయిల్ అయితే యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక వీడియో ప్లే చేయాలనుకుంటే ఇక్కడ మనం స్పేస్ బార్ మీద క్లిక్ చేసినప్పుడు స్పేస్ బార్ మీద క్లిక్ చేస్తే వీడియో అయితే ప్లే అవుతుంది. అండ్ స్పేస్ బార్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే పాస్ అవుతుంది. అండ్ స్పేస్ బార్‌తో మనం వీడియో ప్లే చేసుకోవచ్చు, పాజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది కదా! ఈ లైన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రివ్యూ లైన్ లెక్క. అండ్ ఇప్పుడు దీన్ని మూవ్ చేస్తున్న కొద్దీ మన టైమ్ లైన్‌లో మూవ్ అవుతుంది. అండ్ దీని ద్వారానే మనం ఏమైనా ఎడిట్ చేయాలన్నా ఒక పర్టిక్యులర్ పాయింట్ లెక్క అండ్ పర్టిక్యులర్ పాయింట్‌లో పర్టిక్యులర్ ఫ్రేమ్ దగ్గర ఎడిట్ చేయాలన్నా గానీ దీన్ని ప్లేస్ చేసుకొని మనం ఎడిట్ చేసుకోగలుగుతాం. అండ్ సపోజ్ ఇప్పుడు నేను ఈ పాయింట్ దగ్గర కట్ చేయాలనుకుంటున్నా. ఈ పాయింట్ దగ్గర కట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు దాన్ని నేను ఇక్కడ ప్లేస్ చేసి క్లిక్ చేస్తే కట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ కట్ ఆప్షన్ కట్ అవుతుంది. అండ్ ఇది ఇక్కడ ప్లేస్ చేసి క్లిక్ చేస్తే ఇక్కడ కట్ అవుతుంది. అంటే ఇది అనమాట. దీంతో మనం ఎక్కడైతే ఏ ఫ్రేమ్ దగ్గర కావాలో ఆ ఫ్రేమ్ దగ్గర మనం ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అండ్ ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మనం యాడ్ చేసుకున్నా గానీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ ఆప్షన్స్ ఏంటి అంటే ఇక్కడ రికార్డ్ ఆప్షన్ ఇది ఫస్ట్. ఈ రికార్డ్ ఆప్షన్ అంటే మనం క్యాప్‌కట్‌లో ఏమైనా ప్రొవైడ్ చేస్తుంటే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ వాటి యొక్క టూల్స్ ఇవి. ఎన్హాన్స్ వాయిస్, మ్యూట్ క్వైట్, ఎకో రిడక్షన్ అండ్ ఇదనమాట. అండ్ ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ టర్న్ ఆఫ్ మెయిన్ ట్రాక్ అని ఉంది. టర్న్ ఆఫ్ మెయిన్ ట్రాక్ మ్యాగ్నెట్ అని ఉంది. ఈ టర్న్ ఆఫ్ మెయిన్ ట్రాక్ మ్యాగ్నెట్ ఏంటంటే ఇప్పుడు మనం ఇదంతా కూడా మెయిన్ ట్రాక్ అని అంటాం. అని ఇందాకే చెప్పా కదా మీకు. అండ్ నేను ఇప్పుడు దీన్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నప్పుడు ఇది టైమ్ లైన్‌లో గ్యాప్ లేకుండా ఫస్ట్‌లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు దీన్ని టర్న్ ఆఫ్ చేసినా అనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ తీసుకొచ్చి ప్లేస్ చేస్తే టైమ్ లైన్‌లో గ్యాప్ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఎక్కడైతే ప్లేస్ చేస్తున్నామో మెయిన్ ట్రాక్‌లో అక్కడ ప్లేస్ అవుతుంది. అండ్ ఇప్పుడు వన్స్ ఇది ఆన్ చేసుకున్నప్పుడు ఇది ఫస్ట్‌లో ఎక్కడ ఉందో టైమ్ లైన్‌లో గ్యాప్ లేకుండా స్టార్టింగ్‌కి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వీడియో కూడా యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ. ట్రాక్ మ్యాగ్నెట్ అయితే ఆఫ్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ స్పేస్ అయితే ఉంది. అండ్ మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు స్పేస్ లేకుండా అటాచ్ అయిపోయింది.
అండ్ అదనమాట. దీన్ని మనం మెయిన్ ట్రాక్‌లో టైమ్ లైన్‌లో ఇక్కడ ప్లేస్ లేకుండా మెయిన్ ట్రాక్‌లో ఉండాలనుకుంటే దీన్ని యాడ్ చేసుకుంటే స్పేస్ ఎక్కడ లేకుండా డైరెక్ట్‌గా అటాచ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది. టర్న్ ఆఫ్ ఆటో స్నాపింగ్. టర్న్ ఆఫ్ ఆటో స్నాపింగ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ ఫుటేజ్ లేయర్‌లో యాడ్ చేసుకున్నా. అండ్ నేను ఇప్పుడు దీన్ని మూవ్ చేసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు ఈ లైన్ ఇక్కడ ప్లేస్ చేశా కదా! కరెక్ట్‌గా ఇక్కడికి తీసుకురావాలి నేను. అండ్ ఇప్పుడు దీన్ని క్లోజ్‌గా తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా స్నాప్ అవుతుంది. అంటే ఆటోమేటిక్‌గా అటాచ్ అవుతుంది ఇక్కడ. కరెక్ట్‌గా నాకు ఈ లైన్‌లో కావాలి కాబట్టి నేను ఇక్కడ క్లోజ్‌గా తీసుకొచ్చినప్పుడు అటాచ్ అవుతుంది. నేను ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసినప్పుడు ఇప్పుడు క్లోజ్‌గా తీసుకొచ్చినప్పుడు అటాచ్ అవ్వట్లేదు. అండ్ ఇక్కడ కొంచెం అటు ఇటు అవుతుంది. అండ్ ఇక్కడ ప్రాపర్‌గా ఈ పాయింట్ ఈ పర్టిక్యులర్‌గా లైన్‌లోనే మనం యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ స్నాపింగ్ ఆప్షన్ ఆన్ చేసుకుంటే మనకు డైరెక్ట్‌గా ఇలా ఆటోమేటిక్‌గా స్నాప్ అవుతుంది. లేకపోతే కొంచెం కరెక్ట్ పాయింట్‌లో మనం ఏమన్నా ప్లేస్ చేసుకోవాలనుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బెటర్ దీన్ని ఆన్ చేసుకుంటే బెస్ట్ ఇంకా. అండ్ ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది. టర్న్ ఆఫ్ లింకేజ్ అని ఉంది. అండ్ టర్న్ ఆఫ్ లింకేజ్ ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు మనం వీడియోలో కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటాం కదా! అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇది యాడ్ చేస్తున్నా. ఈ లైన్ యాడ్ చేస్తున్నాను నేను. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలిమెంట్ యాడ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది. అండ్ నేను ఇప్పుడు టర్న్ ఆఫ్ చేసినా అనుకోండి. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసినా అనుకోండి. ఇక్కడ లైన్ అయితే కనిపించట్లేదు. అండ్ ఇప్పుడు నేను దాన్ని ఆన్ చేసుకుంటే ఇక్కడ లైన్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మన మెయిన్ మెయిన్ ట్రాక్ మీద ఏదైతే వీడియో ఉంటుందో ఆ వీడియోని మనం మూవ్ చేసినప్పుడు పైన ఉన్న లేయర్ కానీ ఎలిమెంట్ కానీ కూడా మూవ్ అవుతూ ఉంటాయి దాంతో పాటు. వన్స్ ఇప్పుడు దీన్ని నేను ఆఫ్ చేసిన అనుకోండి. ఇప్పుడు దీన్ని మూవ్ చేసినప్పుడు ఇవేవి మూవ్ కావు. అండ్ ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మూవ్ అవుతుంటాయి. అలా అనమాట. మనం ఇప్పుడు సపోజ్ ఒక వీడియోని కంప్లీట్‌గా ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ యాడ్ చేసుకొని ఇప్పుడు వేరే వీడియోని యాడ్ చేసుకోవాల్సి వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత చూడండి. ఇప్పుడు దాన్ని ఆన్ చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోతో పాటే ఇవన్నీ కూడా మూవ్ అయినాయి. అండ్ ఇప్పుడు తీసేసినప్పుడు మళ్ళీ ఇవి వీటితో పాటే ఉంటున్నాయి. ప్లేస్ అవుతున్నాయి. అలా అనమాట. అండ్ దీన్ని ఆఫ్ చేసుకుంటే మనం ఇది మూవ్ చేస్తే దాంతో పాటు మూవ్ అవ్వదు అది. అలా. అండ్ అది ఓన్లీ మెయిన్ ట్రాక్. మెయిన్ ట్రాక్ పైన ఏదైతే ఉంటుందో మెయిన్ ట్రాక్‌లో ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా! ఈ వీడియో మూవ్ చేసినప్పుడు మాత్రమే అది మూవ్ అవుతుంది. అండ్ ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇది లేయర్‌లో యాడ్ చేసిన లేయర్ ఫైల్‌ని మూవ్ చేసినప్పుడు అది మూవ్ కాదు. ఓన్లీ ఎప్పుడైతే మెయిన్ ట్రాక్‌లో ఏదైతే వీడియో ఉంటుందో దానికి తగ్గట్టుగా మూవ్ అవుతుందది. అలా అన్నమాట. అండ్ ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్. టర్న్ ఆన్ ప్రివ్యూ ఆప్షన్ ఏంటంటే ఇప్పటిదాకా మనం ఈ వైట్ లైన్ తోటి మనం ప్రివ్యూ తీసుకుంటున్నాం. అండ్ మనకు కావాల్సిన పాయింట్‌లో దీన్ని మూవ్ చేస్తుంటే మనకి ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. అండ్ మనకి మీడియా ప్లేయర్‌లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ ఏంటంటే టర్న్ ఆన్ ప్రివ్యూ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఆన్ చేసుకుంటే ఇక్కడ మనకు ఒక ఎల్లో లైన్ అయితే వస్తుంది. ఎల్లో లైన్ వచ్చినప్పుడు మనం ఇలా మూవ్ చేసుకుంటూ మనం ప్రివ్యూ తీసుకోవచ్చు. ప్రివ్యూ చూసుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ మూవ్ చేస్తున్న కొద్దీ మనకి అక్కడ మన ప్లేయర్‌లో అయితే ప్రివ్యూ కనిపిస్తుంది మనకి. అండ్ ఇక్కడ జూమ్ టు ఫిట్ టైమ్ లైన్ అంటే సపోజ్ ఇప్పుడు ఇప్పటిదాకా నాకు కరెక్ట్‌గా పాయింట్ కావాలనుకుంటే దాన్ని నేను ఇలా జూమ్ చేసుకొని టైమ్ లైన్‌ని జూమ్ చేసుకుంటా. లేదా ఇలా కింద జూమ్ అవుట్ చేసుకుంటా అండ్ జూమ్ ఇన్ చేసుకుంటా, జూమ్ అవుట్ చేసుకుంటా. అది ఈ ఆప్షన్ అనమాట. టైమ్ లైన్ మనకి జూమ్ ఇన్‌లో కావాలనుకుంటే జూమ్ ఇన్ చేసుకోవచ్చు. జూమ్ అవుట్‌లో కావాలనుకుంటే జూమ్ అవుట్ చేసుకోవచ్చు. లేదా మనం ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అది టైమ్ లైన్‌లోకి ఫిట్‌గా యాడ్ అవుతుంది. అండ్ ఇప్పటిదాకా మనం ఇలా అడ్జస్ట్ చేసినాం కదా! ఇలా అడ్జస్ట్ చేసినప్పుడు దీని మీద క్లిక్ చేస్తే టైమ్ లైన్‌లో అనేది ఫిట్ అవుతుంది. అదనమాట. అండ్ మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా! అండ్ ఈ ఆప్షన్స్ ఏంటంటే ఇది అన్‌డు అండ్ ఇది రీడు. అండ్ అన్‌డు అంటే మనం పొరపాటుగా ఏమన్నా యాడ్ చేసుకున్నాం గానీ సపోజ్ ఇప్పుడు నేను ఇది పొరపాటుగా యాడ్ చేసుకున్నా. దీన్ని మనం అన్‌డు మీద క్లిక్ చేస్తే అది అన్‌డు అవుతుంది. నేను దాన్ని యాడ్ చేసింది ఎళ్ళిపోతుంది. అండ్ నేను యాడ్ చేసింది కరెక్ట్‌గా యాడ్ చేసుకున్నా పొరపాటున అన్‌డు చేసినామనుకోండి రీడు చేస్తే మళ్ళా వస్తుందది. ఇది అన్‌డు అండ్ రీడు ఆప్షన్స్ అనమాట. అండ్ ఈ 3 కూడా కట్స్‌కి సంబంధించింది. అది నేను డీటెయిల్‌గా నెక్స్ట్ చెప్తా మీకు. అండ్ ఇది డిలీట్ ఆప్షన్. ఇప్పుడు నేను ఈ ఫైల్‌ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అవుతుంది. లేదా దీనికి ఒక షార్ట్ కట్ ఉంటుంది. బ్యాక్ స్పేస్ ఉంది కదా! బ్యాక్ స్పేస్ మీద క్లిక్ చేసినా డిలీట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫైల్‌ని సెలెక్ట్ చేసుకున్నా, బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోయింది ఆటోమేటిక్‌గా. అలా అన్నమాట. అండ్ ఇది యాడ్ మార్కర్. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఫైల్ దగ్గర నేను మార్క్ చేసుకోవాలనుకుంటే ఇలా మార్క్ చేసుకోవచ్చు. ఇలా అన్నమాట. ఇది మార్క్ ఆప్షన్. ఇప్పుడు నేను ఇలా మూవ్ చేసినప్పుడు మార్క్స్ అనేవి కూడా మూవ్ అవుతున్నాయి. ఈ పర్టిక్యులర్ ఫుటేజ్‌కి నేను మార్క్స్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఇది ఫ్రీజ్ ఆప్షన్. ఫ్రీజ్ ఆప్షన్ ఏంటి అంటే ఇప్పుడు ఈ వీడియోలో నేను కరెక్ట్‌గా ఈ ప్లేస్‌లో నాకు ఒక ఫోటో కావాలి. ఆ ఫోటో కావాలనుకున్నప్పుడు నేను ఈ ఫ్రీజ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫ్రీజ్ అవుతుంది. ఇది ఫోటో లాగా యాడ్ అవుతుంది మనకి. ఇది కూడా ఫోటో లాగా యాడ్ అయింది మనకి. దానికోసం మనం ఫ్రీజ్ ఆప్షన్‌ని యూజ్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ రివర్స్ ఆప్షన్. వీడియో అనేది రివర్స్ అవుతుంది. దీని మీద క్లిక్ చేస్తే. అండ్ ఇది మిర్రర్ ఆప్షన్. అంటే ఇప్పుడు ఇలా మిర్రర్ ఆప్షన్ లాగా అన్నమాట.
అండ్ ఇది క్రాప్ ఆప్షన్, ఇది రొటేట్ ఆప్షన్, మనం ఇక్కడ రొటేట్ చేసుకోవచ్చు వీడియోని. అండ్ ఇది క్రాప్ ఆప్షన్, క్రాప్ చేసుకోవడం. ఇది టైం లైన్ లో ఉన్న టూల్స్ అన్నమాట. అండ్ ఇక్కడ మీడియా ప్లేయర్ లో కూడా కొన్ని టూల్స్ ఉన్నాయి. ఇది పాస్ అండ్ ప్లే అనమాట. పాస్ అండ్ ప్లే మనం స్పేస్ లో కూడా, అండ్ మన కీబోర్డ్ లో షార్ట్ కట్ ఉంటుంది, స్పేస్ ఆప్షన్. స్పేస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ప్లే అవుతుంది, లేదా పాస్ అవుతుంది, ప్లేస్ అవుతుంది, పాస్ అవుతుంది. అండ్ ఇది జూమ్ ఆప్షన్, మీడియా ప్లేయర్ జూమ్ ఆప్షన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పర్టికులర్ పాయింట్ ఇప్పుడు నేను ఇలా జూమ్ చేసుకున్నాను అనుకోండి, ఇప్పుడు జూమ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి పైకి కింద కావాలనుకుంటే ఇలా క్లిక్ చేసుకోవచ్చు, ఇలా అనమాట. ఇది జూమ్ ఆప్షన్, మీడియా ప్లేయర్ జూమ్ ఆప్షన్. అది రేషియో అండ్ ఇది ఫుల్ స్క్రీన్. ఇది కంప్లీట్ గా టైం లైన్ గురించి అనమాట. ఇప్పుడు మనం ఒక వీడియో షూట్ చేసుకున్నాక దాంట్లో అన్వాంటెడ్ పార్ట్స్ ఎలా డిలీట్ చేయాలి అంటే, అండ్ సపోజ్ నేను ఇప్పుడు ఈ వీడియో షూట్ చేసుకున్నాం, అండ్ ఈ వీడియో షూట్ చేసుకుని నేను టైంలోకి యాడ్ చేసుకున్నా. అండ్ ఇక్కడ ప్లే చేస్తున్నప్పుడు ఇదంతా కూడా అన్వాంటెడ్ పార్ట్ అనమాట. అండ్ ఇక్కడ ఇదంతా కూడా అన్వాంటెడ్ పార్ట్ అనమాట. ఈ అన్వాంటెడ్ పార్ట్ అంతా కూడా ఎలా డిలీట్ చేయాలంటే, సపోజ్ నీకు ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ నుంచి నువ్వు కరెక్ట్ గా చెప్తున్నావు యాజ్ అ వీడియో ఎడిటర్ కానీ కెరీర్ ని స్టార్ట్ చేద్దాం. అండ్ ఇదంతా కూడా అన్వాంటెడ్ పార్ట్. ఇప్పుడు దీని అంతా ఎలా డిలీట్ చేయాలంటే, మనం యాడ్ చేసుకున్న క్లిప్ ని మనం ఇక్కడ ఇప్పుడు స్టార్టింగ్ లో పెట్టుకుంటే, స్టార్టింగ్ లో మౌస్ పాయింట్ పెట్టుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఇలా డ్రాగ్ చేయొచ్చు. అండ్ దాన్ని ఇలా డ్రాగ్ చేసి ఎక్కడ దాకా అయితే కట్ చేసుకోవాలో అక్కడ దాకా కట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూడండి, యాజ్ అ వీడియో ఎడిటర్ కానీ కెరీర్ ని ఇప్పుడు అక్కడ దాకా కట్ అయింది, అన్వాంటెడ్ పార్ట్ అనేది కట్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి యాజ్ అ వీడియో ఎడిటర్ కానీ కెరీర్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఎలా. అండ్ ఇక్కడ కూడా కొంచెం గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ని కూడా మనం డిలీట్ చేయాలి. ఆ గ్యాప్ ని ఎలా డిలీట్ చేయాలంటే, ఇప్పుడు నేను ఇక్కడ కరెక్ట్ గా ఇక్కడ పాయింట్ పెట్టుకున్నా, ఆ పాయింట్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ ఉంది కదా, అండ్ దాని షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ బి. అండ్ దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ స్ప్లిట్ అయింది. అండ్ మళ్ళీ నేను ఎక్కడైతే కరెక్ట్ గా చెప్తున్నానో, అండ్ ఇక్కడ నుంచి నేను కరెక్ట్ గా చెప్తున్నా, అండ్ ఇక్కడ మనకి ఆడియో ఉంది కదా, ఆడియో ఫైల్ తో మనకు అర్థం అవుతుంది. అక్కడ మనం ఇలా పాయింట్ చేసుకొని ఇలా క్లిక్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకు అన్వాంటెడ్ కాబట్టి దీన్ని మనం డిలీట్ చేసుకోవాలి. దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినా పర్లేదు, లేదా బ్యాక్ స్పేస్ మీద క్లిక్ చేసినా డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం తెలియదు, ఫస్ట్ మన పేజీని ఫాలో చేసుకో. అండ్ ఇక్కడ కూడా కొంచెం అన్వాంటెడ్ పార్ట్ ఉంది, మనం రికార్డ్ చేసుకున్నది కూడా కొంచెం అన్వాంటెడ్ పార్ట్ ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సెలెక్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా మనం అన్వాంటెడ్ పార్ట్స్ ఏమైనా ఉంటే డ్రాగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. అండ్ బ్లెండింగ్ లో ఇక్కడ కూడా కొంచెం ఒక గ్యాప్ అనేది ఉంది. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇలా మూవ్ చేసి కట్ చేసుకుంటున్నా. అండ్ మళ్ళీ మనకు కావాలనుకుంటే ఇలా మనం మూవ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కూడా దీంట్లో కూడా ఇలా మూవ్ చేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆర్ లేదా ఇప్పుడు పర్టికులర్ పాయింట్ ఉంది, ఇప్పుడు నేను ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి నేను కరెక్ట్గా చెప్తున్నా. అండ్ ఈ పార్ట్ అంతా కూడా నాకు లెఫ్ట్ సైడ్ లో ఉన్న పార్ట్ అంతా కూడా నాకు అవసరం లేదు, నాకు డిలీట్ చేయాలనుకుంటే అప్పుడు నువ్వు ఈ ఆప్షన్ ఉంది కదా, డిలీట్ లెఫ్ట్ అని, ఈ డిలీట్ లెఫ్ట్ అనే ఆప్షన్ కి షార్ట్ కట్ వచ్చేసి క్యూ. ఇప్పుడు క్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నీకు లెఫ్ట్ సైడ్ లో ఉన్న పార్ట్ అంతా కూడా కట్ అయ్యి డిలీట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఉంది, అండ్ ఇక్కడ రైట్ సైడ్ పార్ట్ అంతా కూడా నేను డిలీట్ చేయాలి, అండ్ కట్ చేసి డిలీట్ చేయాలి. కట్ చేసి డిలీట్ చేయాలంటే డిలీట్ రైట్ అని క్లిక్ చేస్తే ఈ పార్ట్ అంతా కూడా కట్ అయ్యి డిలీట్ అయిపోతుంది. ఇలా మనం అన్వాంటెడ్ పార్ట్స్ ని వీడియోలో డిలీట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది, ఆ స్పేస్ ని కూడా నేను కట్ చేస్తాను, ఇక్కడ నుంచి ఇక్కడ కట్ చేసుకొని డిలీట్ చేస్తాను. అండ్ ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది, అండ్ ఆ స్పేస్ ని కూడా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అట్లా ఇక్కడ కట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మూవ్ చేసుకొని కట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ కూడా కొంచెం స్పేస్ ఉంది, అండ్ ఇక్కడ కట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కట్ చేసుకుంటాను. అండ్ ఇదంతా కూడా ఇలా డ్రాగ్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, CapCut ఇస్ డామ్ గుడ్ ఫర్ బిగినర్స్ అండ్ ఇది PC లో కూడా యూజ్ చేయొచ్చు. అండ్ నీ దగ్గర PC అండ్ ల్యాప్టాప్ ఉంటే యూ స్టార్ట్ విత్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంచెం చూడడానికి కొంచెం పంచిగా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను డిలీట్ చేయక ముందు ఎలా ఉందో చూడండి, ఇప్పుడు యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కొంచెం స్పేస్ అనేది ఉంది, ఆ స్పేస్ ని మనం డిలీట్ చేసినాం. ఇప్పుడు ఇలా అనమాట. ఇలా మనం గ్యాప్స్ ఏమన్నా ఉన్నా కానీ, అండ్ మనం వీడియో రికార్డ్ చేసుకున్నప్పుడు ఏమన్నా అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నా కానీ ఇలా మనం డిలీట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా కొంచెం అన్వాంటెడ్ పార్ట్ ఉంది, ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిలీట్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది, అండ్ ఈ గ్యాప్ ని కూడా నేను ఇలా సెలెక్ట్ చేసుకొని దీన్ని సెలెక్ట్ చేసి ఇలా డిలీట్ చేస్తున్నాం. ఇక్కడ అన్వాంటెడ్ పార్ట్స్ అన్ని కూడా ఇలా మనం డిలీట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వీడియో అంతా కూడా మనం ఇప్పుడు
అండ్ ఇప్పుడు ఒక లాంగ్ కంటెంట్ ఉంది, అంటే యూట్యూబ్ కంటెంట్ ఉంది, అండ్ దాంట్లో చాలా వరకు కట్స్ ఉన్నాయి. అండ్ అప్పుడు నేను ఇక్కడ కొన్ని టూల్స్ గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పిన కదా మీకు. ఇది స్ప్లిట్ అనే ఆప్షన్ కి బి అనేది షార్ట్ కట్ అనమాట. అండ్ మనకు డిఫాల్ట్ గా సెలెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది, అండ్ ఇది బి అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం మనం ఇప్పుడు. ఎందుకంటే మనకి కంటిన్యూస్ గా కట్స్ ఉన్నప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు నేను స్ప్లిట్ ని సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ నాకు ఒక బ్లేడ్ ఆప్షన్ లాగా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఎక్కడైతే కట్స్ కావాలో ఇక్కడ నేను ప్లేస్ చేసుకొని ఇలా క్లిక్ చేస్తే కట్ అవుతుంది. ఇక్కడ కావాలంటే కట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కట్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఇలా మనం కట్స్ అనేవి చేసుకోవచ్చు దీని ద్వారా. దానికి ఈ ఆప్షన్ యూజ్ చేసుకుంటాం మనం. అండ్ ఇప్పుడు కింద కొన్ని లెఫ్ట్ సెలెక్ట్ లెఫ్ట్ వర్డ్ అండ్ సెలెక్ట్ రైట్ వర్డ్ అని ఉంది కదా. సపోజ్ ఇప్పుడు నేను కొన్ని లేయర్స్ కూడా యాడ్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు ఒక రెండు లేయర్స్ యాడ్ చేసుకున్నా. అంటే ఇప్పుడు కరెక్ట్ గా ఈ పాయింట్ లో నాకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ లో నేను 3 లేయర్స్ కూడా కట్ చేసుకోవాలి. అప్పుడు నేను ఇప్పుడు నేను ఇక్కడ డిఫాల్ట్ గా సెలెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇలా 3ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన. అంటే 3 పార్ట్స్ కూడా కట్ అవుతాయి. మనం ఏవైతే సెలెక్ట్ చేసుకుంటామో అవన్నీ కూడా కట్ అవుతాయి. అండ్ ఇప్పుడు కట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు సెలెక్ట్ లెఫ్ట్ వర్డ్ మీద క్లిక్ చేసినప్పుడు లెఫ్ట్ పార్ట్ అంతా కూడా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు సెలెక్ట్ రైట్ వర్డ్ మీద క్లిక్ చేసినాం అనుకోండి. సెలెక్ట్ రైట్ వర్డ్ మీద క్లిక్ చేసి ఇలా క్లిక్ చేస్తే రైట్ వర్డ్ కూడా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఉంది ఇప్పుడు కట్ చేసినాం. అండ్ సెలెక్ట్ లెఫ్ట్ వర్డ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇలా దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా క్లిక్ చేస్తే లెఫ్ట్ వర్డ్ అంతా కూడా సెలెక్ట్ అవుతుంది. ఇలా అనమాట. ఇలా మనం కట్స్ అనేవి చేసుకోవచ్చు. ఎడిటింగ్ లో వీడియో ఎంత ఇంపార్టెంట్ ఆడియో కూడా అంతే ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బయట ఒక వీడియో షూట్ చేసుకున్నా అండ్ ఆ వీడియోకి ఆడియో సెట్ కావట్లేదు అండ్ నేను మళ్ళీ ఆడియో రికార్డ్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు ఆ వీడియోకి అండ్ ఆడియోని ఎలా సింక్ చేయాలి, మనం బయట రికార్డ్ చేసుకున్న ఆడియోని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, అండ్ ఎలా నాయిస్ అంతా తగ్గించాలి అనేది కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. అండ్ ఇప్పుడు నేను ఈ వీడియోని అవుట్డోర్ లో షూట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను టైమ్ లైన్ లోకి యాడ్ చేసుకుంటున్నా. అండ్ దీంట్లో ఎంత నాయిస్ ఉందో చూడండి. ఇప్పుడు మీరు దాన్ని కొంతమంది చూస్తుంటారు, కొంతమంది చూస్తుంటారు, కానీ చూడండి ఎంత నాయిస్ ఉందో. అండ్ దీని ఎంత ఎలా ఎన్హాన్స్ చేయాలో కూడా చూపిస్తాను మీకు. దానికంటే ముందు ఇప్పుడు నేను దీన్ని మ్యూట్ చేస్తున్నా. అండ్ సేమ్ దీన్ని ఎలా సింగ్ చేయాలో నేను ఆడియోని ఇప్పుడు దీనికోసం ఒక ఆడియో రికార్డ్ చేసుకుంటే దాన్ని ఎలా సింగ్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తా. అండ్ దీనికున్న ఈ వీడియోకున్న ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నా అండ్ దీన్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఇప్పుడు చూడండి రెండు కూడా సేమ్ ఉంటాయి. ఇవి రెండు ఇప్పుడు సింక్ అయి ఉన్నాయి. అండ్ ఇప్పుడు వీటిని నేను ఇలా కొంచెం కట్ చేసి ఇప్పుడు యాడ్ చేస్తున్నా. దాన్ని కొంతమంది చూస్తుంటారు, కొంతమంది చూస్తుంటారు, కానీ అండ్ ఇప్పుడు ఆడియోకి వీడియోకి సంబంధం లేకుండా ఉంది. అండ్ ఇప్పుడు ఈ రెండింటిని ఎలా సింక్ చేయాలి అని అంటే ఇప్పుడు ఈ రెండింటిని నేను సెలెక్ట్ చేసుకొని మన మౌస్ లో రైట్ క్లిక్ ఇచ్చుకుంటే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఆప్షన్స్ లో సింక్ వీడియో టు ఆడియో అని చూసినారా. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే చూడండి ఆటోమేటిక్ గా ఆ వీడియో అనేది ఆడియోకి సింక్ అయింది. అండ్ ఇప్పుడు చూడండి ఆడియో అనేది వీడియోకి సింక్ అయిపోయింది. ఇలా మీరు అవుట్డోర్ లో తీసుకున్న వీడియోని అండ్ మీరు రికార్డ్ చేసుకున్న ఆడియోని రెండింటి సింక్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నా దగ్గర ప్రెసెంట్ అవి కాబట్టి కట్ చేసుకొని చూపించా. అండ్ సేమ్ ఇలానే చేస్తే మీకు ఆడియో టు వీడియో సింక్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న నాయిస్ అంతా ఎలా తగ్గించాలి అండ్ ఈ ఆడియో టూల్స్ గురించి ఎలా తెలుసుకోవాలంటే అండ్ ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, వీడియోలో చాలా నాయిస్ అనేది ఉంది. అండ్ ఇప్పుడు వీడియోకి సంబంధించిన ఆడియో టూల్స్ గురించి చెప్తా చూడండి. అండ్ ఇప్పుడు వీడియోని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆడియో ఎడిటింగ్ ప్యానల్ అంతా ఉంది. ఎడిటింగ్ ప్యానల్లో ఆడియో ఉంది కదా, ఆడియో మీద క్లిక్ చేశాక మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ బేసిక్ ఆప్షన్ ఉంది అండ్ లౌడ్నెస్ నార్మలైజేషన్, ఎన్హాన్స్ వాయిస్, నాయిస్ రిడక్షన్, వాయిస్ ఐసోలేషన్, ఛానల్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ బేసిక్ ఏంటంటే వాయిస్ ని ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడం ఈ ఆప్షన్ అనమాట. ఇక్కడ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఉంది కదా, ఇది నేను మళ్ళీ చెప్తాను మీకు. అండ్ కింద లౌడ్నెస్ నార్మలైజేషన్ ఉంది. ఒక వీడియోకి హెవీ సౌండ్ ఉంటే మాత్రం దాన్ని మనం ఇందులో క్లిక్ చేసుకుంటే ఆ ఆడియో అనేది నార్మల్ అవుతుంది. అండ్ కింద ఎన్హాన్స్ వాయిస్ అని ఉంది అండ్ నాయిస్ రిడక్షన్, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు వీడియోలో వాయిస్ అనేది ఎక్కువ ఉంది, అంటే ఈ వీడియోలో ఎన్హాన్స్ అనేది ఎక్కువ చేసుకోవాలి మనం. ఎయిర్ సౌండ్ ఇవంతా కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే దీన్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం వోకల్ ఐసోలేషన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. అండ్ దీన్ని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, రిమూవ్ వోకల్స్ అండ్ కీప్ వోకల్స్. అంటే రిమూవ్ వోకల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలో మన వోకల్స్ ఉంది కదా అదంతా రిమూవ్ అయ్యి ఓన్లీ వెనకాల ఎయిర్ సౌండ్ ఉంది కదా అదొకటే ఉంటుంది. అండ్ మనం కీప్ వోకల్స్ అని పెట్టినప్పుడు మన వోకల్స్ అయితే ఒకటే ఉండి అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న నాయిస్ అంతా కూడా డిలీట్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను
కీప్ వోకల్ మీద క్లిక్ చేసి వాయిస్ ఐసోలేషన్ చేసిన. ఇప్పుడు చూడండి వాయిస్ ఎంత క్లియర్ గా ఉంటుందో. ఇందాక ఉన్న బ్యాక్గ్రౌండ్ లో ఉన్న నాయిస్ అంతా కూడా డిలీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు కొంచెం ఎన్హాన్స్ చేయాలి. ఇంకా ఎన్హాన్స్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ ఎన్హాన్స్ వాయిస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే వాయిస్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. చూడండి ఇప్పుడు స్టార్టింగ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఇప్పుడు చూడండి ఒకసారి ఈ రెండింటిని ఆఫ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని ఆన్ చేశాక అండ్ ఇప్పుడు ఎన్హాన్స్ కూడా చేసిన తర్వాత వాయిస్ అనేది క్లియర్ క్లియర్ గా ఉంటుంది. ఇలా వాయిస్ మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అండ్ నాయిస్ రిడక్షన్ ఏంటంటే మనం ఏమన్నా మన వాయిస్ లో ఏమన్నా బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ ఎక్కువ ఉంటాయి అండ్ ఇప్పుడు ఎయిర్ లెక్క కాకుండా నార్మల్ గా నాయిస్ ఏమైనా ఉంటే మనం ఇది క్లిక్ చేస్తే నాయిస్ అనేది రిడక్షన్ అవుతుంది అండ్ వాల్యూమ్ కొంచెం చిన్నగా వస్తుంది. ఇలా అండ్ ఇక్కడ ఛానల్ ఆప్షన్ ఏంటంటే మనం ఇప్పుడు సపోజ్ ఒక సైడ్ లో ఆడియో ఎక్కువ ఉంది అండ్ ఇంకో సైడ్ లో ఆడియో తక్కువ ఉంది అనుకోండి, ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. మనం వాటిని ఫిల్ చేసుకోవచ్చు. ఫిల్ రైట్ విత్ లెఫ్ట్, ఫిల్ లెఫ్ట్ విత్ రైట్. ఇలా మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రీసెట్ ఆప్షన్ అండ్ ఇక్కడ కూడా రీసెట్ ఆప్షన్ చూసినారా అనమాట. ఇప్పుడు ఇలా మనం వాయిస్ ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అండ్ మన దగ్గర ఎక్స్పెన్సివ్ మైక్స్ అండ్ ఎక్స్పెన్సివ్ స్పీకర్స్ లేకపోయినా మనం నార్మల్ గా మన ఫోన్ లో రికార్డింగ్ చేసుకొని కూడా ఇందులో ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అండ్ ఎన్హాన్స్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు కీ వాయిస్ ఐసోలేషన్ చేసుకున్న తర్వాతకి ఎన్హాన్స్ వాయిస్ చేసుకోండి బెస్ట్. అండ్ ఈ రెండు చేసుకోకపోయినా అవసరం లేదు. ఇలా మనం వాయిస్ ని ఎన్హాన్స్ చేసుకోవాలి. అండ్ మనకి ఇక్కడ వాయిస్ చేంజర్ అనే ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఈ వాయిస్ చేంజర్ ఆప్షన్ ఏంటంటే దీంట్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు చూడండి అలా పెరిగిపోతుంది. మీరు ప్రాక్టీస్ చేయడానికి మీకు కావాల్సిన రా మెటీరియల్స్ అంతా నేను సెండ్ చేస్తా. మీకు కావాల్సిన అలా పెరిగిపోతుంది. మీరు ప్రాక్టీస్ చేయడానికి మీకు కావాల్సిన వాయిస్ అనేది డిఫరెంట్ గా స్టైల్స్ లో ఉంటుంది. ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వాయిస్ మెథడ్స్ అన్నమాట. వాయిస్ చేంజర్ అన్నమాట. ఈ క్యారెక్టర్ వాయిస్ ఇలా అన్నమాట. ఇవన్నీ కూడా అండ్ ఇక్కడ స్పీచ్ టు సాంగ్ ఉంది చూసారా. ఈ స్పీచ్ టు సాంగ్ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పేదంతా కూడా సాంగ్ లా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది క్లిక్ చేసుకున్నాం అండ్ మనకి ఇక్కడ అప్లై స్పీచింగ్ లో ఉంది చూసారా. ఇక్కడ కొంచెం టైం పడుతుంది అప్లై అవ్వడానికి. పెరిగిపోతుంది. మీరు ప్రాక్టీస్ చేయడానికి కావాల్సిన రా మెటీరియల్స్ అంతా నేను సెండ్ చేస్తా. మీకు ప్రాక్టీస్ చేసారా ఇప్పుడు మన ఆడియో అంతా కూడా ఈ సాంగ్ లా కన్వర్ట్ అయింది. సెండ్ చేస్తా. ఇలా మన ఆడియోని మనం సాంగ్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వాయిస్ క్యారెక్టర్స్ అంటే కొన్ని క్యారెక్టర్స్ బేసిక్స్ లో వాయిస్ ని డిక్రీజ్ చేసుకోవడం, ఇంక్రీజ్ చేసుకోవడం అంటే సపోజ్ ఇప్పుడు మనం వాయిస్ ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకోండి, ఇప్పుడు ఇలా ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ వాయిస్ ని డిక్రీజ్ చేసుకోవాలంటే ఇలా డిక్రీజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాక్టీస్ చేయడానికి అలా పెరిగిపోతుంది. మీరు ప్రాక్టీస్ చేయడానికి ఇప్పుడు నేను ఒక సాంగ్ అయితే యాడ్ చేసుకున్నా అండ్ ఇప్పుడు నేను ఒక ఆడియోని అయితే యాడ్ చేసుకున్నా దీంట్లో. అండ్ మనం బ్యాక్గ్రౌండ్ లో ఆడియోని యాడ్ చేసుకున్నప్పుడు వాయిస్ అనేది చాలా వాల్యూమ్ అనేది చాలా తగ్గించి పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు. అండ్ ఇప్పుడు మనం వీడియోలో చెప్పే వాయిస్ కన్నా కానీ ఆడియోలో చెప్పే వాయిస్ ఎక్కువ ఉంది. అండ్ అలాంటప్పుడు మనం ఇలా డిక్రీజ్ చేసుకోవాలి వాయిస్ అనేది. ఇక్కడ డిక్రీజ్ చేసుకోవచ్చు అండ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎంతలో ఉండాలని. ఇక్కడ కూడా మనకి ఆప్షన్ ఉంటుంది. ఇలా కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి చూసినారా ఇక్కడ మీకు. అండ్ ఇక్కడ బ్లాక్ డాట్ అండ్ వైట్ డాట్స్ లో ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ అవేంటంటే ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్. ఇప్పుడు నేను ఇలా పట్టుకొని దాన్ని ఇలా చేస్తే ఇక్కడ చూడండి ఫేడ్ అవుట్ ఉంది కదా. ఫేడ్ అవుట్ ఏంటంటే ఇప్పుడు కింద నుంచి లోగా, ఇప్పుడు ఫేడ్ అవుట్ అంటే ఇలా కిందకి డిక్రీజ్ అవుతూ వస్తుంది ఆడియో. అండ్ ఇక్కడ ఫేడ్ ఇన్ ఏంటంటే ఇలా కింద నుంచి పైకి, అంటే మనం స్లోగా స్టార్ట్ అవుతుంది ఆడియో అనేది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాయిస్ అనేది తక్కువ నుంచి పెట్టాను నేను. ఇక్కడ ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్ టైమర్ ఉంది కదా, మనం ఎన్ని సెకండ్స్ వరకు కావాలనేది పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక 5 సెకండ్స్ పెడుతున్నా. అండ్ ఇప్పుడు చూడండి అలా పెరిగిపోతుంది. మీరు ప్రాక్టీస్ చేయడానికి మీకు కావాల్సిన మ్యూజిక్ అనేది చిన్నగా స్లోగా స్టార్ట్ అవుతూ వస్తుంది. అండ్ ఇక్కడ డిగ్రీస్ ఉంది కదా, డిగ్రీస్ కూడా ఇలా స్లోగా తగ్గుకుంటూ వెళ్ళిపోతుంది. అది దానికి మనం ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్ అని యూజ్ చేస్తాం ఇలా అన్నమాట. అండ్ మనకి ఇక్కడ మనకి రీసెట్ ఆప్షన్ ఉంది కదా. ఇక్కడ రీసెట్ తీసుకుంటే
ఇప్పటిదాకా మనం చేసినంత కూడా రీసెట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ కీ ఫ్రేమ్ ఆప్షన్ ఉంది. అంటే ఇది కీ ఫ్రేమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఇంకా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం మీకు. అండ్ నెక్స్ట్ ఇప్పటిదాకా ఒక ఆడియో టూల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశా కదా! అండ్ ఇప్పుడు వీడియో టూల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. అండ్ అలాగే ఒక సింగిల్ ఫ్రేమ్‌లో మల్టిపుల్ వీడియోస్‌ని ఎలా యాడ్ చేయాలి? అండ్ మల్టిపుల్ ఎలిమెంట్స్‌ని ఎలా యాడ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఉంది. ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఒక వీడియో ఉంది. అండ్ కింద సర్కిల్‌లో నేను కనిపిస్తున్నా. అండ్ ఒకే సింగిల్ ఫ్రేమ్‌లో ఈ రెండిటిని ఎలా ప్లేస్ చేయాలి? రియాక్షన్ వీడియోస్ టైప్ అన్నమాట. అండ్ ఇవన్నీ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. అండ్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఈ వీడియోని స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఈ వీడియోని స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్నా. అండ్ ఇది నేను షూట్ చేసుకున్న వీడియో అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్న స్క్రీన్ రికార్డింగ్ వీడియో ఉంది కదా! ఆ వీడియో అనుకోండి. అండ్ ఇది కింద నేను సర్కిల్‌లో కనిపిస్తున్నా కదా! దానికోసం రికార్డ్ చేసుకున్న వీడియో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అండ్ ఇప్పుడు దీన్ని ఎలా ప్లేస్ చేసుకోవాలి? అంటే ఇప్పుడు నేను చూడండి ఇది మెయిన్ ట్రాక్ పైన ఉంది. అండ్ ఇది లేయర్‌లో యాడ్ చేసుకున్నా నేను. ఇప్పుడు ఫస్ట్ లేయర్స్ గురించి చెప్తా. అండ్ ఇప్పుడు లేయర్స్ ఎలా అంటే సపోజ్ ఇప్పుడు నేను ఇంకో ఫ్రేమ్ కూడా యాడ్ చేసిన. అండ్ ఇక్కడ 2 లేయర్స్ యాడ్ చేసిన. అండ్ ఇవి ఎలా ప్లేస్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఫస్ట్ యాడ్ చేసిన లేయర్ మనం ఆటోమేటిక్‌గా వీడియో లోపల బేసిక్ అనే ఆప్షన్ ఉంది. అండ్ బేసిక్ అనే ఆప్షన్‌లో లాస్ట్‌లో మనకి లేయర్ అనే ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ యాడ్ చేసిన లేయర్ ఫస్ట్ లేయర్‌లో యాడ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకో లేయర్ కూడా లేదు కాబట్టి అండ్ ఇక్కడ ఏం కనిపించట్లేదు. అండ్ ఇప్పుడు కొంచెం మూవ్ చేసినాక ఈ లేయర్ కూడా యాడ్ అయింది కాబట్టి ఇక్కడ 2 లేయర్స్ కనిపిస్తున్నాయి. అండ్ 2 లేయర్స్‌లో ఇది కింద ఉంది కాబట్టి ఇది ఫస్ట్ లేయర్‌లో ఉంది. అండ్ ఇది దాని పైన ఉంది కాబట్టి సెకండ్ లేయర్. లేదా ఇంకొక లేయర్ ఇక్కడ యాడ్ అయింది అనుకోండి. అండ్ ఇక్కడికి వచ్చిన ఇప్పుడు చూడండి. అండ్ ఇక్కడ ప్రెసెంట్ ఈ మార్క్ దగ్గర అయితే 2 లేయర్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇక్కడ 3 లేయర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ అండ్ ఇది పైన ఉంది కాబట్టి ఇది థర్డ్ లేయర్ లో ఉంది. అండ్ ఇది కింద ఉంది కాబట్టి సెకండ్ లేయర్. అండ్ ఇది అన్నిటికంటే కింద ఉంది కాబట్టి ఫస్ట్ లేయర్. అండ్ మనం వీటి లేయర్స్ అనేది చేంజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను దీన్ని థర్డ్ లేయర్ కింద అంటే అన్నిటికంటే పైన కనిపించాలనుకుంటున్నప్పుడు నేను ఇలా థర్డ్ లేయర్ మీద క్లిక్ చేసినప్పుడు అన్నిటికంటే పైన ఇదే కనిపిస్తుంది. అది మనం దీన్ని రీసైజ్ చేసుకోవాలి, చిన్నగా చేసుకోవచ్చు అనుకుంటే ఇలా కూడా చిన్నగా చేసుకోవచ్చు. ఇలా చిన్నగా చేసుకొని లేదా ఇప్పుడు దీన్ని ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. అంటే ఇవి లేయర్స్ అన్నమాట. ఈ లేయర్స్ అలైన్‌మెంట్ ఇప్పుడు మనం లేయర్ 1, 2 ఇప్పుడు దీన్ని ఎలా పెట్టుకోవాలో అలా. అంటే ఒకదాని పైన ఒకటి యాడ్ చేసుకున్నప్పుడు మనం కరెక్ట్‌గా అలైన్‌మెంట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నంబర్స్ ద్వారా. అండ్ నంబర్స్ కాకుండా ఇక్కడ మనకి ఇంకో ఫ్రీ లేయర్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఏమి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయితే వచ్చినాయి కదా! అండ్ కింద మోడిఫై మీద క్లిక్ చేసినప్పుడు వన్స్ ఇప్పుడు మనం ఈ ఫ్రీ లేయర్ ఆన్ చేస్తే మళ్ళీ ఈ ప్రాజెక్ట్ అయిపోయేదాకా కూడా మనం దాన్ని ఆఫ్ చేయలేం. ఇక కంటిన్యూస్‌గా అలానే ఉంటుంది. అసలు ఈ ఫ్రీ లేయర్ అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు నేను దాని ఫ్రీ లేయర్ ఆన్ చేయలే కాబట్టి ఇక్కడ మనకి వీడియో లోపల బేసిక్ అనే ఆప్షన్ లో లాస్ట్ ఇక్కడ లేయర్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను ఆ ఫ్రీ లేయర్ ఆన్ చేస్తే ఈ లేయర్స్ అనేది కనిపించవు. వన్స్ మనం ఇప్పుడు చూడండి ఇలా నేను డైరెక్ట్ ఇలా డ్రాగ్ చేసుకొని ఫస్ట్ ఏది కనిపించాలనుకుంటే అప్పుడు నేను దాన్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. అంటే ఇది నేను పైన కనిపించాలనుకుంటే దీన్ని ఇలా పైన ప్లేస్ చేసుకోవాలి. ఇది పైన కనిపించాలనుకుంటే ఇలా పైన ప్లేస్ చేసుకోవాలి. అంటే మనం ఎక్కడైతే కావాలో అక్కడ పైన పైన యాడ్ చేసుకుంటూ పోవాలి. దానికి ఫ్రీ లేయర్ ఆన్ చేసుకుంటే అలా చేసుకోవచ్చు. అండ్ మనం వన్స్ ఫ్రీ లేయర్ ఆన్ చేస్తే మళ్ళీ దాన్ని ఆఫ్ చేయడం అయితే కుదరదు. అండ్ లేదా మనకి ఇలా కూడా ఇప్పుడు ఇక్కడ 3 లేయర్స్ ఉన్నాయి కదా! ఇక్కడ వీడియో లోపల బేసిక్ అనే ఆప్షన్‌లో ఇలా కూడా నంబర్స్‌తో కూడా మనం లేయర్స్ అనేది అలైన్‌మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వీడియో నేను రికార్డ్ చేస్తున్నా అని చెప్పినా కదా! ఇది ఇక్కడ పెట్టుకున్నా. అండ్ ఇక్కడ ఈ వీడియోకి సంబంధించిన ఎడిటింగ్ ప్యానెల్ అంతా కూడా ఉంది. అండ్ ఎడిటింగ్ ప్యానెల్‌లో వీడియో లోపల బేసిక్ అనే ఆప్షన్ ఉంది. కట్అవుట్ ఆప్షన్ ఉంది. మాస్క్ ఆప్షన్ ఉంది. ఎన్హాన్స్ ఆప్షన్ ఉంది. అండ్ ఇప్పుడు ఈ కంప్లీట్‌గా వీటి గురించి చూద్దాం చూడండి. అండ్ బేసిక్ ఆప్షన్‌లో పొజిషన్ అండ్ సైజ్, బ్లెండ్, స్టెబిలైజ్ అండ్ ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. అండ్ ఫస్ట్ ఇక్కడ పొజిషన్ అండ్ సైజ్. ఈ పొజిషన్ అండ్ సైజ్ ఏంటి అంటే మనం ఒక వీడియోని రీసైజ్ చేసుకోవడానికి గానీ, ఒక పొజిషన్‌ని చేంజ్ చేసుకోవడం గానీ దానికోసం దానికి కావాల్సిన టూల్స్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని సైజ్ తగ్గించాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ స్కేల్‌లో ఇలా ఇంక్రీజ్ చేసి డిక్రీజ్ చేస్తుంటే సైజ్ అనేది తగ్గుతుంది, పెరుగుతుంది. లేదా సింపుల్‌గా మనం ఈ వీడియోని ఇలా కార్నర్‌లో పట్టుకొని కూడా ఇలా కూడా డ్రాగ్ చేస్తూ సైజ్ అనేది తగ్గియచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మనం డైరెక్ట్‌గా పర్సెంటేజ్ ఇచ్చుకొని కూడా వీడియో సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ వాటిని చేస్తున్నాను. ఇలా మనం పర్సెంటేజ్ ఇచ్చుకొని కూడా వీడియో సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కింద మనకి యూనిఫామ్ స్కేల్ అని ఉంది. అండ్ ఆ యూనిఫామ్ స్కేల్ ఆన్ లో ఉంది కదా! అండ్ ఇప్పుడు చూడండి ఈ వీడియో 16:9 ఫ్రేమ్ లో ఉంది. ఒక రేషియోలో ఉంది. అండ్ నేను ఇలా మూవ్ చేస్తున్నప్పుడు డ్రాగ్ అవుతుంది. అంటే మనకి సైజ్ తగ్గుతుంది అండ్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను దీన్ని ఆఫ్ చేసినప్పుడు అండ్ ఇలా మూవ్ చేస్తున్నప్పుడు స్ట్రెచబుల్ గా లేదు ఇది. అంటే ఇది మన హైట్ అనేది మారుతుంది, విడ్త్ మారుతుంది, అంతా చేంజ్ అవుతుంది. అలా అన్నమాట. మనం ఇప్పుడు దీన్ని ఆన్ చేసుకుంటే ఇది స్టేబుల్ గా ఉంటుంది. అంటే స్ట్రెచబుల్ కాకుండా ఓన్లీ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది ఇలా మూవ్ చేసినప్పుడు. అండ్ ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేస్తే ఇప్పటిదాకా మనం చేసిందంతా రీసెట్ అవుతుందన్నమాట.
అండ్ ఇక్కడ పొజిషన్ అనే ఆప్షన్ ఉంది. అంటే పొజిషన్ అన్న ఆప్షన్ అంటే ఎక్స్ వాల్యూ ఏంటంటే ఎక్స్ అంటే ఇటు నుంచి ఇటు అండ్ ఈ ప్లేస్ లో అంటే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వడానికి. అండ్ వై అంటే పైకి కిందకి మూవ్ అవ్వడానికి. అండ్ ఇప్పుడు నేను రైట్ పొజిషన్ లో అండ్ ఇలా ఇచ్చుకున్నప్పుడు ఇక్కడ మూవ్ అయింది. అండ్ మనం సింపుల్ గా మనకి నెంబర్స్ అంత ఐడియా లేదనుకున్నప్పుడు అండ్ అది చేస్తుంటే మీకు ఆటోమేటిక్ గా అలవాటు అయిపోతుంది. అండ్ ఇలా మనం డ్రాగ్ చేసి కూడా పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ఇలా పట్టుకొని ఇక్కడ చేంజ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నెంబర్ అనేది కూడా చేంజ్ అయింది చూడండి. అండ్ లేదా నేను ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ కూడా ప్లేస్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కూడా నెంబర్ మారింది. అండ్ ఇక్కడ కింద రొటేషన్ ఆప్షన్ ఉంది. రొటేషన్ ఆప్షన్ తో మనం వీడియో అనేది రొటేషన్ చేసుకోవచ్చు వీడియో అనమాట. అండ్ ఇక్కడ మనం డైరెక్ట్ గా నెంబర్ ఇచ్చి కూడా రొటేట్ చేసుకోవచ్చు. అది లేదా మనకి ఇక్కడ వీడియోలో ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి కూడా మనం రొటేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు పొజిషన్ అని సైజ్ అండ్ ఇక్కడ అలైన్మెంట్ అన్నమాట. ఈ అలైన్మెంట్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు నేను వీడియో లెఫ్ట్ సైడ్ కావాలనుకున్నప్పుడు ఇలా క్లిక్ చేసినప్పుడు లెఫ్ట్ లో అవుతుంది. అండ్ సెంటర్ లో అలైన్మెంట్ కావాలనుకున్నప్పుడు ఇది క్లిక్ చేస్తే సెంటర్ లో అవుతుంది. అండ్ ఇది రైట్ సైడ్ అండ్ ఇది అప్వర్డ్ అండ్ ఇది మిడిల్ అండ్ ఇది డౌన్. ఇలా మనం అలైన్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇది పొజిషన్ అంటే అనమాట. అండ్ ఇప్పుడు కింద బ్లెండ్ ఆప్షన్ ఉంది. ఈ బ్లెండ్ ఆప్షన్ ఏంటంటే అంటే బ్లెండ్ ఆప్షన్ మ్యాక్స్ మనం బ్లెండ్ ఆప్షన్ లో మనకి ఒపాసిటీ అని 3 అని ఉంది. అండ్ ఒపాసిటీ మ్యాక్స్ మనం మన లోగోస్ కోసం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా లోగో యాడ్ చేసుకున్నాం. అండ్ లోగో అంతా స్క్రీన్ పైన అదే కనిపిస్తుంది. అండ్ మనం లోగో ఎలా కనిపించుకుంటాం, మన లోగో కానీ వాటర్ మార్క్ కానీ లైట్ గా కనిపించుకునేలాగా చేసుకుంటాం. అండ్ ఇప్పుడు నేను ఒపాసిటీ తగ్గిస్తున్న కొద్దీ విజిబిలిటీ అనేది తగ్గుతుంది. అండ్ మనకి ఎంత విజిబిలిటీలో కావాలో అంత పర్సెంటేజ్ అయితే మనం ఉంచుకోవాలి లేదా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మనం. దానికోసం ఈ ఒపాసిటీ వాడుకుంటాం. అండ్ మోస్ట్లీ ఇంకా మీకు ఎగ్జాంపుల్ తో చెప్పాలి అని అంటే ఈ బ్లెండ్ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే సపోజ్ ఇప్పుడు నేను ఒక ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఈ వీడియో ఉంది. అండ్ ఇప్పుడు వీడియో ఉంది. ఈ వీడియోలో నేను ఒక పార్టికల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది. అండ్ ఈ పార్టికల్స్ యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు అండ్ నాకు ఓన్లీ వైట్ పార్టికల్స్ మాత్రమే కావాలి. అండ్ బ్లాక్ స్క్రీన్ అంతా కూడా రిమూవ్ అవ్వాలి. అలాంటప్పుడు మనం బ్లెండ్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి మోడ్ లో స్క్రీన్ అని ఉంది కదా, స్క్రీన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి. అండ్ ఇక్కడ ఓన్లీ వైట్ పార్టికల్స్ మాత్రమే ఉన్నాయి. బ్లాక్ స్క్రీన్ అంతా కూడా రిమూవ్ అయింది. ఇలా అనమాట. మనం మీకు ఇంకా డీటెయిల్ గా చెప్పాలి అని అంటే సపోజ్ ఇప్పుడు నేను ఇలా అంటే ఇప్పుడు నేను ఈ క్లిప్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఈ క్లిప్ యాడ్ చేసుకున్నప్పుడు అండ్ ఇక్కడ ఒకటి దాని తర్వాత ఒకటి ప్లే అవుతుంది. అండ్ ఇప్పుడు ఒక దాని తర్వాత ఒకటి ప్లే అవుతుంది. అండ్ మనం మోస్ట్లీ కొన్ని వీడియోస్లలో చూస్తుంటాం ఈ ఫైర్ వన్స్ అనేవి. ఈ ఫైర్ వన్స్ అనేవి ట్రాన్సాక్షన్ లో మనం ఎక్కువ యూజ్ చేసుకుంటాం. అండ్ ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ ప్లే చేసినాం. అండ్ ఇక్కడ ప్లే చేసినప్పుడు ఇలా కరెక్ట్ గా లేదు. అంటే ఇక్కడ బ్లాక్ స్క్రీన్ అంతా కూడా ఉంది. ఈ బ్లాక్ స్క్రీన్ మనం రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ బ్లెండ్ ఆప్షన్ లోకి వెళ్ళి ఇలా స్క్రీన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి ట్రాన్సాక్షన్ అనేది క్లియర్ గా ఉంది. ఇప్పుడు ఇలా అన్నమాట. ఇలా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన వీడియోలో బ్లాక్ స్క్రీన్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వైట్ స్క్రీన్ ఉంటే ఏం చేయాలి అని అంటే సపోజ్ ఇప్పుడు వీడియో చూడండి. అండ్ ఇక్కడ దీంట్లో వైట్ స్క్రీన్ ఉంది. అండ్ ఈ వైట్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలి అని అంటే ఇక్కడ డార్క్ అనే ఆప్షన్ ఉంది కదా, డార్క్ అనే ఆప్షన్ యూజ్ చేస్తే వైట్ స్క్రీన్ అనేది రిమూవ్ అవుతుంది. అండ్ మనం ఎప్పుడైతే మన దగ్గర బ్లాక్ స్క్రీన్ ఉంటుందో బ్లాక్ స్క్రీన్ ఉన్నప్పుడు స్క్రీన్ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. అండ్ మన దగ్గర వైట్ స్క్రీన్ రిమూవ్ అవ్వాలన్నప్పుడు డార్క్ ఎల్లో క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా మనం బ్లెండ్ ఆప్షన్ యూజ్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ కింద స్టెబిలైజ్ ఆప్షన్ ఉంది. ఈ స్టెబిలైజ్ ఆప్షన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ట్రైపాడ్ వీడియో షూట్ చేసుకోవడానికి ట్రైపాడ్ అవి లేనప్పుడు మనం హ్యాండ్స్ తో రికార్డ్ చేసుకుంటే పైకి కిందకి షేక్ అవుతుంది. అండ్ వీడియో కూడా పైకి కిందకి షేక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అండ్ వీడియో చూడండి. అండ్ ఈ వీడియోలో నేను పైకి కిందకి షేక్ అవుతున్నా. అండ్ ఒక దగ్గర స్టేబుల్ గా లేదు. అండ్ అప్పుడు నేను ఈ స్టెబిలైజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే అండ్ స్టెబిలైజ్ ఆప్షన్ లో మోస్ట్ స్టేబుల్ మీద క్లిక్ చేసినప్పుడు అండ్ స్టేబుల్ గా ఉంటుంది. అంటే పైకి కిందకి ఊగడం అని అలాంటివి ఏమి ఉండదు. అలాంటప్పుడు మనం ఈ స్టేబుల్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టేబుల్ ఆప్షన్ కింద ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ ఉంది. అండ్ ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ ఇవన్నీ కూడా ప్రో ఆప్షన్స్ అనమాట. అండ్ ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు మన దగ్గర ఒక ఇమేజ్ క్వాలిటీ లేనప్పుడు మనం సపోజ్ ఇప్పుడు ఈ వీడియో ఉంది. అండ్ ఈ వీడియోని ఇలా ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ చేసుకున్నప్పుడు క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇది అప్లై అవుతుంది. అండ్ ఇక్కడ లెవెల్ కూడా అడుగుతుంది. లెవెల్ అడిగినప్పుడు ఇక్కడ హెచ్డియా అల్ట్రా హెచ్డియా ఈ రెండు కూడా మనం ఇచ్చుకోవాలి. అండ్ వన్స్ మనం అల్ట్రా హెచ్డి ఇచ్చుకుంటే మనకి 4K అవుట్పుట్ అనేది క్వాలిటీ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ఇక్కడ అప్లై అవుతుంది.
అండ్ ఇప్పుడు చూడండి వీడియో అనేది ఫుల్ హెచ్డీలో కన్వర్ట్ అయ్యాయి. ఇది అనమాట. ఇది మనం ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ మన దగ్గర క్వాలిటీ లేని ఇమేజెస్ కానీ క్వాలిటీ లేని వీడియోస్ ఉంటే అల్ట్రా హెచ్డీలో కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కింద మనకి నాయిస్ రిడక్షన్ ఉంది. అండ్ నాయిస్ రిడక్షన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అల్ట్రా హెచ్డీ లాగానే అండ్ ఇప్పుడు మనకి ఇమేజ్ మీద ఏమన్నా నాయిస్ అని అంతా ఉంటుంది కదా, మనం ఆఫ్టర్ 6 తర్వాత వీడియో షూట్ చేసుకున్నప్పుడు మొత్తం మనకి పైన బ్లర్ గా ఉంటుంది ఎక్కువ. అండ్ మనం ఫర్ సింపుల్ గా చెప్పాలంటే చిన్న చిన్న పురుగులు తిరుగుతున్నట్టు ఉంటుంది చూసినారా, అండ్ అలా అనమాట. అండ్ అలా క్వాలిటీ లేనప్పుడు అలా నాయిస్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు వీడియో పైన అండ్ వీడియో క్లారిటీగా కనిపించలేదు అనుకున్నప్పుడు ఈ నాయిస్ రిడక్షన్ ఈ నాయిస్ రిడక్షన్ అప్లై చేసుకుంటే వీడియో పైన ఉన్న నాయిస్ అంతా కూడా రిమూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి డిగ్రీ ఉంటుంది. డిగ్రీ అంటే మనకి వీక్ లో కావాలంటే లైట్ గా కావాలా అండ్ స్ట్రాంగ్ గా. అండ్ మనం ఎప్పుడైతే మన వీడియోలో ఎక్కువ నాయిస్ ఉంటే మనం స్ట్రాంగ్ గా అప్లై చేసుకుంటే వీడియో మీద ఉన్న నాయిస్ అంతా కూడా రిమూవ్ అవుతుంది. అప్లై చేసిన అంటే ఇది ఇప్పుడు నేను అప్లై చేసిన అండ్ చూడండి ఇక్కడ కొంచెం ఇంత ముందు కొంచెం నాయిస్ అనేది ఎక్కువ ఉంది. అండ్ ఇప్పుడు చూడండి అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. అండ్ ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను అప్లై చేసిన కాబట్టి ఇప్పుడు కొంచెం క్లారిటీగా ఉంది. అండ్ ఇప్పుడు నేను డిగ్రీ చేసినప్పుడు చూడండి ఇక్కడ నాయిస్ అనేది అండ్ ఇక్కడ అప్లై చేసినప్పుడు కొంచెం క్లారిటీ అనేది పైన నాయిస్ అనేది డిగ్రీజ్ చేస్తుంది అనమాట. మన వీడియోలో నాయిస్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్లిప్ తీసుకున్నాం. ఇప్పుడు రిలేట్ ఆప్షన్ ఏంటంటే బెనిఫిట్ అనమాట క్యాప్ కట్ ఎడిట్ చేసుకోవడానికి. అండ్ ఇప్పుడు నేను రిలేట్ ఆప్షన్ ఆన్ చేసిన అండ్ ఇక్కడ ఫేషియల్ ఆప్షన్ ఉంది. ఫేషియల్ ఆప్షన్ అంటే ఓన్లీ ఫేస్ పైన మాత్రమే లైటింగ్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్ వచ్చినాయి. ఇవేంటి అంటే లైటింగ్ అనమాట. లైటింగ్ కి ఎక్కడ మనకి లైట్ ప్లేస్ అవ్వాలి అవి. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేసిన ఇక్కడ కింద లైట్ 1 లైట్ 2 అండ్ లైట్ 1 అన్నప్పుడు ఇక్కడ వస్తుంది. అండ్ ఇది లైట్ 2 అన్నప్పుడు ఇది. అండ్ లైట్ 2 లో ఇక్కడ టైప్ అండ్ ఆబ్జెక్ట్స్ అని ఉన్నాయి. లైట్ 1 లో కూడా టైప్ అండ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏ కలర్ రాలేదు. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చుకుంటున్నా. అండ్ ఇప్పుడు గ్రీన్ కలర్ ఇచ్చినప్పుడు చూడండి మ్యాక్స్ అంతా కూడా ఇక్కడ గ్రీన్ కలర్ లో చేంజ్ అయింది. అండ్ ఇక్కడ లైట్ 2 లో అండ్ లైట్ 2 లో మనం ఇప్పుడు రెడ్ కలర్ ఇస్తున్నాం. అండ్ ఇప్పుడు రెడ్ కలర్ ఇచ్చినప్పుడు ఇప్పుడు చూడండి కొంచెం ఇక్కడ రెడ్ కలర్ యాడ్ అయింది. ఫేషియల్ ఆప్షన్ ఉంది అండ్ అంబియంట్ ఉంది, క్రియేటివ్ ఉంది, కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అంబియంట్ అని అంటే సపోజ్ ఇప్పుడు మనకి మల్టిపుల్ కలర్స్ ఉంటాయి చూడండి. ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ లైట్ 1 ఇది, లైట్ 2 ఇది. అండ్ ఇప్పుడు నేను పాయింట్ అండ్ ఇప్పుడు టైప్ పాయింట్ డైరెక్షన్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక పాయింట్ మీద ఇక్కడ అప్లై చేస్తాను అనుకోండి. అండ్ ఇప్పుడు పాయింట్ మీద ఇప్పుడు ఇలా ప్లేస్ చేస్తే అది పాయింట్ అనమాట. అట్లయితే డైరెక్షన్ అని క్లిక్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ యారో అవుతుంది. ఇక్కడ ఈ యారోలో ఉన్నంత సేపు అంతా కూడా ఆ కలర్ అనేది ప్లేస్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ అంతా కూడా చేంజ్ అయింది. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ పీపుల్ మీద సెలెక్ట్ చేసినప్పుడు ఓన్లీ బాడీ మీద మాత్రమే ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఇంపాక్ట్ ఏం లేదు. అండ్ ఇప్పుడు మనకు బాడీ మీద మాత్రమే ఉంది. ఇలా మనం లైట్ సెటప్ అయితే మన దగ్గర ఎక్స్పెన్సివ్ లైట్ సెటప్ లేనప్పుడు కూడా మనం లైట్ సెటప్ ని అరేంజ్ చేసుకోవచ్చు దీంట్లో. అండ్ ఇక్కడ మనకి కింద ఆటో రిఫ్రేమ్ ఆప్షన్ ఉంది. ఈ ఆటో రిఫ్రేమ్ ఆప్షన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హారిజెంటల్ వీడియో ఉంది అండ్ దాన్ని వర్టికల్ గా కన్వర్ట్ చేసుకోవాలి. కానీ ఆ హారిజెంటల్ వీడియోలో మూవ్మెంట్ అనేది ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మూవ్మెంట్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నడవడం కానీ లేదా బైక్ మీద ఇట్లా వెళ్ళడం కానీ అండ్ ఇదంతా ఉన్నప్పుడు మనం ఫ్రేమ్ అనేది సెట్ చేయలేము. అంటే ఇప్పుడు నుంచి ఇక్కడ దాకా ఇలా మూవ్ చేసుకోలేము. ఫ్రేమ్ అనేది అంటే ఫ్రేమ్ లో మనం కనిపించాలి కాబట్టి ఆ ఫ్రేమ్ లో మనం మూవ్ చేసుకోలేము. అలాంటప్పుడు మనం ఆటో రిఫ్రేమ్ యూజ్ చేస్తే ఆటోమేటిక్ అదే ఫ్రేమ్ సెట్ చేసుకొని మనం ఫ్రేమ్ మిడిల్ ఉండేలాగా ట్రాక్ చేస్తుంది. అలా అన్నమాట. అండ్ ఇక్కడ కింద మనకి రిమూవింగ్ వీడియో ఫ్లిక్కర్స్ అని ఉంది. అండ్ రిమూవింగ్ వీడియో ఫ్లిక్కర్స్ అంటే సపోజ్ ఇప్పుడు మన బాడీ మీద ఏమైనా ఓవర్ లైట్ కానీ ఓవర్ షాడో కానీ మనం ఉన్నప్పుడు దీని ద్వారా మనం రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కింద మనకి ఏ మూవ్మెంట్ అని ఉంది. అండ్ ఏ మూవ్మెంట్ అంటే ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు ఏ మూవ్మెంట్ యాడ్ చేసుకున్నప్పుడు సపోజ్ ఇప్పుడు మన వీడియోలో ఏమైనా మూవ్మెంట్ ఉన్నప్పుడు అండ్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. డైనమిక్, జూమ్ అండ్ షేక్ ఎఫెక్ట్. అండ్ ఇప్పుడు నేను ఈ షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే వీడియో అనేది షేక్ అవుతుంది. ఇప్పుడు చూడండి అంటే జూమ్ చేసుకున్నప్పుడు మన మూమెంట్ ట్రాక్ చేసి ఇలా జూమ్ చేస్తుంది అండ్ జూమ్ అండ్ అవుట్ అనమాట. అది కొంచెం ఎఫెక్ట్ అనమాట. లైక్ రిటెన్షన్ కోసం మనం జూమ్ మీద జూమ్ అవుతుంది అండ్ ఇలా అనమాట. అండ్ ఇక్కడ కెమెరా ట్రాకింగ్ అంటే ఒక ఆబ్జెక్ట్ ని మనం ఒక ఎలిమెంట్ ని మనం ముందర ప్లేస్ చేసి అది మనం బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో దాంతో పాటు ట్రాక్ చేసుకోవాలనుకున్నప్పుడు కెమెరా ట్రాకింగ్ ని యూజ్ చేసుకోవాలి. అండ్ కింద మోషన్ బ్లర్ అంటే ఇప్పుడు మోషన్ బ్లర్ ఆన్ చేసుకున్నప్పుడు అండ్ ఇప్పుడు చూడండి all of these places where అండ్ ఇప్పుడు మూమెంట్ అనేది ఉన్నప్పుడు ఇక్కడ మోషన్ బ్లర్ అయితే యాడ్ అయింది. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇక్కడ బ్లర్ అనే ఆప్షన్ ఎక్కువ మోషన్ బ్లర్ అనేది యాడ్ అయింది కాబట్టి ఇక్కడ బ్లర్ గా కనిపిస్తుంది. అండ్ మనకి ఎప్పుడైతే మూమెంట్ ఉంటుందో అప్పుడు అనేది మోషన్ బ్లర్ యాడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను ఇది
ఆఫ్ చేసినప్పుడు ఫేస్ అనేది క్లారిటీగా ఉంది. అండ్ మోషన్ బ్లర్ యాడ్ చేసినప్పుడు బ్లర్ అని ఉంది. అండ్ ఎప్పుడైతే మనం ఇలా హెడ్ అనేది ఇలా మూవ్ చేయడం మనం ఇక్కడ నుంచి రన్ చేస్తున్నప్పుడు కానీ ఇలా మోషన్ బ్లర్ యాడ్ చేసినప్పుడు మన మూమెంట్ ఉన్నప్పుడల్లా మొత్తం కూడా బ్లర్ అవుతుంది అనమాట. ఇక్కడ క్యాన్వాస్ ఆప్షన్ ఉంది. ఈ క్యాన్వాస్ ఆప్షన్ ఏంటి అంటే మన బ్యాక్గ్రౌండ్ లో అండ్ ఇప్పుడు మెయిన్ ట్రాక్ లో ఏ వీడియో అయితే ఉంటుందో దానికి మాత్రమే క్యాన్వాస్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. క్యాన్వాస్ మీద క్లిక్ చేసినప్పుడు అది బ్లర్ మీద క్లిక్ చేసిన కదా ఇప్పుడు ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ లో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అవుతుంది. అండ్ దీని వెనుక ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడండి అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయింది. అండ్ ఇప్పుడు బ్లర్ ఇంకా ఎక్కువ బ్లర్ కావాలనుకున్నప్పుడు అలా అని అనమాట. మనం ఎప్పుడైతే మెయిన్ ట్రాక్ మీద ఒక వీడియో ప్లే చేసుకుంటామో దానికి మాత్రమే క్యాన్వాస్ ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది. లేదా మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే ఇక్కడ కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి. ఇలా కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా స్టైల్స్ ఇలా అనమాట. ఇవన్నీ కూడా ఇది మెయిన్ ట్రాక్ మీద మాత్రమే క్యాన్వాస్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇది వీడియో యొక్క ఆప్షన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం కట్అవుట్ అండ్ మాస్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ కట్అవుట్ అండ్ మాస్క్ లో ఫస్ట్ మనం మాస్క్ గురించి తెలుసుకుందాం. ఈ మాస్క్ తో మనం ఏమేమి చేయగలము అంటే సపోజ్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో కింద సర్కిల్ లో నేను కనిపిస్తున్నా కదా అది నేను ఈ మాస్క్ యూజ్ చేసి క్రియేట్ చేసిన. అండ్ ఇప్పుడు సింగిల్ ఫ్రేమ్ లో మనం డ్యూయల్ రోల్ లా కనిపించాలంటే కూడా మాస్క్ తో యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూపిస్తాను చూడండి. అండ్ ఇప్పుడు ఇది మీరు చూస్తున్న స్క్రీన్ అండ్ ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్న స్క్రీన్ రికార్డింగ్ అనుకోండి. ఇది నేను షూట్ చేసుకున్న వీడియో అనుకోండి. అంటే ఇప్పుడు వీడియో ఆప్షన్ లో మనకి బేసిక్ కట్అవుట్ అండ్ మాస్క్ ఎన్హాన్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా మనం బేసిక్ గురించి తెలుసుకున్నాం. అండ్ ఇక్కడ కట్అవుట్ అండ్ మాస్క్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు మాస్క్ అయిపోయిన తర్వాత నేను కట్అవుట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ మాస్క్ లో ఇక్కడ సర్కిల్ ఆప్షన్ ఉంది, ఇక్కడ రెక్టాంగిల్ ఆప్షన్ ఉంది, అండ్ ఇక్కడ హార్ట్, ఇక్కడ స్టార్. ఈ 4 కూడా షేప్స్ అనమాట. మనం ఇప్పుడు ఈ 4 లో మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సర్కిల్ షేప్ యూజ్ చేసిన అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో నేను సర్కిల్ షేప్ యూజ్ చేసిన కాబట్టి సర్కిల్ లో కనిపిస్తుంది. సర్కిల్ మీద క్లిక్ చేసినప్పుడు సర్కిల్ షేప్ లో వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎక్కడైతే కావాలో అక్కడ పొజిషన్ అయితే సెట్ చేసుకోవాలి. ఇక్కడ పొజిషన్ ఉంది కదా, ఇక్కడ పొజిషన్ ని మనం ఎక్కడైతే కావాలో అక్కడ సెట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ రొటేట్ ఆప్షన్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు ఇలా రొటేట్ చేసుకున్నాను చూసాను. అండ్ ఇక్కడ రొటేట్ ఆప్షన్ అనమాట ఇది. అండ్ ఇప్పుడు కింద సైజ్ ఉంది. అండ్ సైజ్ అంటే మనకి ఎంత సైజులో కావాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కావాలా లేకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇలా మనకి ఎంత సైజు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని నేను కంప్లీట్ గా ఇలానే క్రియేట్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు నేను దీన్ని ఇలా కింద ప్లేస్ చేసుకున్నా. ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్ గా చూస్తున్న వీడియో నేను ఇలానే క్రియేట్ చేసుకున్నా. అలానే ఇప్పుడు మనం ఇది షేప్ అనమాట. ఇప్పుడు మనం ఇలానే రెక్టాంగిల్ షేప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇలా రెక్టాంగిల్ షేప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం రెక్టాంగిల్ షేప్ యూజ్ చేసుకోవచ్చు, హార్ట్ షేప్ యూజ్ చేసుకోవచ్చు, లేదా స్టార్ షేప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కింద ఫెదర్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఫెదర్ అనే ఆప్షన్ గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇలా మనం షేప్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. లేదా మనం ఏమైనా రియాక్షన్ వీడియో చేస్తున్నా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో టెక్ గురించి కానీ టెక్ ఛానల్స్ కానీ మూవీ ఛానల్స్ ఉంటాయి. అండ్ మనం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. అండ్ ఇప్పుడు వీడియో ఉంది. అండ్ ఇప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే మూవీ అనుకోండి. ఇది సపోజ్ ఇది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే మూవీ అనుకున్నప్పుడు ఇది మనం ఇలా క్రియేట్ చేసుకొని రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో మనం రీల్స్ చేసేటప్పుడు టెక్ ఛానల్స్ కానీ ఇలా కొంతమంది టెక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు దేని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అది ప్లేస్ చేసి ఇక్కడ వాళ్ళు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు షార్ట్ అయితే ఉంటుంది. ఇలా దాన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం ఏమన్నా రీల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం మాస్క్ యూజ్ చేసి ఒకే సింగిల్ ఫ్రేమ్ లో డ్యూయల్ రోల్ ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అండ్ ఇప్పుడు నేను ఈ వీడియో షూట్ చేసుకున్నా. అండ్ ఈ వీడియో చూడండి. ఇప్పుడు నేను అండ్ ఇప్పుడు వీడియో చూడండి. అండ్ ఫస్ట్ నేను ఇక్కడ ప్లేస్ అయినా ఇక్కడ నిల్చొని దాని తర్వాతకి నేను మళ్ళీ ఇక్కడికి వెళ్ళి నిల్చున్నా. అండ్ మనం ఎప్పుడైతే ఇలా మా డ్యూయల్ రోల్ క్రియేట్ చేసుకోవాలో అప్పుడు మనం స్టాండ్ అనేది ఒకే దగ్గర పెట్టుకొని షూట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టాండ్ ఒకే దగ్గర పెట్టుకొని ఫస్ట్ ఇక్కడ నిల్చొని షూట్ చేసుకున్నా. అండ్ తర్వాత మళ్ళీ సేమ్ ప్లేస్ లో ఇక్కడికి వెళ్ళి షూట్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ మూవ్ అయింది కదా, ఇక్కడ అంతా ఈ అన్వాంటెడ్ పార్ట్ ఫస్ట్ మనం దీన్ని డిలీట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు నుంచి అండ్ ఇదంతా కూడా అన్వాంటెడ్ పార్ట్. ఇప్పుడు నేను క్లిక్ చేసి డిలీట్ చేసుకున్నా. అండ్ డిలీట్ చేసుకొని దీనిపైన ప్లేస్ చేసుకుంటున్నాం. ఇక్కడ కట్ చేసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మనం సింగిల్ ఫ్రేమ్ లాగానే ఉంది. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ డ్యూయల్ రోల్ అయితే ఇంకా ప్రిపేర్ చేసుకోలేదు. అండ్ ఇప్పుడు మాస్క్ లోకి వెళ్ళి ఇక్కడ హారిజంటల్ అని ఉంది కదా,
హారిజంటల్ మీద క్లిక్ చేసినప్పుడు ఇలా వస్తుంది మనకి. ఇలా మనం దీన్ని రొటేట్ చేసుకోవాలి. ఇలా రొటేట్ చేసుకున్నప్పుడు ఇక్కడ డ్యూయల్ రోల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు డ్యూయల్ రోల్ కనిపిస్తుంది కానీ ఇక్కడ మధ్యలో మనకి ఒక మిడిల్ లైన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి పర్ఫెక్ట్ గా లేదు. అప్పుడు నేను ఈ వీడియోని ఇలా కొంచెం ఇలా మూవ్ చేసుకొని అండ్ దీన్ని నేను ఇలా కొంచెం ఇంకా ఇలా మూవ్ చేసుకుంటున్నా. అండ్ మళ్ళీ మాస్క్ లోకి వెళ్ళి ఇక్కడ ఫెదర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఫెదర్ అనే ఆప్షన్ యూజ్ చేస్తే అలా లైన్ కాకుండా స్మూత్ గా కన్వర్ట్ అవుతుంది. అండ్ మనం ఏమన్నా మన కార్నర్స్ లో లైన్స్ కానీ ఇలా ఏమైనా ఉంటే ఇలా ఫెదర్ ని యూజ్ చేసి మనం స్మూత్ గా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఏ లైన్ కూడా లేదు. అండ్ ఇప్పుడు పర్ఫెక్ట్ గా డ్యూయల్ రోల్ లో ఉన్నట్టు ఉంది. ఇలా మనం డ్యూయల్ రోల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం కట్అవుట్ గురించి తెలుసుకుందాం. అండ్ ఇప్పుడు నేను ఇది తీసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు కట్అవుట్ ఆప్షన్ లో ఇప్పుడు మనకి ఆటో కట్అవుట్ అని ఉంది. అండ్ ఇక్కడ కస్టమైజ్ అని ఉంది. ఇక్కడ క్రోమా కీ ఉంది. అండ్ ఫస్ట్ ఈ క్రోమా కీ గురించి చెప్తాను చూడండి. ఈ క్రోమా కీ ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు మనం ఏమన్నా గ్రీన్ స్క్రీన్ మీద రికార్డ్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇదని కాదు, అండ్ నేను ఎగ్జాంపుల్ ఇది చూపిస్తున్నా. ఇప్పుడు మనమైనా కానీ ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ మీద రికార్డ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఈ క్రోమా కీ యూజ్ చేసి ఆ గ్రీన్ స్క్రీన్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ఈ కలర్ పిక్కర్ ఉంది కదా, ఇలా క్లిక్ చేస్తే ఈ గ్రీన్ స్క్రీన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ స్ట్రెంత్ అండ్ షాడో ఉంది కదా, మనకి స్ట్రెంత్ ఎంత కావాలి అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్ట్రెంత్ అండ్ షాడో అనమాట. ఇది మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా మనం గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఆటో కట్అవుట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ ఆటో కట్అవుట్ ఆప్షన్ అంటే ఇది చాలా చాలా సింపుల్. ఇక్కడ డైరెక్ట్ గా మనం ఇది ఈ టూల్ తో మనం డైరెక్ట్ గా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇమాన్ గారి ఇది వీడియో ఉంది కదా, అండ్ ఇప్పుడు నేను ఆటో కట్అవుట్ మీద క్లిక్ చేశాక బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రిమూవ్ అయిపోయింది చూడండి. అండ్ ఇప్పుడు నేను దీన్ని ఇలా ప్లే చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూస్తున్నాం కదా, ఇదంతా కూడా ఇదే స్టైల్లో ఇప్పుడు నడుస్తుంది. ఇలా మనం బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇలా కూడా ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇలా చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. that I really start to look outward and start looking at contract. ఇలా మనం బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న తర్వాత సపోజ్ ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ లో ఒక రీల్స్ ఉన్నాయి కదా, అది నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. దీన్ని యూజ్ చేసినప్పుడు ఇప్పుడు ఈ లేయర్ ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం మొత్తం ఇక్కడ 2 లేయర్స్ ఉన్నాయి. అండ్ 2 లేయర్స్ లో ఇప్పుడు నేను ఈ కట్అవుట్ ది పైన కనిపించాలి. అండ్ ఇది పైన కనిపించాలి కాబట్టి ఇది నేను సెకండ్ లేయర్ లో పెట్టుకున్నాను. అండ్ ఇది కింద కనిపించాలి కాబట్టి ఫస్ట్ లేయర్ లో ఉంది. అండ్ మనం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇలా మనం యాడ్ చేసుకుంటాం. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంతా కూడా ఇలా యాడ్ చేసుకుంటాం. ఇలా యాడ్ చేసుకున్నప్పుడు ఇక్కడ లైన్ ఆప్షన్ ఉంది. ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇది అంత పర్ఫెక్ట్ గా లేదు. అండ్ అలాంటప్పుడు మనం మళ్ళీ మాస్క్ యూజ్ చేసుకొని ఇలా క్లిక్ చేసుకొని ఇలా కొంచెం కింద పెట్టుకొని ఇలా ఫెదర్ అనేది 1 or 2 ఇచ్చుకున్నప్పుడు ఇలా అనమాట. ఇప్పుడు చూడడానికి కొంచెం పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడడానికి కొంచెం పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు మనం ఫెదర్ అనేది తగ్గించినప్పుడు ఇక్కడ పర్ఫెక్ట్ లైన్ అనేది ఉంటుంది. లైట్ తో మనకంతా పర్ఫెక్ట్ గా కనిపించదు. అండ్ ఇది మనం మాస్క్ యూజ్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. ఇలా మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ ఉన్న రీల్స్ అయితే ఇలా క్రియేట్ చేసుకుంటాం. అండ్ ఇప్పుడు దీనికి మనం యానిమేషన్ కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి యానిమేషన్ ఉంది కదా, అండ్ ఇప్పుడు ఇలా ఇలా అనమాట. ఇలా పెట్టి యానిమేట్ చేసుకుంటాం. ఇలా ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ రీల్స్ కూడా క్రియేట్ చేసుకుంటాం. అండ్ ఇప్పుడు ఆటో కట్అవుట్ ఆప్షన్ లో ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది క్లిక్ చేసుకున్నప్పుడు ఇలా చూడండి, ఇలా లేయర్ మనకి కూడా లేయర్ అంతా కూడా ఇలా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇది కూడా ఉంది, అండ్ ఇది ఉంది. అండ్ ఇక్కడ మనం కింద కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. రెడ్ కలర్ కావాలనుకుంటే రెడ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే సైజ్ ఎంత కావాలి అనేది ఇదంతా కూడా ఇలా మనం కట్అవుట్ చేసుకోవచ్చు. అని ఇలా మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కస్టమైజర్ ఆప్షన్ ఉంది కదా, ఈ కస్టమైజర్ ఆప్షన్ ఏంటి అంటే, అండ్ ఇక్కడ కింద మనకి కస్టమైజర్ ఆప్షన్ ఉంది. కస్టమైజర్ ఆప్షన్ ఏంటి అంటే, మ్యాక్స్ ఇది మొబైల్ లో అవైలబుల్ ఉంటుంది. అండ్ పీసీలో అవైలబుల్ ఉండాలంటే మన దగ్గర క్యాప్ కట్ ప్రో ఉండాలి. అండ్ ఆ క్యాప్ కట్ ప్రో ఎలా యాక్టివ్ చేసుకోవాలో నేను రీసెంట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన, అది ఒకసారి చూడకపోతే చూడండి. అండ్ ఇప్పుడు కస్టమైజర్ ఆప్షన్ క్రియేట్ చేసుకున్నప్పుడు అండ్ ఇప్పుడు నాకు ఎక్కడ వరకు కావాలో అక్కడ నేను డ్రా చేసుకుంటాను. అండ్ ఇక్కడ వరకు ఇక్కడ ఇది నాకు ఈ పార్ట్ కావాలి కాబట్టి ఇక్కడ డ్రా చేసుకుంటే ఆటోమేటిక్ అది సెలెక్ట్ చేసుకుంటుంది. అలా అనమాట. ఇలా కస్టమైజ్ గా మనం ఏమన్నా ఒక దాంట్లో కస్టమైజ్ గా ఏమన్నా ఉంటే దాని వరకు డ్రా చేసుకుంటే ఆటోమేటిక్ గా కట్అవుట్ అయితే ఇస్తుంది. ఇప్పుడు మనం ఎరైజ్ చేసుకోవాలంటే ఇలా డ్రా చేసుకుంటే ఎరైజ్ అయిపోతుంది. ఇలా మనం ఒక వీడియోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాలి.
అండ్ ఇన్‌స్టాగ్రామ్ ట్రెండింగ్‌లో ఉన్న రీల్స్ కూడా ఇలానే మనం క్రియేట్ చేసుకునేది. అండ్ ఇప్పుడు క్యాప్‌కట్‌లో ఎన్హాన్స్ ఆప్షన్ గురించి చూద్దాం. ఈ ఎన్హాన్స్ ఆప్షన్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక బ్యూటీ పార్లర్ అనుకోండి. అండ్ మన ఫేస్ ఎలా ఉన్నా గాని అండ్ మన ఫేసే కాదు మన బాడీ సింపుల్‌గా మన బాడీనంతా కూడా చేంజ్ చేసుకోవచ్చు. మన బాడీ ఎలా ఉన్నా గాని మన బాడీనంతా కూడా చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం ఇప్పుడు. అండ్ ఇక్కడ మనకి వీడియో ఎడిటింగ్ ప్యానెల్‌లో మనకు ఫస్ట్ బేసిక్ ఆప్షన్ ఉంది. కటౌట్ ఉంది. మాస్క్ తర్వాత ఎన్హాన్స్ ఆప్షన్ ఉంది కదా! అండ్ ఇక్కడ ఎన్హాన్స్ ఆప్షన్‌లో ఫస్ట్ 5 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ ఫేస్ ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ ఫేషియల్ బ్యూటీ ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ మాన్యువల్ ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ మేకప్ అండ్ బాడీ ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ ఫస్ట్ మనకి ఫేస్ ఆప్షన్ ఉంది. అండ్ ఈ ఫేస్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే ఫేస్ అనేది ట్రాక్ చేసుకుంది ఆటోమేటిక్ గా. అండ్ ఇక్కడ మనకి సింగిల్ ఆప్షన్ ఉంది. అండ్ సింగిల్ మోడ్ అనే ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ మల్టిపుల్ మోడ్ ఉంది. ఇక్కడ సింగిల్ మోడ్ అంటే ఇప్పుడు ఫ్రేమ్ లో ఒక ఫేస్ ని మనం ఎడిట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు సింగిల్ మోడ్ ఎడిట్ చేస్తున్నాం. ఫ్రేమ్ లో ఇద్దరు ఉన్నప్పుడు మల్టిపుల్ మోడ్ ని ఎనేబుల్ చేసుకుంటాం. అండ్ ఇప్పుడు సింగిల్ పర్సన్ ఉన్నాం కాబట్టి సింగిల్ మోడ్ ఎనేబుల్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ ఈవెన్ అని ఉంది ఫస్ట్. అండ్ ఈవెన్ అంటే ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు నేను జూమ్ చేసి చూపిస్తాను కాబట్టి ఈవెన్ అంటే సపోజ్ ఇక్కడ ఒక లైన్స్ ఉన్నాయి కదా ఇలా లైన్స్ ఏమన్నా బ్లాక్ కలర్ లో అంటే ఇక్కడ మోల్స్ కానీ ఏమన్నా ఉంటే అదంతా కూడా క్లీన్ చేస్తుంది వీడియో కానీ ఇంతకుముందు ఉన్న లెక్క కాకుండా కొంచెం చాలా చేంజ్ అయితే ఉంది అండ్ ఇక్కడ కాదు చాలా వరకు చేంజ్ అయింది అండ్ ఇక్కడ మనకి ఇంకా స్మూత్ ఆప్షన్ ఉంది అండ్ స్మూత్ అంటే ఫేస్ స్మూత్ అనమాట ఇక్కడ చూడండి వావ్ ఇంత ఉన్న దానికి అండ్ ఇప్పుడు ఓల్డ్ దానికి చూడండి ఇంతకుముందు ఎలా ఉంది అండ్ ఇప్పుడు ఎలా ఉంది చూడండి చాలా చాలా డిఫరెన్స్ అయితే ఉంది అండ్ ఇప్పుడు స్మైల్ లైన్స్ అంటే మనం ఇప్పుడు నవ్వినప్పుడు ఏమైనా లైన్స్ ఉంటాయి కదా ఆ లైన్స్ కూడా క్లియర్ అవుతాయి అన్నమాట ఇప్పుడు చూడండి ఇలా అండ్ ఇప్పుడు చూడండి ఇలా ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ అండ్ ఇక్కడ కొంచెం ఇప్పుడు చూడండి ఇక్కడ కొంచెం బ్లాక్ గా ఉంది అండ్ ఇక్కడ ఇంక్రీజ్ చేసినప్పుడు కూడా వైట్ గా వచ్చింది అండ్ ఇలా అన్నమాట దీనికి మనం స్మైల్ లైన్స్ యూజ్ చేస్తాం అండ్ ఇక్కడ బ్రైట్ అయ్యి ఉంది బ్రైట్ అయ్యి అంటే ఇప్పుడు మన ఐస్ ని కొంచెం క్లియర్ గా చేస్తుంది ఇప్పుడు చూడండి ఐస్ అనేది కొంచెం క్లియర్ క్లారిటీగా కనిపిస్తుంది అండ్ లోపల అంతా కూడా వైట్ కలర్ లో వచ్చేసింది బ్రైట్నెస్ అనేది ఐస్ వరకు బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది అండ్ ఇక్కడ డార్క్ సర్కిల్స్ అని అంటే సపోజ్ ఇప్పుడు మన ఐస్ కింద ఏమైనా డార్క్ సర్కిల్స్ ఉంటే అవి రిమూవ్ చేస్తుంది అండ్ ఇక్కడ బ్రైట్ అని అంటే అండ్ ఇక్కడ బ్రైట్ అని అన్నాం అండ్ ఇక్కడ మనకి బ్రైట్ అని అన్నాం బ్రైట్ అని అంటే మనం బ్రైట్నెస్ పెంచుకోవడం ఫేస్ అంటే ఎంత బాడీ అంతా మంచిది చేసినప్పుడు ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా బ్రైటింగ్ అనేది బ్రైట్నెస్ జరుగుతుంది అండ్ ఇక్కడ వైట్ టీత్ అని ఉంది ఇప్పుడు ఎల్లో టీత్ ఉన్నప్పుడు వైట్ టీత్ లో కూడా కన్వర్ట్ చేస్తుంది అండ్ ఇది ఫేస్ ఆప్షన్ అనమాట అండ్ ఇప్పుడు మనం ఫేస్ ఆప్షన్ కింద ఫేషియల్ బ్యూటీ ఉంది అంటే ఇది ఫేషియల్ బ్యూటీ అంటే నేను ఇంత కూడా ఆఫ్ చేస్తున్నాను అండ్ ఫేషియల్ బ్యూటీ అంటే ఫేషియల్ బ్యూటీలో కూడా మనకి సింగిల్ మోడ్ మల్టిపుల్ మోడ్ ఉంది అండ్ ఇక్కడ ఫేస్ ఉంది అండ్ ఇక్కడ ఐస్ నోస్ అండ్ మౌత్ ఐబ్రోస్ అని అంటే ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనమాట ఇదైతే కొంచెం అండ్ కంప్లీట్ గా మన ఫేస్ అంతా కూడా మనం చేంజ్ చేసుకోవాలి ఇక్కడ మన స్మాల్ ఫేస్ కావాలనుకుంటే జూమ్ చేస్తాం ఇంకా మనకి ఫేస్ స్మాల్ గా కావాలనుకుంటే పెద్దగా కావాలా చిన్నగా కావాలనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండ్ స్లిమ్ కావాలా అండ్ ఇక్కడ కావాలి అండ్ ఇక్కడ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క లాగా ఉంది అండ్ ఇక్కడ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఫీచర్ అయితే ఉంది మనకి ఇక్కడ చూడండి మీడియం ఎయిర్ లైన్ అండ్ అప్పర్ లోవర్ అంతా కూడా అండ్ ఇక్కడ మనకి ఐస్ ఆప్షన్ ఉంది అండ్ ఇక్కడ నోస్ ఆప్షన్ ఉంది అండ్ ఇక్కడ మౌత్ ఆప్షన్ ఉంది ఇవన్నీ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి మాన్యువల్ ఆప్షన్ ఉంది మాన్యువల్ ఆప్షన్ ఏంటంటే సపోజ్ మనం ఇక్కడ ఉంది కదా దీన్ని క్లిక్ చేసి మనం ఇలా మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట అండ్ ఇక్కడ సైజ్ అండ్ స్ట్రెంత్ అంటే సైజ్ అందులో కావాలి అండ్ స్ట్రెంత్ ఎంత వరకు పెట్టుకోవాలి మాన్యువల్ ఆప్షన్ అండ్ ఇక్కడ మేకప్ ఆప్షన్ ఉంది ఇక్కడ మేకప్ ఆప్షన్ అంటే మెయిన్లీ అమ్మాయిలకు అయితే బాగా యూజ్ అవుతుంది అండ్ ఇక్కడ లిప్స్టిక్ అండ్ ఇక్కడ బుక్స్ ఐ లాషెస్ ఐ షాడో ఇలా అన్నారు ఇలా డైరెక్ట్ గా మనకు కొన్ని టాబ్లెట్స్ అనుకుంటే రెడీమేడ్ గా తయారైతే ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అంటే మోస్ట్లీ అమ్మాయిలకి అయితే యూజ్ అవుతుంది అండ్ మనకి ఇక్కడ కింద బాడీ ఆప్షన్ ఉంది అండ్ బాడీ ఆప్షన్ అంటే కంప్లీట్ గా మన బాడీ అంతా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అండ్ మన లెగ్స్ అయినా మన హిప్స్ అని కానీ అండ్ చెస్ట్ అని కానీ ఇలా కంప్లీట్ గా ప్రతి ఒక్కరు కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అంటే కింద చూసినారా అండ్ ఈ టూల్స్ యూజ్ చేసి మనం కంప్లీట్ గా మనం ఫేస్ నుంచి మన బాడీ దాకా కంప్లీట్ గా చేంజ్ చేసుకోవచ్చు ఇది క్యాప్కట్ లో చాలా చాలా బెస్ట్ ఆప్షన్ ఇది అండ్ మనం ఆన్లైన్ లో చూసే అమ్మాయిలు కూడా నమ్మకూడదు దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఇది అండ్ ఇప్పుడు క్యాప్కట్ లో కలర్ గ్రేడింగ్ ఎలా చేయాలో చూద్దాం అండ్ క్యాప్కట్ లో కలర్ గ్రేడింగ్ హెవీగా చేయలేము ఓన్లీ కలర్ కరెక్షన్ వరకు చేసుకోలేస్తాం అండ్ కొంచెం బేసిక్ స్టెప్స్ వరకు చేసుకోలేస్తాం అండ్ హెవీగా కలర్ గ్రేడింగ్ చేసుకోవాలంటే మనం డైమెన్షన్ నేర్చుకుంటే బెస్ట్ అండ్ ఇప్పుడు నేను ఫోటో సెలెక్ట్ చేస్తున్నా అండ్ ఇక్కడ మనకి ఎడిటింగ్ ప్యానల్ లో ఇక్కడ అడ్జస్ట్మెంట్ లో ఉన్న టూల్స్ అన్ని కూడా కలర్ గ్రేడింగ్ కి సంబంధించినవి అండ్ ఇక్కడ బేసిక్ ఆప్షన్ ఉంది ఇక్కడ హెచ్ఎస్ఎల్ ఆప్షన్ ఉంది అండ్ ఇక్కడ కరోస్ ఆప్షన్ ఉంది ఇవన్నీ కూడా కలర్ గ్రేడింగ్ కి సంబంధించిన టూల్స్
అండ్ మనం ఫస్ట్ కూడా బేసిక్ గురించి తెలుసుకుందాం. బేసిక్ లో మనకి లెట్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఫస్ట్ మనం లెట్ గురించి చూద్దాం. అండ్ ఈ లెట్ అంటే ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక ప్రిసెట్ అనమాట. మనం డైరెక్ట్ గా దీన్ని ప్రిసెట్స్ యాడ్ చేసుకుంటే ఎలా అయితే మనకి ఆటోమేటిక్ గా కలర్ కరెక్షన్ అయిపోతుందో అలా అనమాట. అండ్ ఇలా లెట్స్ యాడ్ చేసుకుని కూడా మనం డైరెక్ట్ గా కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ లెట్స్ అన్ని కూడా మనకి గూగుల్లో దొరుకుతాయి. అది మీకు ఒకవేళ పర్సనల్ గా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు టీఎం చేసినా నేను సెండ్ చేస్తాను. అండ్ ఇక్కడ లెట్స్ అనేవి ఎలా యాడ్ చేసుకోవాలి, మనం క్యాల్కులేటర్ లెట్స్ అనేది ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ లైబ్రరీలో మనకి అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉంది కదా, అడ్జస్ట్మెంట్ లోకి వెళ్ళి ఇక్కడ లెటర్ ఉంది కదా, లెట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి మనం లెట్స్ అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుని ఇవే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇలా మనం లెట్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కింద అడ్జస్ట్మెంట్ ఉంది కదా, అంటే అడ్జస్ట్మెంట్ అంటే ఏంటంటే కలర్ అడ్జస్ట్మెంట్ అనమాట. కలర్ అడ్జస్ట్మెంట్ కానీ, ఎఫెక్ట్ అడ్జస్ట్మెంట్ కానీ, లైట్నెస్ అడ్జస్ట్మెంట్ కానీ ఇక్కడ మనకు 3 ఉంటాయి. అందులో మనం ఫస్ట్ కలర్ అడ్జస్ట్మెంట్ గురించి చూద్దాం. అంటే కలర్ అడ్జస్ట్మెంట్ లో ఫస్ట్ మనకి టెంప్ అని ఉంది. ఇక్కడ టెంప్ అంటే ఏంటంటే టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ అనమాట. సపోజ్ ఇప్పుడు మనం ఎండలో వీడియో తీసుకున్నప్పుడు కొంచెం ఆరెంజ్ కలర్ లో వస్తుంది, లేదా క్లౌడీ ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు కొంచెం బ్లూ కలర్ లో వస్తుంది. అలాంటప్పుడు మనం ఈ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు బ్లూ కలర్ లో ఉందనుకోండి వీడియో, ఇప్పుడు మనం ఇలా కొంచెం చేసుకొని ఎల్లో కలర్ లో చేంజ్ చేసుకోవచ్చు. లేదా ఎండలో తీసుకున్న వీడియో మరీ వామ్ గా ఉందనుకోండి, ఇలా మనం కూల్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఇలా చూస్తుంటే బ్లూ గా కన్వర్ట్ అవుతుంది, ఇలా చేసినప్పుడు వామ్ గా కన్వర్ట్ అవుతుంది. ఇలా మనం టెంపరేచర్ కరెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యూ అంటే ఏంటంటే ఇప్పుడు హ్యూ అంటే టిల్ట్ అనమాట సింపుల్ గా. అంటే మనకి గ్రీన్ ఆప్షన్ ఉంది, సైడ్ లైట్ పింక్ కలర్ ఆప్షన్ ఉంది, ఇక్కడ పింక్ కలర్ ఆప్షన్ ఉంది, ఇక్కడ గ్రీన్ కలర్ ఆప్షన్ ఉంది. అండ్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు హ్యూ అనేది. టూ అంటే సింపుల్ గా టింట్ అనమాట. టింట్ కలర్స్ ఉంటాయి దాంట్లో. అండ్ ఇక్కడ సాచురేషన్ ఉంది. ఇక్కడ సాచురేషన్ అంటే ఏంటంటే కలర్ ని పాపప్ చేస్తుంది. అండ్ ఇప్పుడు సాచురేషన్ మనం జీరోలో పెట్టుకున్నప్పుడు ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ వీడియో వస్తుంది. ఇప్పుడు అంతా కూడా బ్లాక్ అండ్ వైట్ అయింది. అండ్ ఇప్పుడు నేను సాచురేషన్ ఇంక్రీజ్ చేసినప్పుడు కలర్ అనేది డబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ కలర్ అనేది పాపప్ చేస్తుంది, కలర్ అనేది బాగా యాడ్ చేస్తుంది. దీన్ని మనం సాచురేషన్, దీనికోసం మనం సాచురేషన్ యూజ్ చేస్తాం. అండ్ కింద మనకి లైట్నెస్ అనేది, లైట్నెస్ లో మనకి బ్రైట్నెస్, కాంట్రాస్ట్, హైలైట్, షాడో ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే సింపుల్ గా బ్రైట్నెస్ అంటే ఏంటంటే సపోజ్ మనం ఇలా బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడం. అంటే బ్రైట్నెస్ అయితే కొంచెం డిక్రీజ్ చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ కాంట్రాస్ట్ అంటే కాంట్రాస్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు సపోజ్ అంటే ఇక్కడ కాంట్రాస్ట్ అంటే ఏంటంటే కాంట్రాస్ట్ అంటే సపోజ్ ఇప్పుడు మనకి బ్లాక్ ఓవర్లే కానీ, బ్లాక్ లేదా వైట్ ఓవర్లే కానీ, సపోజ్ ఇప్పుడు ఒక వీడియోలో మనం ఒక వీడియో షూట్ చేసుకున్నప్పుడు కొంచెం బ్లాక్ లేయర్స్ ఉంటాయి కదా దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ అంతా కూడా కొంచెం ఇక్కడ చూడండి, కొంచెం ఇక్కడ బ్లాక్ గా ఉంది, అండ్ ఇక్కడ కొంచెం ఇదంతా కూడా కొంచెం కొంచెం బ్లాక్ గా ఉంది. ఆ ఏరియా అంతా కూడా ఒక బ్లాక్ ఏరియా ఉంటే బ్లాక్ గా కన్వర్ట్ చేస్తుంది, మరి ఇంకా డీప్ గా కన్వర్ట్ చేస్తుంది బ్లాక్ ఏరియాలో. లేదా వైట్ లేయర్ ఉన్నప్పుడు కొంచెం వైట్ లేయర్ గా ఉన్నప్పుడు కొంచెం దాన్ని ఇంకా హెవీగా వైట్ లేయర్ చూపిస్తుంది. సపోజ్ ఇప్పుడు చూడండి, నేను ఇంకా ఇంక్రీజ్ చేసినప్పుడు ఇక్కడ బ్లాక్ అంతా కూడా హెవీగా కనిపిస్తుంది వాటికి. ఇలా అన్నమాట. ఇలా కాంట్రాక్ట్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాంట్రాక్ట్ అయితే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు కాంట్రాక్ట్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ హైలైట్ అనే ఆప్షన్, ఇక్కడ హైలైట్ అనే ఆప్షన్ అంటే మనం మన వీడియోలో హైలైటింగ్ ఆప్షన్స్ ఉంటే ఇక్కడ వీడియోలో మనకి ఏమైనా హైలైట్ అయ్యే మూమెంట్ ఏమైనా ఉంటే దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ దీంట్లో షాడోస్ అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వైట్స్ గురించి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ వైట్స్ అండ్ ఇక్కడ కింద బ్లాక్స్ అండ్ ఇక్కడ కింద ఇల్యూమినేషన్ అనమాట. ఇల్యూమినేషన్ లో అండ్ ఇక్కడ కింద ఎఫెక్ట్ అని ఉంది. ఇక్కడ కింద ఎఫెక్ట్స్ ఉన్నాయి. అండ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు శాతం అంటే సింపుల్ అయిపోయింది క్లారిటీ అనమాట. క్లారిటీని ఇంక్రీజ్ చేసుకోవడం లాగా ఇది. అండ్ నేను క్లారిటీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కింద క్లారిటీ కూడా ఉంది. ఇంకా క్లారిటీ అంటే క్లారిటీ ఇంక్రీజ్ చేస్తుంది. ఇక్కడ పార్టికల్స్ ఉంది, ఇక్కడ కింద ఫేడ్. పార్టికల్స్ అంటే పైన నాయిస్ మొత్తం కాంట్రాక్ట్ ఉన్నారు. ఇది అంటే ఫేడ్ అంటే ఇలా ఉంది. కింద వింటేజ్ ఉంది. అండ్ వింటేజ్ ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు మనం సెంటర్ లో ఏమన్నా దాన్ని ఎప్పుడైనా గా చూపించాలనుకుంటున్నప్పుడు కార్నర్స్ అంతా కూడా కవర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఇలా కవర్ చేసినప్పుడు కార్నర్స్ అంతా కూడా బ్లాక్ లేయర్ తో కవర్ అవుతుంది. ఇంకా సెంటర్ లో మాత్రమే మనకి అట్రాక్ట్ అవుతుంది. మనం చూడగానే ఇప్పుడు మనం సెంటర్ లోనే చూస్తాం, ఇదంతా కూడా వీటిలో కనిపించలేదు మనకి. దానికి మనం వింటేజ్ యూజ్ చేసుకుంటాం. అది కూడా వింటేజ్ ద్వారానే చేసుకుంటాం. అండ్ ఇక్కడ మనకి హెచ్ఎస్ఎల్ ఆప్షన్ ఉంది. ఇక్కడ హెచ్ఎస్ఎల్ ఆప్షన్ అనేది డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మనం వేరే కలర్ తో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, ఇప్పుడు గ్రీన్ కలర్ తో మనం గ్రీన్ కలర్ లో ఇక్కడ హ్యూ అనేది డిఫరెంట్ చేసుకోవచ్చు, అది డిఫరెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సాచురేషన్ ఇంక్రీజ్ చేస్తున్నాం గ్రీన్ కలర్ కి, అక్కడ బ్రైట్నెస్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాం. ఇలా మనం కలర్ కి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ కర్వ్స్ ఉంది కదా, ఈ కర్వ్స్ లో మనకి ఫస్ట్ ఇక్కడ బ్రైట్నెస్ ఉంది, అండ్ కింద రెడ్ ఆప్షన్ ఉంది, అండ్ ఇక్కడ కింద గ్రీన్ ఉంది, అండ్ కింద బ్లూ ఉంది. అండ్ ఇక్కడ ఆర్జీబీ ఉన్నాయి, అండ్ ఇక్కడ లూమా కూడా ఉంది, అండ్ ఇక్కడ వైట్నెస్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు వైట్నెస్ కూడా అయిపోయింది. ఇక్కడ మనకి పైన కూడా ఉంటుంది, కింద కూడా ఉంటుంది కదా.
అండ్ కింద అంతా కూడా ఇదంతా కూడా బ్లాక్ అన్నమాట. కింద అంతా కూడా బ్లాక్ ఉంటుంది అండ్ పైన అంతా కూడా వైట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ ఏరియాలో షాడో ఉంటుంది. అంటే ఈ ఏరియాలో మిడ్ లైట్ ఉంటుంది, అంటే మిడిల్ లో లైట్ ఉంటుంది. అంటే ఇక్కడ మొత్తం లైట్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఇక్కడ అంతా కూడా బ్లాక్ అవుతుంది కదా. నేను అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు బ్లాక్ అవుతుంది అండ్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు వైట్ అవుతుంది కదా. ఇక్కడ అంతా కూడా అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు వైట్ అవుతుంది, ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి కింద బ్లాక్ కలర్ ఉంటుంది అండ్ ఇక్కడ పైన వైట్ కలర్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇదంతా కూడా షాడో అండ్ ఇది మిడ్ లైట్ అండ్ ఇదంతా కూడా లైట్ అనమాట. ఇప్పుడు నేను షాడో ఇంక్రీజ్ చేస్తున్నా. ఇలా అన్నమాట. ఇలా మనం కింద కూడా ఈ 3 years కింద ఈ RGB కూడా ఇలానే మనం గ్రాఫ్స్ కలర్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. ఇలా మనం బేసిక్ గా కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవచ్చు ట్రాక్టర్ లో. ఇప్పుడు చూడండి ఒకసారి దాని మీద ఇలా ఉంది, దాన్ని మనం ఇలా కన్వర్ట్ చేసుకున్నాం, ఇలా కలర్ కరెక్షన్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుని ట్రాక్ చేసుకున్నాను టైం లైన్ లోకి. అండ్ ఇక్కడ ఎడిటింగ్ ప్యానల్ లో స్పీడ్ అనే టూల్ ఉంది కదా. ఈ స్పీడ్ అనే ఆప్షన్ లో ఇక్కడ మనకి నార్మల్ అండ్ కర్వ్ 2 టూల్స్ ఉన్నాయి. ఈ 2 కూడా స్పీడ్ కి సంబంధించిన టూల్స్ అనమాట. అండ్ ఫస్ట్ మనం నార్మల్ చూద్దాం. అండ్ ఈ నార్మల్ లో ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ ఉంది అండ్ ఈ లైన్ లో మనకి ఇక్కడ 1x లో ఉంది. అండ్ ఇక్కడ 1x అంటే ఏంటంటే వీడియో నార్మల్ గా ప్లే అవుతుంది. ఇప్పుడు చూడండి. అండ్ నేను ఇప్పుడు కొంచెం డిగ్రీ చేసిన తర్వాత ఇక్కడ 0.6x ఉంది. అండ్ ఇప్పుడు 0.6x లో వీడియో అనేది స్లో మోషన్ లో కన్వర్ట్ అవుతుంది. అండ్ లేదా ఇప్పుడు 1x పడుతుంది కదా. ఇప్పుడు 1x నుంచి నేను మళ్ళీ రైట్ సైడ్ లో మూవ్ చేస్తున్నప్పుడు ఫాస్ట్ గా అవుతుంది. ఇక్కడ 1.8x అంటే 1.8x ఫాస్ట్ గా వీడియో అయితే ప్లే అవుతుంది చూడండి. అండ్ ఇప్పుడు నేను ఇంకొంచెం ఇక్కడ 5x లో పెట్టుకుంటే ఇక్కడ ఇలా అనమాట. ఇలా మనం ఒక వీడియోని ఫాస్ట్ గా చేసుకోవచ్చు అండ్ స్లోగా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 1x అంటే 1x నార్మల్ గా ఉన్నట్టు వీడియో, అంటే మనం దానికి అంటే ఇప్పుడు దాన్ని ఫాస్ట్ గా చేసుకోలేదు, స్లోగా చేసుకోలేదు. అంటే ఇప్పుడు నేను ఇంకా కొంచెం డిగ్రీ చేస్తున్నప్పుడు ఇక్కడ స్లో మోషన్ లో ఉంది చూడండి వీడియో. ఇలా మనం స్లో మోషన్ అండ్ స్పీడ్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కింద డ్యూరేషన్ ఉంది కదా. ఇక్కడ మనకి ఇక్కడ మనం ఇప్పుడు ఫాస్ట్ గా చేసినప్పుడు అండ్ ఇక్కడ దాకా అండ్ ఇక్కడ మనం ఫాస్ట్ గా చేసినప్పుడు ఇక్కడ దాకా ప్లేస్ అయింది. ఇక్కడ 9 seconds వరకు డ్యూరేషన్ ఉంది. ఆ డ్యూరేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇప్పుడు నేను నార్మల్ గా సెట్ చేసినప్పుడు ఇక్కడ 12.6 seconds అని ఉంది. ఇక్కడ నుండి ఇక్కడ దాకా 12.6 seconds డ్యూరేషన్ అనేది ఉందని మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇక్కడ కింద వాయిస్ టోన్ చేంజ్ ఉంది. ఈ వాయిస్ టోన్ చేంజ్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఒక మనం మన మన వీడియోలో ఆడియో ఉన్నప్పుడు, ఇప్పుడు వీడియోలో ఆడియో లేదు కాబట్టి ఇక్కడ ఆడియో టూల్ కనిపించట్లేదు. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ఆడియో ఉంది కాబట్టి ఇక్కడ ఆడియో టూల్ కనిపిస్తుంది. అండ్ స్పీడ్ మీద క్లిక్ చేసినప్పుడు నేను ఇలా కొంచెం ఫాస్ట్ గా చేసుకున్నా వీడియో. అండ్ ఇప్పుడు ప్లే చేస్తున్నాను చూడండి వీడియోని. అండ్ ఇక్కడ వీడియో అనేది ఫాస్ట్ గా అయింది, నా ఆడియో కూడా ఫాస్ట్ గా ఉంది. అండ్ ఇక్కడ నా వాయిసే ఉంది, ఆడియో ఫాస్ట్ అయినప్పుడు కూడా నా ఆడియోనే ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ వాయిస్ టోన్ చేంజ్ చేసినప్పుడు అప్లై చేసినప్పుడు ఇలా వాయిస్ టోన్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు స్పీడ్ లో మనం స్లో మోషన్ లో పెట్టుకున్నప్పుడు ఇక్కడ స్మూత్ స్లో మోషన్ ఉంది. అండ్ దీన్ని అప్లై చేసుకుంటే స్లో మోషన్ అనేది స్మూత్ గా కన్వర్ట్ అవుతుంది. చూడండి, స్లో మోషన్ అనేది ఇక్కడ బ్లర్ ఆప్షన్ ఉంది, మోషన్ బ్లర్ లాగా యాడ్ అవుతుంది. ఫ్రేమ్ బ్లెండింగ్ అండ్ ఆప్టికల్, ఇక్కడ ఫ్రేమ్ బ్లెండింగ్ అండ్ ఆప్టికల్ ఫ్లో అని కూడా ఉంది. అండ్ ఇక్కడ మనం ఇది ఫాస్ట్ గా చేసుకున్నప్పుడు ఇక్కడ ఆప్షన్ కనిపించదు, ఓన్లీ స్లో మోషన్ ఉన్నప్పుడు మాత్రమే ఆ ఆప్షన్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ కర్వ్ అని ఉంది. అండ్ ఈ కర్వ్స్ అంటే ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు మనం ఈ మొత్తం వీడియోలో నేను ఒక దగ్గర ఫాస్ట్ గా చేసుకోవాలి, ఒక దగ్గర స్లోగా చేసుకోవాలన్నప్పుడు ఈ కర్వ్స్ యూజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఆటోమేటిక్ గా కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ డైరెక్ట్ గా కొన్ని గ్రాఫ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మౌంటేజ్ అని ఉంది, హీరో టైం అని ఉంది, బుల్లెట్ టైం, జంప్ కట్ అని ఇలా ఉన్నాయి కొన్ని. అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది గ్రాఫ్ ఉంది కదా, ఇదంతా కూడా గ్రాఫ్ అనమాట. అండ్ ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ అంతా కూడా 1x, అంటే 1x అంటే వీడియో నార్మల్ గా ఉన్నట్టు. అండ్ పైన అంతా కూడా స్పీడ్, అండ్ ఇక్కడ కింద అంతా కూడా స్లో అనమాట. అండ్ ఇప్పుడు నేను వీడియో అనేది ఇప్పుడు ఇక్కడ దాకా ప్లే అవుతున్నప్పుడు 5 seconds వరకు, ఇక్కడ 5 seconds మీద ప్లే ఉంది చూసిన, ఇక్కడ కూడా 5 seconds వరకు ఉంటుంది ఇది. అండ్ 5th second దగ్గర నేను స్లో మోషన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా స్లో మోషన్ చేసుకుంటున్నాను నేను, లేదా చూడండి ఇలా స్లో మోషన్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు చూడండి, అండ్ ఇప్పుడు 5th second దగ్గర వీడియో అనేది స్లో అవుతుంది. ఇలా మనం గ్రాఫ్ తో కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఫాస్ట్ గా కావాలనుకున్నప్పుడు
ఇక్కడ ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. అంటే నేను గ్రాఫ్ అలా పైగా పెట్టుకున్నప్పుడు ఇప్పుడు చూడండి. ఇలా మనకి అండ్ ఏ ఏరియా దగ్గర అయితే మనకి ఫాస్ట్‌గా కావాలి, ఏ ఏరియా దగ్గర అయితే స్లోగా కావాలో ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చనమాట మనం. అండ్ ఇక్కడ మనకి డైరెక్ట్‌గా కొన్ని టెంప్లేట్స్ కూడా ఉన్నాయి చూడండి. అండ్ ఇప్పుడు మానిటైజ్ అంటే ఇప్పుడు వీడియో అనేది 1x స్టార్ట్ అయ్యి ఇలా స్పీడ్‌గా కన్వర్ట్ అవుతుంది. అండ్ స్పీడ్ నుంచి మళ్ళీ స్లోగా కన్వర్ట్ అయ్యి ఇలా నార్మల్‌గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు వీడియో చూడండి. అండ్ ఇలా స్లోగా వీడియోతో స్టార్ట్ అయ్యి స్పీడ్‌గా వచ్చి స్పీడ్ నుంచి స్లోగా ఎళ్లి మీడియంగా ప్లే అవుతుంది. ఇలా అన్నమాట. అండ్ ఇక్కడ మనకి బుల్లెట్ అని ఉందండి. ఇప్పుడు బుల్లెట్ అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత స్పీడ్‌గా ఉంది. ఇది మనం 1x లైన్. అంటే ఇప్పుడు ఇదంతా కూడా స్పీడ్‌గా వచ్చి స్పీడ్ నుంచి మళ్ళీ స్లోగా వచ్చి స్లోలో కొంచెం రన్ అయ్యి స్లో నుంచి మళ్ళా స్పీడ్‌గా కన్వర్ట్ అవుతుంది. వీడియో చూడండి. స్పీడ్‌గా వస్తుంది. స్పీడ్ నుంచి స్లో అయింది. స్లో నుంచి మళ్ళీ చిన్నగా స్పీడ్‌గా వెళ్తుంది. ఇలా మనం గ్రాఫ్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మీకు సపోజ్ ఇప్పుడేమన్నా మనం మూవీస్‌లో కూడా చూస్తాం కదా! క్రికెట్‌లో కూడా స్లో మోషన్ వీడియోస్ ఉంటాయి కదా! ఇప్పుడు చూడండి. అండ్ పర్టిక్యులర్ వీడియో ఉంది. పర్టిక్యులర్ వీడియో దగ్గర నేను ఇప్పుడు చూడండి. కస్టమైజ్డ్ కొని క్లిక్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ బాల్ ఇక్కడ వదులుతుంది కదా! ఇక్కడ మాత్రమే స్లో మోషన్‌లో చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చూడండి. ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి ఫస్ట్. మనం ఇక్కడ ప్లేస్ చేసుకొని దీన్ని ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. దీన్ని ఇలా డ్రాగ్ చేసుకొని చూడండి. ఇలా నేను స్లో మోషన్‌లో కన్వర్ట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు చూడండి వీడియో. చూడండి ఇక్కడ స్లో మోషన్‌లో అయింది. అండ్ మళ్ళీ ఇంకా కొంచెం స్లో మోషన్‌లో అలాగే రన్ అవ్వాలనుకుంటే చూడండి. చూడండి స్లో మోషన్‌లో కన్వర్ట్ అయింది వీడియో. ఇలా మనం స్లో మోషన్‌లో గాని, స్పీడ్ మోషన్‌లో గాని కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం మూవీ ట్రైలర్స్ చేసినప్పుడు గాని, ఏమన్నా ఎడిటింగ్ చేసినప్పుడు కూడా ఇలానే కన్వర్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను ఇది రీసెట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి. నార్మల్‌గా ఉంది. ఇందాక నేను స్లో మోషన్‌లో కన్వర్ట్ చేసిన. ఇలా మనం స్పీడ్ అండ్ స్లో మోషన్‌లో కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కీ ఫ్రేమ్ అండ్ యానిమేషన్స్ గురించి తెలుసుకుందాం. ఈ కీ ఫ్రేమ్స్ అనేవి ప్రతి ఒక్క సాఫ్ట్‌వేర్‌లో సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఎలా యాడ్ చేసుకుంటున్నామో ప్రతి ఒక్క సాఫ్ట్‌వేర్ కూడా అలానే యాడ్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ నేను ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్ అండ్ యానిమేషన్స్ నేను ఇన్‌స్టాగ్రామ్ ట్రెండింగ్ రీల్స్ స్టైల్‌లో చేసి చూపిస్తా. అప్పుడు మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఫస్ట్ నేను ఒక బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ దానిలో అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటున్నా. అండ్ నేను ఇక్కడ పైన మన వీడియో కూడా సెట్ చేసుకుంటున్నా. ఇక్కడ కట్ చేసుకొని ఇదంతా డిలీట్ చేస్తున్నా. అండ్ ఇది నేను అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటున్నాను. స్కేల్‌లో పెంచుకొని. అండ్ ఇప్పుడు దీనికి బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తున్నా. అక్కడ వీడియోలో కట్అవుట్‌లోకి వెళ్ళి ఆటో కట్ మీద క్లిక్ చేసి అండ్ ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కింద స్పేస్ ఉంది కదా! ఇప్పుడు నేను ఇలా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటున్నా. అండ్ ఇలా అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు యానిమేషన్ ఎలా ఇచ్చుకోవాలో చూద్దాం. అండ్ ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి యానిమేషన్ అని ఉంది కదా! ఈ యానిమేషన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇన్ ఆప్షన్ ఉంది, ఔట్ ఆప్షన్ ఉంది, కాంబో ఆప్షన్ ఉంది. ఇక్కడ ఇన్ ఆప్షన్ ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు ఈ వీడియోని మనం ఎలా స్టార్టింగ్ కనిపించేలాగా అంటే ఎలా ఇన్ అనేది ఏ స్టైల్‌లో రావాలి అండ్ ఇన్ అనేది ఏ యానిమేషన్‌లో రావాలి అనేది. సపోజ్ ఇప్పుడు నేను స్లైడ్ అప్ ఇస్తున్నా. స్లైడ్ అప్ అంటే ఇలా చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా! కింద నుంచి పైకొస్తుంది. That I really ఇది అప్లై అయిపోయింది దానికి. అండ్ ఇప్పుడు ఇది సైడ్ నుంచి స్లైడ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ నుంచి మనకి ఇలా లెఫ్ట్ నుంచి వస్తుంది. అండ్ ఇలా స్లైడ్ that I లెఫ్ట్. really అండ్ ఇక్కడ అన్ని కూడా టాబ్లెట్స్ అయితే ఉన్నాయి కదా! that I ఇవన్నీ కూడా really మనం that I really డైరెక్ట్‌గా that I యూజ్ really చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఔట్ ఆప్షన్ ఏంటంటే మనకి వీడియో అవుట్ అయ్యేటప్పుడు ఏ యానిమేషన్‌లో అవుట్ అవ్వాలి అని. ఇప్పుడు నేను స్లైడ్ అప్ ఇస్తున్నా అంటే అవుట్ అయ్యేటప్పుడు కింద నుంచి పైకి స్లైడ్ అవుతుంది. just need a ఇప్పుడు ఇలా అనుకుంటా. just need a just need a just need a ఇది అవుట్ యానిమేషన్. ఇలా ఇన్ యానిమేషన్ అండ్ అవుట్ యానిమేషన్ ఇచ్చుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ కాంబో ఆప్షన్ ఏంటంటే కాంబోలో మనకి ఇన్ ఆప్షన్ ఉంటుంది, అవుట్ ఆప్షన్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఇన్ ఆప్షన్ కూడా అదే ఇచ్చుకుంటుంది. అండ్ అవుట్ ఆప్షన్ కూడా అదే ఇచ్చుకుంటుంది. అండ్ ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్ ఆప్షన్ ఆన్ చేసుకున్నాను. అంటే కాంబో ఆప్షన్‌లో జూమ్ ఇన్ that I really started to look Mhm. outward and start looking at contractors and realizing that I didn't just need a and that I really started to look outward and start looking at contractors and realizing that I didn't just need a అండ్ ఇక్కడ ఇన్ ఆప్షన్ అదే ఇచ్చుకుంటుంది. అండ్ అవుట్ ఆప్షన్ కూడా అదే ఇచ్చుకుంటుంది. ఇలా అన్నమాట. అండ్ ఇది కాంబో ఆప్షన్. ఇక్కడ మనకి చాలా టెంప్లెట్స్ కూడా ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ కీ ఫ్రేమ్స్. అండ్ కీ ఫ్రేమ్స్ ఎలా ఇచ్చుకోవాలంటే సపోజ్ ఇప్పుడు కీ ఫ్రేమ్స్ అనేవి ప్రతి ఒక్క దానికి ఉంటాయి. అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి పొజిషన్‌లో కీ ఫ్రేమ్, ఇక్కడ స్కేల్‌లో కీ ఫ్రేమ్ ఉంది. అండ్ ఇక్కడ
పొజిషన్ లో కీ ఫ్రేమ్ ఉంది, ఇక్కడ రొటేషన్ లో కీ ఫ్రేమ్ ఉంది, అండ్ ఇక్కడ బ్లెండ్ లో కూడా కీ ఫ్రేమ్ ఉంది, అండ్ ఇక్కడ మాస్క్ లో మనం మాస్క్ అప్లై చేసినప్పుడు చూడండి ఇక్కడ మాస్క్ లో కూడా కీ ఫ్రేమ్ ఉంది. అండ్ ఇక్కడ కీ ఫ్రేమ్స్ ఎలా అంటే మనం కీ ఫ్రేమ్స్ ఎప్పుడైనా 2 కీ ఫ్రేమ్స్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ కీ ఫ్రేమ్ ఇచ్చుకుంటాం అండ్ సెకండ్ కీ ఫ్రేమ్ ఇచ్చుకుంటాం. అండ్ ఫస్ట్ కీ ఫ్రేమ్ అండ్ సెకండ్ కీ ఫ్రేమ్ కి రెండింటికి కొంచెం డిఫరెన్స్ ఉండాలి. అంటే ఇప్పుడు స్కేల్ అనుకోండి, ఇప్పుడు సైజ్ అనుకోండి. అండ్ ఫస్ట్ కీ ఫ్రేమ్ లో మనం సైజ్ అనేది 10 పెట్టుకుంటున్నాం, అండ్ సెకండ్ కీ ఫ్రేమ్ లో మనం సైజ్ అనేది 20 పెట్టుకుంటున్నాం. అప్పుడు నేను ఫస్ట్ కీ ఫ్రేమ్ నుంచి సెకండ్ కీ ఫ్రేమ్ కి ప్లే అయ్యేటప్పుడు సైజ్ అనేది ఇలా ఇంక్రీజ్ అవ్వకుండా పోతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ లో 10 ఉంది కదా, ఆ సైజ్ అనేది 20 సెకండ్ కీ ఫ్రేమ్ కి వచ్చే వరకు 20 అవుతుంది. అలా మనకి యానిమేటింగ్ గా కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు స్కేల్ కి నేను యానిమేషన్ ఇస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్నాం, అండ్ ఇక్కడ సెకండ్ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ సెకండ్ కీ ఫ్రేమ్ లో 315% ఉంది, అండ్ ఇక్కడ ఫస్ట్ కీ ఫ్రేమ్ లో కూడా 315% ఉంది స్కేల్ అనేది. and that I really ప్లే start to చేస్తే look out సేమ్ గా ఉంది. ఇక్కడ యానిమేషన్ అయితే ఏం కాలేదు. అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ కీ ఫ్రేమ్ లో 237 ఇచ్చిన, అండ్ ఇక్కడ సెకండ్ కీ ఫ్రేమ్ లో 315 ఉంది. అండ్ ఇప్పుడు చూడండి and that I really start to ఇలా యానిమేట్ అవుతుంది చూడండి. అండ్ ఇంకా ఇలా కిందకి పెట్టుకొని దీన్ని ఇలా ఇక్కడ దాకా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే and that I really start to look సెకండ్ కీ ఫ్రేమ్ లో ఇక్కడ మనం ఇక్కడ పొజిషన్ కూడా కీ ఫ్రేమ్ ఇచ్చుకుంటున్నాం. ఇక్కడ కూడా పొజిషన్ కి కీ ఫ్రేమ్ ఇచ్చింది. అండ్ ఇప్పుడు ఈ పొజిషన్ అనేది ఇక్కడ చేంజ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ పొజిషన్ చేంజ్ అయింది, అండ్ ఇక్కడ ఈ కీ ఫ్రేమ్ కూడా నేను పొజిషన్ అనేది చేంజ్ చేస్తున్నా. అండ్ ఈ కీ ఫ్రేమ్ లో కూడా పొజిషన్ అనేది చేంజ్ ఉంది. ఇక్కడ ఈ కీ ఫ్రేమ్ కి పొజిషన్ 243 ఉంది, -243, అండ్ ఇక్కడ -659 ఉంది. అండ్ ఇప్పుడు చూడండి and that I really start to ఇలా యానిమేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ కీ ఫ్రేమ్ కి ఒక నెంబర్ ఇచ్చుకోండి, సెకండ్ కీ ఫ్రేమ్ కి ఒక నెంబర్ ఇచ్చుకుంటే ఆ ఫస్ట్ కీ ఫ్రేమ్ నుంచి సెకండ్ కీ ఫ్రేమ్ కి వచ్చే వరకు అది యానిమేట్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి డిగ్రీ ఇంక్రీజ్ కానీ మనం డిగ్రీ చేస్తే డిగ్రీస్ కానీ ఇలా అనమాట. ఇలా యానిమేషన్ అనేది సెట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ రీల్ స్టైల్లో చెప్పాలంటే సపోజ్ ఇప్పుడు దీనికి కీ ఫ్రేమ్స్ అన్ని కూడా రిమూవ్ చేస్తున్నాం, అండ్ దీనికి నేను ఇన్ ఆప్షన్ ఇచ్చుకుంటున్నాను. ఇన్ ఆప్షన్ లో యానిమేషన్ లోకి వెళ్ళి స్లైడర్ ఇస్తాం. అండ్ ఇప్పుడు మనకి ఇప్పుడు నేను ఒక లేయర్ యాడ్ చేస్తున్నాను, అండ్ ఈ లేయర్ మనకి దీని వెనకాల కనిపించాలి. అంటే ఇది ఫస్ట్ లేయర్ లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు నేను ఇక్కడ లేయర్స్ లోకి వెళ్ళి దీన్ని ఫస్ట్ లేయర్ లో కింద కన్వర్ట్ చేస్తున్నాను. ఇలా అనుకుంటా ఇలా సెట్ చేసినాను నేను ఇప్పుడు. అండ్ ఇప్పుడు నేను దీనికి కీ ఫ్రేమ్ ఇచ్చుకుంటున్నాను, ఒక కీ ఫ్రేమ్. అండ్ ఇక్కడ పొజిషన్ ఉంది కదా, అండ్ ఇదంతా ఈ పొజిషన్ సైజ్ మొత్తానికి కూడా ఇక్కడ కీ ఫ్రేమ్ ఇస్తే మూడింటి కూడా యాడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను సెకండ్ కీ ఫ్రేమ్ ఇక్కడ ఇచ్చిన. అండ్ ఇప్పుడు కీ ఫ్రేమ్ లోకి రెండు కీ ఫ్రేమ్ లోకి సేమ్ నెంబర్ ఉంది. అండ్ ఇప్పుడు ఇలా అండ్ ఇప్పుడు look ప్లే చేస్తే outward and ఇక్కడ start ఏం చేంజ్ looking అవ్వట్లేదు. అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ కీ ఫ్రేమ్ కి ఇలా పొజిషన్ అనేది చేంజ్ చేసిన. అండ్ ఇప్పుడు చూడండి look outward and ఇలా అనుకోండి, ఇలా సెకండ్ కీ ఫ్రేమ్ వచ్చే వరకు చేంజ్ అవుతుంది. look outward and start looking అండ్ ఇప్పుడు ఈ రెండు కీ ఫ్రేమ్స్ మధ్యలో మనం ఒక గ్రాఫ్ ఇచ్చుకుంటే అది స్మూత్ గా కన్వర్ట్ అవుతుంది. ఆ గ్రాఫ్ అనేది ఎలా ఇచ్చుకోవాలంటే, అంటే మనం ఆ యానిమేషన్ మనం ఇంకా స్మూత్ గా ఎలా చేసుకోవాలంటే, ఇప్పుడు మనం ఈ లేయర్ కి మనం గ్రాఫ్ ఇచ్చుకున్నాం కదా, ఇప్పుడు నేను మౌస్ లో రైట్ క్లిక్ ఇచ్చుకుంటే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఈ ఆప్షన్స్ లో షో కీ ఫ్రేమ్ యానిమేషన్ అని ఉంది కదా, షో కీ ఫ్రేమ్ యానిమేషన్ మీద క్లిక్ చేస్తే మనకి గ్రాఫ్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇలా ఈ ఆప్షన్ కనిపిస్తుంది. ఇదంతా కూడా కీ ఫ్రేమ్ గ్రాఫ్ అన్నమాట. అండ్ ఇప్పుడు నేను ఈ కీ ఫ్రేమ్ కి గ్రాఫ్ ఇచ్చుకోవాలనుకుంటే దీని మీద సెలెక్ట్ చేసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు ఇలా దీని మీద సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మౌస్ లో రైట్ క్లిక్ ఇచ్చుకుంటే మనకి ఇక్కడ గ్రాఫ్ కాపీ డిలీట్ అని ఉంది. అండ్ ఇప్పుడు గ్రాఫ్ లోకి వెళ్ళి ఈజీ ఇన్ 1, ఈజీ ఇన్ 2 ఇక్కడ కొన్ని గ్రాఫ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ గ్రాఫ్స్ తో మనం సెట్ చేసుకోవాలి. ఏ గ్రాఫ్ అయితే మనకు కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇలా ప్రతి దానికి కూడా ప్రతి కీ ఫ్రేమ్ కి కూడా ఇలా సెట్ చేసుకోవాలి. look outward ఇప్పుడు నేను ప్రతి దానికి సెట్ చేసుకుంటున్నాను. look outward అంటే చూడండి look outward ప్రతి ఒక్క కీ ఫ్రేమ్ కి నేను ఇలా యాడ్ చేసుకున్నా. దాని మీద క్లిక్ చేసి ఇలా యాడ్ చేసుకున్నా గ్రాఫ్. ఇప్పుడు చూడండి look outward ఇప్పుడు కొంచెం స్మూత్ గా ఉంది. అండ్ ఇప్పుడు యానిమేషన్ అనేది కొంచెం స్మూత్ గా వచ్చింది చూడండి. look outward and start ఇలా looking స్మూత్ గా ఇలా మనం యానిమేషన్ అనేది స్మూత్ గా చేసుకోవచ్చు. గ్రాఫ్ యాడ్ చేసి స్మూత్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఇది ఇది మళ్ళీ మనకి కంపేర్ అనుకుంటే మళ్ళీ ఇలా మనకి ఏ లేయర్ అయితే ఉందో ఆ లేయర్ మీద రైట్ క్లిక్ తీసుకుంటే హైడ్ కీ ఫ్రేమ్ యానిమేషన్ అని ఉంది. దానికి షార్ట్ కట్ వచ్చేసి ఆల్ట్ కే. అండ్ మళ్ళీ నేను ఆల్ట్ కే మీద క్లిక్ చేసుకుంటే కీ ఫ్రేమ్ గ్రాఫ్ అనేది కనిపిస్తుంది. ఆల్ట్ కే ప్రెస్ చేస్తే గ్రాఫ్ యానిమేషన్ అనేది హైడ్ అవుతుంది. ఇలా అనమాట. ఇలా మనం ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ రీల్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఎసెట్స్ లైబ్రరీ గురించి చూద్దాం. అండ్ ఇది ఎసెట్స్ లైబ్రరీ అంటే ఇక్కడ ఉందంటే కూడా లైబ్రరీ అని చెప్పాను కదా. అండ్ ఇక్కడ మనకి కొన్ని ఫ్రీ ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా మీకు స్టార్టింగ్.
అండ్ ఇప్పుడు నేను ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తున్నప్పుడు నేను ఒక సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఆ సౌండ్ ఎఫెక్ట్స్ లో ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంది కదా, ఈ సౌండ్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి ఇక్కడ నేను ఈ సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, to look outward and start సౌండ్ looking ఎఫెక్ట్ అనేది at యాడ్ అయింది. contractors. ఇలా మనకి ఏ సౌండ్ ఎఫెక్ట్ కావాలంటే ఆ సౌండ్ ఎఫెక్ట్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ ఊష్ యాడ్ చేసుకున్నా. అండ్ ఈ సౌండ్ ఎఫెక్ట్ ని నేను యాడ్ చేసిన. ఇప్పుడు చూడండి, అండ్ ఎక్కడి నుంచి కావాలి మనకి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇది ఇలా యానిమేట్ అవుతున్నప్పుడు దానికి యానిమేషన్ కి తగ్గట్టుగా సౌండ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు చూడండి, ఇది మనం ఏమన్నా మనకి యూజ్ అవి ఉంటే ఇక్కడ లైబ్రరీ నుంచి మనం యాడ్ చేసుకోవచ్చు. సింపుల్ గా ఇలా క్లిక్ చేసి ఇలా కింద డ్రాగ్ చేసుకోవాలి, ఇలా అనమాట. అండ్ మనకి ఇక్కడ ఇవి కావాలనుకుంటే ఇవి కూడా సింపుల్ గా ఇలా క్లిక్ చేసుకొని ఇలా డ్రాగ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం దీని వెనకాల కనిపించాలనుకుంటే కిందకి వెళ్ళి లేయర్స్ లో సెలెక్ట్ చేసుకోవాలి, ఇలా అనమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనకి టెక్స్ట్ ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మనం ఇలా టెక్స్ట్ ఎలా యాడ్ చేసుకోవాలి అంటే, అండ్ ఫస్ట్ మనకి ఇక్కడ ఆటో క్యాప్షన్ గురించి చెప్తారు చూడండి. అండ్ ఇక్కడ ఆటో క్యాప్షన్స్ మనకి తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్ ఉండదు, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇప్పుడు వీడియో ఇంగ్లీష్ లో ఉంది కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తా. అండ్ ఇప్పుడు ఈ వీడియోకి మనం ఆటో క్యాప్షన్ తెచ్చుకుందాం. అండ్ ఇప్పుడు నేను ఈ వీడియోని సెలెక్ట్ చేసుకుని ఆటో క్యాప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ క్రియేటింగ్ ఆటో క్యాప్షన్స్ అనేది ఇప్పుడు ఆటో క్యాప్షన్స్ అనేది జనరేట్ అయ్యాయి. ఇప్పుడు చూడండి, I really started to look outward. చూడండి ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుందా? ఇక్కడ చూడండి, ఆటో క్యాప్షన్స్ అయితే జనరేట్ అయిపోయింది. That I really started to look outward and start looking at contractors. And realizing that I didn't just need a ఇలా మనం ఆటో క్యాప్షన్స్ అయితే జనరేట్ చేసుకో. అండ్ ఇప్పుడు ఆటో క్యాప్షన్స్ యాడ్ చేసుకున్నాం కదా, వాటిని ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు. మనం ఇలా క్లిక్ చేసుకున్నప్పుడు దీని మీద ఇక్కడ ఈ ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇదంతా కూడా ఎడిటింగ్ ప్యానల్ అనమాట. టెక్స్ట్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బేసిక్ ఆప్షన్ ఉంది. ఇక్కడ ఫస్ట్ మనకి క్యాప్షన్స్ అంటే ఇక్కడ మనకి ఏదైతే క్యాప్షన్స్ జనరేట్ అయ్యాయో ఆ క్యాప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ టెక్స్ట్, అండ్ మనం ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే టెక్స్ట్ ని మనం ఇక్కడ టెక్స్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఏమైనా రాంగ్ గా అండ్ మనకి యాక్యురేట్ కాకుండా ఏమైనా తప్పు వచ్చినప్పుడు ఇక్కడ మనం క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కింద ఫాంట్ ఉంది. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాం ఇది. అండ్ ఇక్కడ సైజ్ ఎంత కావాలి అని, అండ్ ఇక్కడ కలర్, అండ్ ఇక్కడ స్పేసింగ్ ఇవన్నీ కూడా మనకి ఎడిట్ చేసుకోవడానికి క్యాప్షన్స్ అనేవి ఎడిట్ చేసుకోవడానికి ఇక్కడ టెంప్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ టెంప్లెట్స్ అంటే డైరెక్ట్ గా టెంప్లెట్స్ ఉంది. ఇక్కడ మనకి ఈ స్టైల్లో కావాలనుకుంటే ఈ స్టైల్లో వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఈ స్టైల్లో కావాలంటే ఈ స్టైల్లో వస్తుంది, లేదా ఈ స్టైల్లో కావాలనుకుంటే ఈ స్టైల్లో. ఏంటంటే డైరెక్ట్ గా టెంప్లెట్స్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా టెంప్లెట్ అటాచ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఎడిట్ చేసుకోకుండా డైరెక్ట్ గా టెంప్లెట్స్ ఉంటాయి ఇక్కడ కొన్ని. ఇలా మనం ఆటో క్యాప్షన్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం నార్మల్ గా ఒక క్యాప్షన్ ఒక టెక్స్ట్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ కింద మనకి యాడ్ టెక్స్ట్ ఉంది కదా, యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే బేసిక్ ఆప్షన్ లో ఇక్కడ మనకి నార్మల్ టెక్స్ట్ యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు మనకి ఇక్కడ డిఫాల్ట్ ఉంది కదా, ఈ డిఫాల్ట్ ని మనం ఇలా డ్రాగ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టెక్స్ట్ కావాలనుకున్నప్పుడు ఇలా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సెట్ చేసుకోవాలి. అండ్ నాకు ఇంకా కొంచెం పెద్దగా కావాలంటే ఇలా డ్రాగ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అక్కడ దాకా కావాలి, అలాగే నాకు ఇక్కడ నుంచి ఇక్కడ కావాలనుకుంటే ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ టెక్స్ట్ ఎడిట్ చేసుకోవాలంటే సేమ్ ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ లో ఎడిటింగ్ పైన ఉంది కదా, బేసిక్ లోకి వెళ్ళి ఇప్పుడు నేను అండ్ ఇక్కడ ఎడిట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఎడిట్ చేసిన తర్వాత ఫాంట్ కూడా చేంజ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఫాంట్ చేంజ్ చేసుకున్నాను అండ్ సైజ్ చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఇక్కడ సైజ్ అనేది చేంజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ స్టైల్ కూడా, ఇక్కడ స్టైల్ అంటే ఇక్కడ లైన్ లో కావాలి, ఇలా కావాలని చేంజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కేస్ అని ఉంది, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ అలా అనమాట. ఇక్కడ కలర్ ఉంది, అండ్ ఇక్కడ కలర్ రెడ్ ఇస్తున్నాను నేను. అండ్ ఇక్కడ స్పేసింగ్ ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ స్పేసింగ్ అంటే అలైన్మెంట్ అనమాట. ఇప్పుడు నేను ఇలా అలైన్మెంట్ చేసుకోవడం. అండ్ ఇక్కడ పొజిషన్ అండ్ స్కేల్ అంటే పొజిషన్ ఇంక్రీజ్ చేసుకోవడం కానీ డిక్రీజ్ చేసుకోవడం కానీ. అండ్ ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కింద, అండ్ ఇవన్నీ కూడా చూద్దాం. అండ్ ఇక్కడ స్టోక్ అంటే స్టోక్ యాడ్ చేసుకున్నప్పుడు ఇలా చూడండి. అండ్ ఇప్పుడు నేను ఆఫ్ చేసినప్పుడు చూడండి, ఇప్పుడు కొంచెం స్టోక్ అనేది ఆఫ్ అయింది. అండ్ ఇప్పుడు నేను యాడ్ చేసిన మళ్ళీ ఇప్పుడు నేను కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇలా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ ని సెట్ చేసుకోవచ్చు. ఇలా స్టోక్ అనేది ఇక్కడ మనకి ఎంత థిక్నెస్ కావాలి అనేది ఇక్కడ. అండ్ ఇక్కడ కింద బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంటే
ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్నప్పుడు వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ లాగా యాడ్ అయింది. అండ్ మనం దాన్ని కూడా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒపాసిటీ ఎంతవరకు కావాలని ఒపాసిటీ అండ్ రౌండ్ రెక్టాంగిల్ అంటే ఇక్కడ కార్నర్ ఉంది కదా, ఇలా కార్నర్ లో రెక్టాంగిల్ షేప్ ఉంటుంది. ఇలా మనం కార్నర్ లో మనకు కావాల్సిన షేప్ సెట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ హైట్ ఉంది, హైట్ ఎంత వరకు కావాలి అండ్ ఇక్కడ విడ్త్ ఎంత వరకు కావాలని ఇలా ఎడిట్ చేసుకోవాలన్నమాట మనకి వచ్చింది బ్యాక్గ్రౌండ్ అనేది. అండ్ ఇక్కడ గ్లో ఎఫెక్ట్ ఉంది, అంటే ఇక్కడ మనకి టెక్స్ట్ కి మనం ట్రెండింగ్ లో చూస్తున్నాం కదా గ్లో ఎఫెక్ట్ అనేది. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ బ్లాక్ ఇస్తాను అండ్ ఇంటెన్సిటీ పెద్దగా పెట్టుకుంటాను, రెయిన్ కూడా పెద్దగా పెట్టుకుంటాను. ఇదంతా కూడా గ్లో ఎఫెక్ట్ అనమాట. చూడండి ఇలా మనం కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మనం గ్లో ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం టెక్స్ట్ అయితే మనం కంప్లీట్ గా ఎడిట్ చేసుకోవచ్చు. మనకి కంప్లీట్ గా టెంప్లెట్స్ కూడా ఉంటాయి ఇక్కడ కూడా. అంటే డైరెక్ట్ ఈ టెంప్లెట్ కావాలంటే ఈ టెంప్లెట్ లో సెట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇలా అంటుంటే ఇలా టెంప్లెట్ లో సెట్ అవుతుంది. ఇలా మనం టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ ని మనం దీని వెనకాల ప్లేస్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి లేయర్ అనే ఆప్షన్ అయితే లేదు. అంటే లేయర్ ఆప్షన్ ని మనం ఎలా యాడ్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని మౌస్ లో రైట్ క్లిక్ ఇచ్చుకున్నప్పుడు ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ లో కింద క్రియేట్ కాంపౌండ్ క్లిప్ అని ఉంది. ఇక్కడ క్రియేట్ కాంపౌండ్ క్లిప్ అనేది సెలెక్ట్ చేస్తే ఇప్పుడు ఇది ఒక లేయర్ లాగా యాడ్ అవుతుంది. అంటే టెక్స్ట్ ఇది మనకి లేయర్ లాగా యాడ్ అవుతుంది. అండ్ మనం కాంపౌండ్ క్లిక్ చేసుకున్నప్పుడు మనం ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడానికి అయితే ఉండదు ఇంకా. అండ్ మనకి ఫస్ట్ ఎంత వరకు ఉందో అంతవరకే ఉంటుంది. అండ్ మనం ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవడానికి అయితే ఉండదు. అండ్ డిక్రీజ్ చేసుకోవాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. సైజ్ తగ్గించుకోవాలంటే ఇలా కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోవచ్చు. కానీ దాన్ని ఇంక్రీజ్ అయితే చేసుకోవాలి ఇంకా మనం. అండ్ ఇప్పుడు నేను ఇలా లేయర్ లోకి వెళ్ళి దీని వెనకాల సెట్ చేస్తాను. ఇప్పుడు మనం వెనకాలకి మూవ్ అయింది. అండ్ ఇక్కడ కాంపౌండ్ క్లిప్ అంటే ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు 2 లేయర్స్ ఉన్నాయి కదా, ఈ 2 లేయర్స్ మనం సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను రైట్ క్లిక్ ఇచ్చుకొని ఇక్కడ క్రియేట్ కాంపౌండ్ క్లిప్ మీద సెలెక్ట్ చేస్తే ఇప్పుడు 2 లేయర్స్ కూడా ఒకే లేయర్ కింద యాడ్ అయ్యింది. ఇలా మనం 2 లేయర్స్ ఏమన్నా ఉంటే 2 లేయర్స్ మనం ఒకే లేయర్ 2 అని కాదు, ఏమన్నా 3 కానీ 4 కానీ ఎన్ని లేయర్స్ ఉన్నా కానీ వాటన్నిటి మనం కాంపౌండ్ క్లిప్ లా చేసుకుంటే ఒకే లేయర్ కింద యాడ్ అవుతాయి. ఇలా అన్నమాట, ఇది కాంపౌండ్ క్లిప్ అనమాట. అండ్ మళ్ళీ మనకు అది అవసరం లేదు అనుకున్నప్పుడు మళ్ళీ మౌస్ లో రైట్ క్లిక్ ఇచ్చుకొని ఇక్కడ అండో కాంపౌండ్ క్లిప్ ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకుంటే అండో అయిపోతుంది. ఇలా మనం టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ టెక్స్ట్ మనం బ్యాక్గ్రౌండ్ లో కన్వర్ట్ చేసుకోవాలంటే మనం కాంపౌండ్ క్లిక్ చేసుకొని కూడా బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి టెక్స్ట్ యాడ్ చేసుకున్నప్పుడు సపోజ్ ఇది యాడ్ అయింది అనుకోండి, టెక్స్ట్ యాడ్ చేసుకున్నప్పుడు ఇక్కడ యానిమేషన్ కూడా ఉంది. ఇక్కడ యానిమేషన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ యానిమేషన్ టెక్స్ట్ యానిమేషన్ ఏంటంటే, సపోజ్ యానిమేషన్ మనకి ఎలా ఉండాలి అని. సపోజ్ ఇప్పుడు ఇలా ఉంది అండ్ నేను ఇప్పుడు క్రియేట్ కాంపౌండ్ క్లిక్ చేసుకుంటున్నా అండ్ దీన్ని బ్యాక్ లో పెట్టుకున్నాం. అండ్ ఇప్పుడు బ్యాక్ లో పెట్టుకున్నప్పుడు దీనికి యానిమేషన్ ఇస్తున్నాం. అండ్ యానిమేషన్ అంటే అండ్ ఇప్పుడు మనం కాంపౌండ్ క్లిక్ చేసినప్పుడు మనకి ఈ లేయర్స్ కి ఎలా అయితే యానిమేషన్ ఉంటుందో ఆ యానిమేషన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను దీన్ని అన్కాంపౌండ్ చేసిన. ఇప్పుడు అన్కాంపౌండ్ చేసినప్పుడు ఇక్కడ యానిమేషన్స్ అన్ని టెక్స్ట్ యానిమేషన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి డిజాల్వ్ కావాలా అని మోస్ట్లీ డిజాల్వ్ యూజ్ చేస్తా. అండ్ ఇక్కడ పాపప్ లో కావాలా, ఇవన్నీ కూడా ఇన్ యానిమేషన్ అండ్ అవుట్ యానిమేషన్ అనమాట. ఇక్కడ అవుట్ యానిమేషన్ అండ్ ఎండ్ అయ్యేటప్పుడు ఇలా ఇవన్నీ కూడా టాంప్లెట్స్, ఇవన్నీ కూడా మనం ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ ఇచ్చుకోవచ్చు. ఇది లూప్ అంటే మనకి ఎండింగ్ స్టార్టింగ్ లో వచ్చినంత చెప్పి ఎండింగ్ వరకు ఉంటుంది. ఇది లూప్ యానిమేషన్. ఇలా అనమాట. ఇలా మనం టెక్స్ట్ కూడా యానిమేషన్ ఇచ్చుకోవచ్చు. అంటే మనం ఇంకా డైరెక్ట్ గా మనకి లేయర్స్ కున్న యానిమేషన్ కావాలనుకుంటే దీన్ని క్రియేట్ కాంపౌండ్ క్లిక్ చేసుకుంటే ఇది లేయర్ లాగా యాడ్ అవుతుంది. అండ్ అప్పుడు మనం దీన్ని కాంపౌండ్ క్లిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇలా అనమాట, ఇలా యానిమేషన్ అయితే ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఎఫెక్ట్స్. ఈ ఎఫెక్ట్స్ ఎలా అంటే, సపోజ్ ఇప్పుడు నేను ఇదంతా డిలీట్ చేస్తున్నా అండ్ మీకు ఇంకా సింపుల్ గా అర్థమయ్యేలాగా ఇంకా మనకు కొత్త స్టైల్ చేసి చూపిస్తాను చూడండి. అండ్ ఇప్పుడు నేను దీన్ని యాడ్ చేసుకున్నాను. అండ్ దీన్ని యాడ్ చేసుకున్నప్పుడు నేను సేమ్ దీంట్లో మళ్ళీ కంట్రోల్-C మీద క్లిక్ చేసి కంట్రోల్ మీద క్లిక్ చేసిన. అండ్ ఇప్పుడు కంట్రోల్-C కంట్రోల్-V ఏంటంటే, ఇప్పుడు ఈ లేయర్ ని కంట్రోల్-C పెట్టి కాపీ చేసుకొని దీన్ని మళ్ళీ పేస్ట్ చేసిన. ఇక్కడ పేస్ట్ చేసిన. ఇది లేయర్ లాగా యాడ్ అయింది, ఇది మెయిన్ ట్రాక్ లో ఉంది. అండ్ ఇప్పుడు నేను దీన్ని లేయర్ లాగా యాడ్ అయిన దానికి నేను కట్అవుట్ చేసుకుంటాను, అంటే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయినప్పుడు ఇప్పుడు చూడండి ఇలా మూవ్ చేసినప్పుడు అండ్ ఇప్పుడు నేను హైట్ చేస్తాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయితే లేదు దీనికి. అండ్ ఇప్పుడు నేను ఇలా చూడండి, ఇప్పుడు నేను యాడ్ చేసుకున్నప్పుడు ఇది సపరేట్ లేయర్, ఇప్పుడు ఇది సపరేట్ లేయర్, ఇది సపరేట్ లేయర్ ఇప్పుడు. అండ్ ఇప్పుడు నేను ప్రాపర్ గా సెట్ చేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ అండ్ ఇప్పుడు నేను ఒక ఎలిమెంట్ ప్లే చేసుకుంటాను. ఇప్పుడు చూడండి ప్లే చేసుకున్నా. అండ్ ఇప్పుడు నేను దీన్ని వెనకాల పంపించాలనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను దీన్ని ఫస్ట్ లేయర్ లో పెట్టుకున్నా. అండ్ ఇప్పుడు ఇలా చూడండి. అండ్ ఇప్పుడు ఎప్పుడైతే మనం సేమ్ వీడియో, ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, అండ్ ఇప్పుడు ఈ వీడియోని నేను మళ్ళీ డూప్లికేట్ చేసుకొని దాని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసినప్పుడు చూడండి రెండింటి మధ్య మనం ఏం డిలీట్ చేసినట్టు అనిపించట్లేదు. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ ఒక లేయర్ లాగా యాడ్ అయింది. అండ్ ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ కూడా ప్లే చేసుకున్నాను. అండ్ ప్లే చేసుకున్నప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉంది ఇప్పుడు ఇది. ఇలా మనం ఒక ఎలిమెంట్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఎఫెక్ట్స్ ఎలా అంటే, సపోజ్ ఇప్పుడు అండ్ ఇప్పుడు వీడియో ఎఫెక్ట్స్. ఇప్పుడు వీడియో ఎఫెక్ట్స్ లో చూడండి,
అండ్ ఇప్పుడు నేను ఈ లేయర్ కి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నా. ఈ లేయర్ కి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ బాడీ లేయర్స్ గురించి చెప్తా. అండ్ బాడీ లేయర్స్ లో దీని ఇలా ఇప్పుడు ఈ లేయర్ నాకు కావాలనుకున్నప్పుడు లేయర్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనకి ఏ లేయర్ అయితే కావాలో ఆ లేయర్ మీద ఇలా డ్రాగ్ చేస్తే ఆ లేయర్ కి అయితే ఇది యాడ్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఓన్లీ ఈ లేయర్ కి ఆ ఎఫెక్ట్ అనేది యాడ్ అయింది. అండ్ ఇప్పుడు ఇది ఉంది. అండ్ ఇప్పుడు దీంట్లో ఇప్పుడు బాడీ లేదు కాబట్టి ఇప్పుడు మనం వీడియో ఎఫెక్ట్ చూద్దాం. అండ్ ఇప్పుడు వీడియో ఎఫెక్ట్ దీన్ని యాడ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు చూడండి, అంత అర్థం కావట్లేదు మనకి. ఇప్పుడు ఇది యాడ్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఈ లేయర్ కి యాడ్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ లేయర్ కి ఫైర్ పార్టికల్స్ అయితే యాడ్ అయింది. అండ్ ఇప్పుడు చూడండి, ఈ బాడీ మీద అయితే అసలు ఒక్కరు కూడా ఫైర్ పార్టికల్స్ కనిపించట్లేదు. ఎందుకంటే ఇది ఇంకొక లేయర్ అనమాట. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు నేను దీన్ని యాడ్ చేసినప్పుడు ఈ లేయర్ దీని మీద పెట్టుకున్నప్పుడు ఈ పార్టికల్స్ అయితే కనిపించట్లేదు. ఇలా మనం ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నాకు ఈ ఎఫెక్ట్ కావాలనుకున్నప్పుడు మనం ఇలా డైరెక్ట్ గా దీని మీద ప్లేస్ చేసినాం. ఇక్కడ ప్లేస్ చేసినాం అనుకోండి, ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు కింద ఉన్న లేయర్స్ అన్నింటికి కూడా ఇది ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఎన్నైనా కానీ ఉండొచ్చు మనకి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఇంకో లేయర్ ఉంది, అండ్ ఇలా ఇంకొక లేయర్ ఉంది. అండ్ ఇలా మనకి ఎన్ని లేయర్స్ ఉన్నా కానీ ఇక్కడ కింద అన్ని లేయర్స్ కి మనం ఇక్కడ యాడ్ చేసుకుంటే కింద అన్ని లేయర్స్ కి ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇలా మనం ఎఫెక్ట్ ని యాడ్ చేసుకోవచ్చు. అనే ట్రాన్సిషన్ కంటే డిలీట్ చేస్తున్నాం, ఒక లేయర్ యాడ్ చేసుకుంటున్నాం. అని కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు రెండు ప్లే చేస్తున్నప్పుడు ఒకదాని తర్వాత ఒక ప్లే అవుతుంది. అండ్ ఈ రెండింటి మధ్యలో ఉంది కదా, ఇప్పుడు దీనికి ఎఫెక్ట్. అంటే ఇప్పుడు మనం దీనికి ఎఫెక్ట్ యాడ్ చేసాం కదా, ఎఫెక్ట్ ని ఎలా డిలీట్ చేసుకోవాలి మళ్ళీ అంటే ఇక్కడ మనకి ఎడిటింగ్ ప్యానల్ లో బేసిక్ లో ఇక్కడ ఎఫెక్ట్స్ అందించిన అంటే మనం ఏదైనా ఎఫెక్ట్ యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఇలా చేసి దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదా మనం ఇలా డిలీట్ ఆప్షన్ ఉంది, డిలీట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ రెండు మధ్యలో మనం ఒక ట్రాన్సిషన్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ట్రాన్సిషన్ లో మనకి కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. అండ్ సపోజ్ ఇప్పుడు నేను దీన్ని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ట్రాన్సిషన్ అయితే యాడ్ అయింది. లేదా నేను దీన్ని యాడ్ చేస్తాను. ఇలా యానిమేషన్ అయితే యాడ్ అవుతుంది. ఇలా ట్రాన్సిషన్ అయితే యాడ్ అవుతుంది. ఇలా మనం ఇక్కడ ఉన్న ట్రాన్సిషన్ అన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఇలా క్లిక్ చేసుకొని ఇలా కిందకి డ్రాగ్ చేసి ఇలా ప్లేస్ చేసుకోవాలి అంతే. చూడండి, money they would make 3 years after. That was really my first. ఇలా మనం ట్రాన్సిషన్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ క్యాప్షన్స్ ఎలా యాడ్ చేసుకోవాలి ఇందాక మీకు చెప్పిన కదా, ఆటో క్యాప్షన్స్ కూడా. అండ్ ఇక్కడ ఫిల్టర్స్ అని అంటే సపోజ్ ఇప్పుడు మనకి ఫిల్టర్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు చూడండి, ఇలా క్లిక్ చేసుకున్నాం. ఇప్పుడు కలర్ లో చేంజ్ అయింది. అంటే ఇప్పుడు మనం ఇలా క్లిక్ చేసినప్పుడు ఇలా కలర్, ఈ కలర్. ఇలా మనం ఫిల్టర్స్ కూడా మనం జస్ట్ ఇలా డ్రాగ్ చేసుకుని ఇలా ప్లేస్ చేసుకోవాలన్నమాట. జస్ట్ ఇలా మనం క్లిక్ చేసుకుని ఇలా డ్రాగ్ చేసుకుంటే అది ఫిల్టర్ అనేది యాడ్ అవుతుంది. అంటే మనం దేని యాడ్ చేసినప్పుడు దేని మీద యాడ్ అవుతుంది ఇలా అన్నమాట. ఇప్పుడు వీడియో అంతా ఎడిట్ చేసినాక మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ అని ఉంది. అండ్ ఎక్స్పోర్ట్ సెట్ మీద క్లిక్ చేసినప్పుడు అంటే ఫస్ట్ ఇక్కడ టైటిల్, అంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ టు అంటే మనకి అంటే ఇప్పుడు మనం ఎడిట్ చేసిన వీడియోని మనం ఏ ఫైల్లో సేవ్ చేసుకోవాలో అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. కింద వీడియో ఎక్స్పోర్ట్ అంటే ఇక్కడ రిజల్యూషన్, బిట్ రేట్, కోడెక్, ఫార్మేట్, ఫ్రేమ్ రేట్ ఉంది. అండ్ ఇక్కడ ఫ్రేమ్ రేట్ నేను 60 FPS పెట్టుకున్నా. నేను యూట్యూబ్ కోసం అయితే 60 FPS పెట్టుకుంటా. అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం అయితే 30 FPS. అండ్ ఇక్కడ రిజల్యూషన్ 1080p. ఇది ఇన్స్టాగ్రామ్ కోసం అయితే 1080p అండ్ యూట్యూబ్ కోసం అయితే 4K. అవన్నీ కూడా సెట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. అండ్ ఇలా మనం క్యాప్కట్ లో ఒక వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ముందు ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. లేదా అండ్ కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. అని నేను నాకు డిఎం చేస్తా. నేను డౌట్స్ ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. లేదా మీరు కింద కామెంట్ లో కూడా అడగవచ్చు. అండ్ ఫైనల్ గా ఇది కంప్లీట్ క్యాప్కట్ వీడియో ఎడిటింగ్ కోర్స్. క్యాప్కట్ లో మనం ఇలా ఒక వీడియో అయితే ఎడిట్ చేయాలి. అండ్ నేను ఇంకా డీటెయిల్ గా క్యాప్కట్ లో డిఫరెంట్ స్టైల్స్ లో ఎలా ఎడిట్ చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ హోప్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. అండ్ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో అడగవచ్చు. లేదా డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. డైరెక్ట్ గా దానికి డిఎం చేసినా నేను చూస్తా. అండ్ ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఆల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్.